సో, హలో ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనం ఆడిట్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు నిన్న ఆల్రెడీ వీడియో చూస్తుంటే మనం అందులో చెప్పాను కదా! క్లియర్‌గా ఆడిట్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ రోజు నుంచి అని. డైలీ 1 ½ అవర్ లెక్క అప్‌లోడ్ అవుతాయన్నమాట. సో, మీకు అందులో క్లియర్‌గా డీటెయిల్స్ చెప్పాను నేను. ఒకసారి అందులో చూడండి. డీటెయిల్స్ కోసం అంటే క్లాసెస్ ఫీస్ గాని, లేకపోతే ఎన్ని గంటలుంటది, లేకపోతే ఏ బుక్స్ యూజ్ చేస్తాం వీటన్నిటి గురించి చెప్పాను. అందులో క్లియర్‌గా వీడియోలో ఉంటుంది. మీరొకసారి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు నుంచి మనం టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ స్టార్ట్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ ఆడిట్‌లో నేర్చుకోబోయే టాపిక్ ఇది. ఎందుకంటే మనకు లేనివి అవే కాబట్టి నాకు లేనివి. సో, ముందు మనం అదే స్టార్ట్ చేద్దాం. అసలు అట్‌లీస్ట్ ఇది చదువుకొనైనా సరే తెలుసుకుందాం. అసలు ఎలా, ఏంటి అసలు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనేవాడు ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఏంటనేది మనం ఈ చాప్టర్‌లో నేర్చుకుందాం. ఓకే. సో, ఆహ్, మీకు డైలీ 1 ½ అవర్ క్లాస్ అప్‌లోడ్ అవుద్ది. మీకు అందులో చెప్పాను నేను. మీకు నోట్స్ మాత్రం ఏ రోజు నోట్స్ ఆ రోజే ఇవ్వగలం మేము. ఒకేసారి మొత్తం నోట్స్ ఇవ్వలేము. సాఫ్ట్ కాపీ అనేది. ఎందుకంటే మేము రేపు ఈరోజు చెప్పబోయే క్లాస్ నిన్న రాసుకుంటున్నాం నోట్స్. సో, దాన్ని బట్టి ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు నోట్స్ అనేది ఇవ్వగలం మేము. సో, మనం ఎలా ఉండబోతుంది నోట్స్ అంటే మీకు క్వెషన్స్ ఫార్మాట్‌లోనే ఉండబోతుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది క్వెషన్ రూపంలో ఎలా అడగొచ్చు అనేది కూడా మనం మాక్సిమం కవర్ చేసే విధంగా నోట్స్ అనేది మేము ట్రై చేస్తున్నాం. సో, మాక్సిమం అలాగే ఉంటుంది. సో, ఫస్ట్ మనం ప్రొఫెషనల్ ఎథిక్స్‌లో ఏం నేర్చుకోబోతున్నాం? అసలు ఎందుకు ఈ చాప్టర్? ఈ చాప్టర్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం చూద్దాం. మీకు అంటే మీ అటెంప్ట్‌కొచ్చేసరికి కనీసం ఒక 12 మార్క్స్ వరకు వస్తున్నాయి గానీ, మా అటెంప్ట్ టైమ్‌లో అయితే 16-20 మార్క్స్ మినిమమ్‌లో మినిమమ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ నుంచి వచ్చేసాయి. ఓకేనా. మీకిప్పుడు ఇంకా తగ్గింది గానీ వెయిటేజ్ ఆ మాత్రం. బట్ మనకి వెయిటేజ్ పక్కన పెడితే మనం అన్ని చాప్టర్స్ ఒకేలాగా చదువుదాం. ఫస్టే మీరు వెయిటేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ చాప్టర్ చేసేద్దాం, ఈ చాప్టర్ చేసేద్దాం అలా చేయొద్దు. మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతి చాప్టర్‌కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ చాప్టర్ మీరు విన్నారనుకోండి. ఈ చాప్టర్ విన్నాక దీనికి సంబంధించిన క్వెషన్స్ ఈ రోజే వెళ్లి చదివేసుకోవాలి. ఇది మన టార్గెట్. ఓకేనా. ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు 45 డేస్ అవుద్ది క్లాస్ ఇది మహా అయితే. సో, 40-45 డేస్. ఈ 40-45 డేస్‌లో మీ ఆడిట్ ప్రిపరేషన్ కూడా అయిపోవాలి ప్యారలెల్‌గా దాంతో పాటు. అంటే ఓన్లీ ఆడిటే కాదు. ఆడిట్‌కి మీరిప్పుడు క్లాస్ వింటారు గంటన్నర రోజు. రోజు గంటన్నర క్లాస్ విన్నాక ఆ తర్వాత ఒక 2, 3 అవర్స్ రూమ్ చదువుకోవడానికి. సో, ఒక 4 అవర్స్, 5 అవర్స్ ఆడిట్‌కి ఇచ్చేయాలింక. 4 అవర్స్ ఇచ్చుకోండి పోనీ. 4 అవర్స్ ఇచ్చుకుంటే చాలు ఆడిట్‌కి. 1 ½ అవర్ క్లాస్, 2 ½ అవర్స్ చదువుకోవడం అంతే. ఓకేనా. మిగతా టైం మీరు ఇంకే సబ్జెక్ట్ చదువుకుంటారో చదువుకోండి. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. ఆఫ్‌కోర్స్ బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళైతే ఆడిట్‌కి 1 ½ అవర్ చదువుకోవడానికి, 1 ½ అవర్ క్లాస్ వింటారు. ఓకే. సరిపోద్ది. ఆహ్, సార్ 1.5 స్పీడ్‌లో వింటే సరిపోతుందా? అప్పుడు కొంచెం ఫాస్ట్‌గా అవుద్ది కదా! అంటే ఆఫ్‌కోర్స్ నేను చెప్పేదే కొంచెం ఫాస్ట్‌గా ఉంటాయి. నా మాటలు కొంచెం ఫాస్ట్‌గా ఉంటాయి కాబట్టి, దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఎలా అడ్జస్ట్ అయితే అలా దాన్ని బట్టి మీరు వినొచ్చు. అసలు ఏంటి ఈ చాప్టర్‌లో నేర్చుకోబోతున్నాం? ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ చాప్టర్‌లో మనం అసలు ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. బేసిక్‌గా ఒకసారి మీరు సీఏ పాస్ అయిపోయిన తర్వాత అంటే సీఏ పాస్ అయిపోయిన తర్వాత మీరేమనుకుంటారు? ఓకే. మనం సీఏ పాస్ అయిపోయి నచ్చినట్టుగా మనం చేయొచ్చు అని అనుకుంటే కుదరదు. సో, సీఏ పాస్ అయిపోయిన తర్వాత కూడా మనం కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని మర్చిపోకుండా పాటించాలన్నమాట. ఓకేనా. సో, బేసిక్‌గా మనం చేసే ప్రతి ఆడిట్ ఎంగేజ్‌మెంట్‌లో గాని, ఎష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్‌లో గాని ఏంటి సార్ డిఫరెన్స్? ఇప్పుడు మీరేదో వర్డ్ వాడేసారు. ఆడిట్ ఎంగేజ్‌మెంట్, ఎష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఒక్కొక్కటిగా. రకరకాల స్టాండర్డ్స్ నేర్చుకుంటాం. అందులో ఎష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్స్ అంటే ఎలా ఉండబోతున్నాయి, ఆడిట్ ఎంగేజ్‌మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ చూస్తాం. మనం చేసే ఏ వర్క్‌లో అయినా బేసిక్‌గా అలా మాట్లాడుకుందాం కాసేపు. మనం చేసే ఎటువంటి వర్క్స్‌లో అయినా సరే మనం ఈ ఫండమెంటల్‌గా కొన్ని ఎథిక్స్ అనేవి మనం పాటించాలన్నమాట. ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా. సో, అది ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్‌లో మనం బేసిక్‌గా మనం కొన్ని కొన్ని ఎలా కవర్ అయ్యుంటాయంటే, అంటే మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, మీ పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని సార్లు ఏ ఎదవ పనులు చేసినా దానివల్ల ప్రొఫెషన్‌కి చెడ్డ పేరొచ్చేలాగా ఉందనుకోండి, ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తది. ఓకేనా. ఓకే. ఒకవేళ అలా పాటించకపోతే ఏం జరుగుతది? మీకెటువంటి పనిష్మెంట్స్ ఉండబోతున్నాయి? ఇవి కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సో, మనం ఇప్పుడు చదివే ప్రతి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మనం చదివేదానికి అంటే ఇప్పుడు ఈరోజు మనం అఫెన్సెస్‌లోకి వెళ్ళము. రేపు మనం నేర్చుకుంటాం రేపటి నుంచి. రేపు ఫస్ట్ షెడ్యూల్ అఫెన్సెస్ అని, పార్ట్ 1 అఫెన్సెస్, పార్ట్ 2 ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అని నేర్చుకుంటాం. షెడ్యూల్స్‌లో మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్‌లో రకరకాల అఫెన్సెస్ ఉంటాయి. అఫెన్సెస్‌లో అఫెన్సెస్ చేయడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి సీఏ సర్టిఫికేట్ క్యాన్సెల్ చేసేయొచ్చు. కొన్నిసార్లు వాళ్ళకి టెంపరరీగా మెంబర్ కింద రిమూవ్ చేసేయొచ్చు. ఇలా రకరకాల పనిష్మెంట్స్ వాళ్ళకి ఇంప్రిజన్‌మెంట్ ఉండొచ్చు. జైలుకెళ్ళొచ్చు. కొన్నిసార్లు పెనాల్టీస్ కట్టాల్సిన అవసరం ఉంటది. సో, ఇలాంటివి రకరకాలు నేర్చుకుంటాం మనం ఇందులో ఈ చాప్టర్‌లోనే. అలాగే మీకు చెప్పాను కదా! మోరల్స్ ఎలాంటి మోరల్స్ మనకుండాలి. ఒక సీఏ అనేవాడు ఎలా బిహేవ్ చేయాలి. ఇలాంటివి కూడా నేర్చుకుంటాం.
తర్వాత మీకు గుర్తుంటే అంటే మీకు ఐడియా ఉంటది ఖచ్చితంగా. సో, అంటే ఒక సీఏ పాస్ అయిపోయిన తర్వాత మీరు జాబ్‌కెళ్ళొచ్చు లేదా ప్రాక్టీస్‌కి వెళ్ళొచ్చు. ప్రాక్టీస్‌కి ఎవరెవరు వెళ్ళొచ్చు? ప్రాక్టీస్‌కి వెళ్తే ఏమి రూల్స్ పాటించాలి? ఎక్స్‌ట్రా‌గా రూల్స్ ఏమైనా? లేకపోతే జాబ్‌కెళ్ళే వాళ్ళు ఎలాంటి రూల్స్ పాటించాలి? ఇలాంటివన్నీ చాలా టాపిక్స్ మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. సో, బేసిక్‌గా ఈ చాప్టర్ మీరు చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే మనకి ఇదేదో బట్టి పట్టడానికి మనం పెద్ద కష్టపడక్కర్లేదు. మనం తెలుసుకుంటే ఓహో! ఓడియమ్మ ఇన్నున్నాయా? ఇన్ని చదవాలా మనం? ఇన్ని తెలుసుకోవాలా మనం అన్నట్టుగానే ఉంటాయి ఈ చాప్టర్ అంతా. ఓకేనా? సో, మీరది మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. సో, మీరిప్పుడు నేర్చుకునే ఈ చాప్టర్ మొత్తం నేర్చుకునేటప్పుడు మీరెలా ఉండాలి? ఓకే. ఓకే. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మనం జస్ట్ సీఏ పాస్ అయిపోతే సరిపోదురా బాబు! మనకి ఇంకొన్ని తలనొప్పులున్నాయి. ఇన్ని పాటించాలి మనం. ఇవన్నీ చూసుకోవాలి మనం. అనేది మీరు మైండ్‌లో ముందు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ దేని గురించి మాట్లాడతామో చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ మీకు ఎగ్జామ్‌లో దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉన్నది ఏదైనా ఉందంటే, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి? అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌కి అంటే ఏమేముండాలి? ఎథిక్స్ అంటే సార్ నేను అంటే నేను చాలా ట్రస్ట్ వర్తీ పర్సన్‌గా బిహేవ్ చేస్తా. నువ్వు చెప్పుకున్న నీకున్న ఎథిక్స్ కాదు. వీళ్ళు కొన్ని బేసిక్‌గా చెప్పారు. ఇవి ఖచ్చితంగా ఉండాలంట ఒక మనిషికి. ఒక మనిషికి కాదు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌కి ఖచ్చితంగా ఎథిక్స్ ఉండాలంట. ఇవేంటో చూద్దాం. ఫస్ట్ అంట ఇంటిగ్రిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నిజాయితీ పరుడై ఉండాలిరా నువ్వు బేసిక్‌గా. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, హానెస్ట్‌గా ఉండాలి. నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా చాలా నిజాయితీ పరుడుగా బిహేవ్ చేయాలి. అంటే నువ్వు చేసే ఆడిట్ వర్క్స్‌లో నువ్వు ఏది కూడా అంటే ఏదైనా ఒకటి హైడ్ చేసేద్దాం, ఎవరికైనా చెప్పకుండా చూసేద్దాం, లేకపోతే ఎదవ పనులు చేద్దాం. బేసిక్‌గా నాలాగా ఉండకూడదురా మీరు. మంచిగా సీఏ అయ్యాక మీరు ఇంటిగ్రిటీతో బిహేవ్ చేయాలి. ఓకేనా? సో, ఆడేం చెప్తున్నాడో చూద్దామా? ఇంటిగ్రిటీ అంటే ఫస్ట్ ఇంటిగ్రిటీ ఇంప్లైస్ ఫెయిర్ డీలింగ్, ట్రూత్‌ఫుల్‌నెస్. బేసిక్‌గా నిజాయితీ పరుడుగా మీరుండాలి. నేనదే కదా చెప్తున్నాను. సో, ఫెయిర్‌గా ఏదైనా సరే ఒక వర్క్ చేసేటప్పుడు బయాస్డ్‌గా బిహేవ్ చేయకుండా, అన్‌బయాస్డ్‌గా మీరొక జడ్జ్‌మెంట్ ఇచ్చేటప్పుడు గాని, లేకపోతే మీరు ఒక చేసే పనిలో గాని నిజాయితీ అనేది ఖచ్చితంగా కనిపించాలి. ఓకే. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటో చెప్తున్నాడు. రిక్వైర్స్ ఎ ప్రొఫెషనల్ అకౌంటెంట్ టు బి స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్. మీరు ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అండ్ హానెస్ట్‌గా ఉండాలి. ఓకేనా? ఇన్ ఆల్ ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ రిలేషన్ మీ ప్రతి బిజినెస్ రిలేషన్‌షిప్‌లో కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్‌తో మీరు ఎంటర్ అయ్యే ఎటువంటి అరేంజ్‌మెంట్ అయినా కానివ్వండి. మీరు అకౌంటింగ్ చేస్తున్నారు వాళ్ళకి, లేకపోతే జీఎస్టీ రిటర్న్స్ ఏస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. టాక్స్ ఆడిట్ చేస్తున్నారు. జీఎస్టీ ఆడిట్ చేస్తున్నారు. ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్నారు. స్టాట్ ఆడిట్ చేస్తున్నారు. మీరు ఏ పనైనా చేయండిరా. మీరు చేసే ప్రతి ఎంగేజ్‌మెంట్‌లో కూడా మీరు క్లయింట్ పట్ల మీకున్న ప్రతి రిలేషన్‌షిప్‌లో కూడా హానెస్ట్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. ఓకేనా? He or she shall not knowingly be associated with the reports, returns, communication or other information that is believed to be అంటే మీరు కొన్ని వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదండి. మీరసలు కొంచెం వాటికి కొన్ని వాటికి మీరు చూస్తేనే వాటికి దూరంగా ఉండాలండి. ఎలాంటి విషయాల కంటే మీరు దూరంగా ఉండాలి. విచ్ కంటైన్స్ ఎ మెటీరియల్లీ ఫాల్స్ అండ్ మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్ ఏదైతే మీరు సంతకం పెట్టబోతున్నారో, లేకపోతే మీరు ఏదైతే స్టేట్‌మెంట్స్ వెరిఫై చేస్తున్నారో, అందులో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది. అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. లేదా మిస్‌లీడింగ్‌గా ఉంది అందులో ఇన్ఫర్మేషన్ అంతా. ఓకేనా? అంటే ఆహ్, ఆహ్, వేరే వాళ్ళని మోసం చేసే విధంగా ఉంది బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ అంతా. అలాంటి స్టేట్‌మెంట్స్‌తో మీరు ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ మీకు ఉండకూడదు. మీరు అలాంటి స్టేట్‌మెంట్స్ జోలికి వెళ్ళకూడదు. మీరు అలాంటి స్టేట్‌మెంట్స్ ప్రిపేర్ చేయకూడదు. ఓకేనా? ఒకవేళ మీరు ఆ స్టేట్‌మెంట్స్ జోలికి వెళ్ళినా కూడా మీరు క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేయాలి. బాబు ఇందులో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందని ఇన్ఫార్మ్ చేయగలిగేంత నిజాయితీ నీకుండాలి. నీకర్థమవుతుందా? తర్వాత కంటైన్స్ స్టేట్‌మెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ నెగ్లిజెంట్‌లీ. అంటే నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ నువ్వు రిప్లేస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ గాని, నువ్వివ్వబోతున్న స్టేట్‌మెంట్స్ గాని, నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్‌మెంట్స్ గాని, తీసుకుంటున్న స్టేట్‌మెంట్స్ గాని, ఏవి కూడా నెగ్లిజెంట్‌గా తయారు చేసినవి అయ్యుండకూడదు. అంటే బేసిక్‌గా ఒక డ్యూ డిలిజెన్స్ స్కిల్ అన్నీ వాడి ఆ స్టేట్‌మెంట్స్ తయారు చేయాలి. అంటే బాగా అంటే ఎలా పడితే అలా చేసేద్దాం, ఏది పడితే అది చేసేద్దాం అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. ఓకేనా? సో, అలాంటి స్టేట్‌మెంట్స్ జోలికి నువ్వెళ్ళకూడదు. అలాంటి స్టేట్‌మెంట్స్‌తో నువ్వు అసోసియేట్ అవ్వకూడదు. ఓకేనా? ఒమిట్స్ ఆర్ అబ్స్క్యూర్స్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ దేర్ బై మిస్‌లీడింగ్. అంటే ఇప్పుడు మీరు కొన్ని సార్లంట మీరు ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా దీని గురించి జనాలకి తెలియాలి. అంటే ఒక కంపెనీకి మీరేదో రిపోర్ట్ చేస్తున్నారా? ఆ కంపెనీకి సంబంధించి ఏదో పెద్ద ఎదవ పని జరిగింది. కంపెనీలో ఎవడో ఏదో చేశాడు. షేర్ హోల్డర్ మీరు కంపెనీలో మీరు ఆడిట్ చేశారనుకోండి ఎవరికి రెస్పాన్సిబుల్? ఇంటర్నల్ ఆడిట్ అనుకోండి మీరు మేనేజ్మెంట్‌కి రెస్పాన్సిబుల్. కానీ మీరిప్పుడు ఒక స్టాట్ ఆడిట్ చేస్తున్నారనుకోండి కంపెనీ షేర్ హోల్డర్స్‌కి మీరు రెస్పాన్సిబుల్ పర్సన్స్‌గా బిహేవ్ చేయాలి. సో, ఆ షేర్ హోల్డర్స్‌కి అన్ని విషయాలు తెలియాలి అనేటట్టుగా మీరు బిహేవ్ చేయాలి. సో, అలాంటప్పుడు మీరు వాళ్ళకివ్వబోయే ఇన్ఫర్మేషన్‌లో ఏది కూడా దాచేయడం గాని, ఏదైనా ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడం గాని, వాళ్ళకి తెలియకుండా ఉంచడానికి మీరు చేయడం గాని, ఇలాంటివేవి చేయకూడదు. ఓకేనా? మీరు మీరు క్లియర్‌గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే దాని వల్ల కంపెనీ రూపురేఖలు మారబోతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందనుకోండి మీ దగ్గర, అలాంటివి ఒమిట్ చేయడం లాంటివేవి చేయకూడదు.
మీద మనకెందుకురా బాబు! ఇలాంటివి నువ్వు బేసిక్‌గా ఆడిటర్ నువ్వు రెస్పాన్సిబుల్ పర్సన్‌గా బిహేవ్ చేయాలి. నీ మీద నమ్మకంతో ఉంటారు జనాలందరూ. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ ఆడిట్ చేయించడానికి షేర్ హోల్డర్స్ అందరూ కలిసి నిన్ను అపాయింట్ చేశారంటే స్టాట్యూ ఆడిటర్‌గా వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళందరూ రోజువారీ ఎళ్లి జరిగే పనులన్నీ చూడలేం కదా! అట్‌లీస్ట్ నువ్వు చూసి చెప్తే మాకు మేము నీ మాట మీద నమ్మకంతో మేమేం చేయాలో ఆలోచిస్తామని. అర్థమైందా? సో, నీ మాటకంత విలువిస్తున్నప్పుడు, నీ రిపోర్ట్‌కంత విలువిస్తున్నప్పుడు, నువ్వు కూడా వాళ్ళకిచ్చే ఇన్ఫర్మేషన్‌లో గాని, వాళ్ళకిచ్చే రిపోర్ట్స్‌లో గాని ఎటువంటి ఒమిషన్ అనేది చేయకూడదు. అర్థమైందా? సో, ఇది బేసిక్‌గా ఇంటిగ్రిటీ అంటే. సో, ఈజీగా రాయొచ్చురా. మీరు ఏదో బట్టి పట్టినట్టుగా చదువుదామంటే అది కుదరదు. ఇక్కడ. సో, మీరు బేసిక్‌గా దాన్ని చదువుకునేటప్పుడు ఓకే. ఇదా ఇదేం చెప్పాలనుకుంటున్నాడనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ. ఈ ఆబ్జెక్టివిటీలో ఏం చెప్తుండో చూద్దాం. ఈ ఆబ్జెక్టివిటీలో ఆడేమంటాడంటే ప్రొఫెషనల్ అకౌంటెంట్ షాల్ కంప్లై విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ విచ్ రిక్వైర్స్ హిమ్ నాట్ టు కాంప్రమైజ్ ఆఫ్ ప్రొఫెషనల్ బిజినెస్ జడ్జ్‌మెంట్. అంటే నువ్వు ఇవ్వబోయే తీర్పులు నువ్వు నీ రిపోర్ట్‌కి తీర్పిస్తావు కదా! బేసిక్‌గా ఆడిటర్ అనేవాడు తీర్పివ్వాలి. అంటే ఏమని? ఈ స్టేట్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనో, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా ఉందనో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనో, ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నీ బాగున్నాయనో, స్టాక్ ఆడిట్ చేసేటప్పుడు స్టాక్ అంతా కరెక్ట్‌గా ఉందనో, ఇలాంటి ఏవైనా సరే రిసీవబుల్స్ ఆడిట్ చేస్తే డేటార్స్ అందరూ కరెక్ట్‌గానే ఉన్నారు. అందులో ఫేక్ డేటార్స్ ఎవరు లేరనో, ఇలాంటివి ఏవైనా సరే నువ్వు రిపోర్ట్ చేసేటప్పుడు నీ జడ్జ్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీర్పిత్తమా. ఓకే. ఇప్పుడు పైన నేనెప్పుడైనా తీర్పు అనంటే నా ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం రిచ్ పదాలు వాడాలి మనం తప్పదు మరి. ఓకేనా. ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ అని అనాలి మనం. సో, నువ్వివ్వబోయే తీర్పులో నువ్వు ఎటువంటి కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. ఆ తీర్పిచ్చేటప్పుడు నువ్వెటువంటి బయాస్డ్‌గా బిహేవ్ చేయకూడదు. ఓకే. ఈడు మాకు తెలిసినోడు, ఈడు మా చుట్టాలని మీరు బయాస్డ్‌గా ఇవ్వడం గాని, లేకపోతే ఇందులో నీకేదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది ఆ కంపెనీలో. అందుకని నువ్వు బయాస్డ్‌గా బిహేవ్ చేయడం గాని, ఇలాంటివేవి చేయకూడదు. ఓకేనా? అలాగే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు చెప్పాను గదా! ఆ కంపెనీలో మీకు షేర్స్ ఉన్నాయి. నువ్వు ఆ తీర్పు ఇప్పుడు తిరిగి కొంచెం వెరైటీగా అంటే నువ్విప్పుడు నెగెటివ్‌గా ఏదైనా ఒపీనియన్ ఇస్తే అనవసరంగా ఆ కంపెనీ షేర్ వాల్యూ పడిపోద్దేమో, నాకు కూడా షేర్స్ ఉన్నాయి. లేకపోతే మా చుట్టాలకు షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మా చుట్టాలు నాకు ఇప్పుడు మా ఆవిడకి షేర్స్ ఉన్నాయి అందులో. మా ఆవిడ సంపేద్దేమో, నాకు ఇంటికెళ్తే నాకు ముద్దెట్టదేమో ఇలాంటివేవి చెప్పకూడదు. అర్థమైందా? నువ్వు అన్‌బయాస్డ్‌గా అసలు ఎటువంటి కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు నీకు. అన్‌బయాస్డ్‌గా ఉండాలి నీ జడ్జ్‌మెంట్ అనేది. అండ్ అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ అదర్స్. ఎవరో చెప్పారని నువ్వు వినేసి దాని వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి నువ్వు దానికి లోబడి నువ్వు నీ జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడేదో ఒక ఆశ చూపించాడు. డబ్బులు చూపించాడు. ఏదో ఒకటి చూపించాడు. నువ్వు అలాంటివి చూసి నువ్వు ఆశపోయి ఆశకు పోయి నువ్వేదో ఒక తప్పుడు జడ్జ్‌మెంట్ ఇచ్చేయడం లాంటివి చేయకూడదు. నీ జడ్జ్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్. అర్థమైందా? ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ షల్ నాట్ అండర్‌టేక్ ఏ ప్రొఫెషనల్ యాక్టివిటీ ఇఫ్ ఎ సర్కమ్‌స్టాన్స్ ఆర్ రిలేషన్‌షిప్ అన్‌డ్యూలీ ఇన్‌ఫ్లుయెన్సెస్ ద అకౌంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంట్ ఆహ్, ఒక్క నిమిషం. ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ షల్ నాట్ అండర్‌టేక్ ఏ ప్రొఫెషనల్ యాక్టివిటీ ఇఫ్ ఎ సర్కమ్‌స్టాన్స్ ఆర్ రిలేషన్‌షిప్ అన్‌డ్యూలీ ఇన్‌ఫ్లుయెన్సెస్ ద అకౌంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ రిగార్డింగ్ దట్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ కొంచెం చిన్న చేంజ్ ఉంది. నేను చేంజ్ చేసి అది అప్‌లోడ్ చేస్తాను. బేసిక్‌గా నువ్వు ఎటువంటి పని చేయకూడదు. ఎలాంటి పని చేయకూడదంటే, ఎలాంటి యాక్టివిటీలో అండర్‌టేక్ అవ్వకూడదంట. దీనివల్ల ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల అనవసరంగా నాకిప్పుడు దీనివల్ల నా ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ ఎఫెక్ట్ అవుతాది అని అనిపించే ఏ పనుల్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అర్థమైందా? సో, ఫస్ట్‌దేమో మనం నేర్చుకుంది ఇంటిగ్రిటీ. సెకండ్‌దేమో మనం నేర్చుకుంది ఆబ్జెక్టివిటీ. సో, ఇంటిగ్రిటీలో మనం ఏం చెప్పాంరా అంటే, ఇంటిగ్రిటీలో మనం చెప్పింది ఏంట్రా అంటే, ఏదైనా పని చేసేటప్పుడు నువ్వు చేసే ప్రతి ఎంగేజ్‌మెంట్‌లో కూడా, నీ ప్రతి బిజినెస్ రిలేషన్‌షిప్, ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్‌లో కూడా నువ్వు ఖచ్చితంగా హానెస్ట్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలని చెప్పి. అంతేనా? మనం చెప్పింది మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తుంది ప్రాక్టీస్‌లో ఉన్న సీఏస్ గురించే కాదు. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే సీఏస్‌కి కూడా ఇది వర్తిస్తది. ఓకేనా? ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నప్పుడు కూడా నేను ఆ కంపెనీలో ఎంప్లాయీని కదా! నాకు రేపు పొద్దున్న ప్రమోషనొస్తది. ప్రమోషనొస్తది కాబట్టి నేను ఎలాంటివి చేయకూడదేమో ఇలాంటివేవి లేవు. మొత్తం మీద అలాంటివి పట్టించుకోకూడదు నువ్వు. నువ్వెప్పుడు కూడా ఇంటిగ్రిటీతో బిహేవ్ చేయాలి. అలాగే ఆబ్జెక్టివిటీ నువ్విచ్చే ప్రతి ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్‌లో కూడా ఎటువంటి బయాస్‌నెస్ ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం ఇలాంటివేవి చేయకూడదు. అర్థమైందా? నువ్వు హానెస్ట్‌గా నువ్వు ఆ జడ్జ్‌మెంట్ అనేది అసలు ఎటువంటి బయాస్‌నెస్ లేకుండా ఇవ్వాలి నువ్వు ఆ జడ్జ్‌మెంట్ అనేది. అర్థమైందా? 2 మనం నేర్చుకోవాలి. ఇంటిగ్రిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. మూడోది. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్. బేసిక్‌గా ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే, నువ్వు ఆ పని చేయడానికి తగినంత నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలిరా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏదో నాకు ఆడిట్‌లు కావాలి కదా! అని ఏ ఆడిట్‌లు పడితే ఆడిట్‌లు యాక్సెప్ట్ చేసేసి, నాకు అందులో నాలెడ్జ్ లేకపోయినా అందులో ఏదో ఒకటి చేసేద్దాం అని చేసి, అలాంటివి చేయకూడదు. బేసిక్‌గా నీకు మినిమమ్‌లో మినిమమ్ దానికి సంబంధించిన ఐడియా ఉంటేనే నువ్వు ఆ పని చేయాలి. ఆ ఆడిట్ యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందా? సో, ఈ ప్రొఫెషనల్ అకౌంటెంట్ షాల్ కంప్లై విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ విచ్ రిక్వైర్స్ అకౌంటెంట్ టు అటైన్ అండ్ మెయింటైన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ టు ensure that a client or employing organization receives competent professional services based on current technical professional standards relevant legislations. అంటే ఆడేమంటున్నాడంటే ఒక్క నిమిషం ఇది మార్చేస్తాను. వాడేమంటున్నాడంటే మీరు
మీరు ఎటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీకుండాలంట, మీరిప్పుడు ఏదైతే వర్క్‌కి మీకు అపాయింట్ చేశారో, ఆ అపాయింట్‌కి సంబంధించిన స్టాండర్డ్స్ గాని, దానికి రిలేటెడ్‌గా టెక్నికల్ యాస్పెక్ట్స్ గాని, అన్నీ కూడా మీరు దానికి సంబంధించిన లాస్ అండ్ రెగ్యులేషన్స్ గాని, అన్నీ కూడా మీరు పూర్తిగా దాని గురించి తెలుసుకొని, దానికి అవగాహన ఉండి, దానికి సంబంధించిన డ్యూ డెలిజెన్స్ అండ్ కాంపిటెన్స్ మీకుండాలి. అర్థమైందా? సో, మీకు ఖచ్చితంగా మీరేదైనా ఒక పని చేసేటప్పుడు, దానికి తగిన స్కిల్స్ అనేవి మీరు అక్వైర్ చేసుకోవాలి బేసిక్‌గా. దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు అక్వైర్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు, ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని చాలా మంది డెసిషన్స్ ఎఫెక్ట్ అవుతాయని అనిపించేటప్పుడు, మీరు ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఏది పడితే అది మీరేదో అసలు నేను నాకు చదివిన దానికి నాకు ఐ మీన్ ఇందులో నాకసలు నాలెడ్జ్ లేకపోయినా ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేద్దాంలే నాకు ఫీస్ వస్తుంది కదా! అని అలాంటివి చేసేయడం. ఇలాంటివేవి చేయకూడదు బేసిక్. అర్థమైందా? అంటే ఆఫ్ కోర్స్ చాలా వాటికి అందుకనే కోర్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంకరెంట్ ఆడిట్ చేయాలంటే డిసా క్వాలిఫికేషన్ ఉండాలంటారు. ఎందుకు? ఎందుకంటే సో దట్ కాంకరెంట్ ఆడిట్ విషయంలో బ్యాంక్స్‌కి రిలేటెడ్‌గా ఏదైనా డిజిటల్ యాస్పెక్ట్స్ గాని, లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ గాని ఉండడానికే ఈ డిసా కోర్స్ బేసిక్‌గా. సో, ఇలాంటివి ఏవైనా కోర్సెస్ ఉంటే ఆ కోర్సెస్ చేయడం గాని, లేకపోతే ఇలాంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉండడం గాని, లేకపోతే అట్‌లీస్ట్ నువ్వు చేస్తున్న ఆ స్టాక్ ఆడిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ ఆడిట్ ఏదో ఎక్స్‌వైజెడ్ అనే గూడ్స్ తాలూకా స్టాక్ ఆడిట్ చేస్తున్నావు. అసలు ఆ గూడ్స్ ఎలా క్వాంటిఫై చేయాలి? అసలు ఆ గూడ్స్ ఒరిజినలా కాదా? దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ గాని ఏది లేదు నీ దగ్గర. అలాంటప్పుడు నువ్వు మూసుకొని ఆ ఎంగేజ్‌మెంట్ యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. అర్థమైందా? నువ్వేదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం నీ దగ్గర ఉండాలి. ఓకే. యాక్ట్ డెలిజెంట్‌లీ ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికేషన్ అప్లికబుల్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. మళ్ళీ అదే చెప్తున్నా. ఎందుకని నాలెడ్జ్ ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ గాని, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ గాని మీకు తెలిసుండాలి అని చెప్పాను. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఏం చెప్పాయో, ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ ఏం చెప్పాయో దానికి తగినట్టుగా నువ్వు కూడా పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ఆడిట్స్ ఎలా చేయాలని మనకొక స్టాండర్డ్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ 299 ఇలా చెప్పింది అని. మీరు ఎస్ఏ 299 ఏం చెప్పిందో చదువుకొని దానికి తగినట్టుగా మీరు అది చేయాలి ఆ పని. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగే యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ 600 సీరీస్‌లో మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే వ్యక్తి యొక్క వర్క్‌ని యూజ్ చేసేటప్పుడు, వెదర్ ఆడిటర్ గానివ్వచ్చు, ఇంటర్నల్ ఆడిటర్ గానివ్వచ్చు, లేకపోతే ఎక్స్‌పర్ట్ అడ్వైస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పరంగా వాటి విషయాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అవన్నీ ఆ స్టాండర్డ్ చెప్పింది. మీరు ఆ స్టాండర్డ్ మొత్తం ఏం చెప్పిందో తెలుసుకొని దానికి తగినట్టుగా మీరు బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో, మీరు బేసిక్‌గా దానికి సంబంధించినవి ఏమున్నాయి? దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అన్నీ మీరు తెలుసుకోవడం గాని, లేకపోతే వాటికి సంబంధించిన స్టాండర్డ్స్ స్టడీ చేయడం గాని, స్టాండర్డ్స్ చెప్పినవి ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమవుతుందా మీకు? సో, ఇది మ్యాటర్. ఓకే. తర్వాత ఏం చెప్తున్నా చూద్దాం. మెయింటైనింగ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ వైల్ సర్వింగ్ క్లయింట్ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్గనైజేషన్ రిక్వైర్స్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ అంటే చెప్తున్నాడు. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే మీకేమేమి ఉండాలి? అక్కడేం చెప్తున్నాడు చూడండి. ఎక్సర్సైజ్ సౌండ్ జడ్జ్‌మెంట్ ఇన్ అప్లయింగ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్. అంటే మీరిచ్చే జడ్జ్‌మెంట్ అనేది సౌండ్ జడ్జ్‌మెంట్ అంటే ఏంటి? గట్టిగా అరవడం గాదు. సౌండ్ జడ్జ్‌మెంట్ అంటే మీరు ఖచ్చితంగా ఒక ఫ్యాక్ట్‌ని బేస్ చేసుకొని ఒక జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వాలి. ఓకేనా? దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మీ దగ్గర ఉండాలి. ఆ జడ్జ్‌మెంట్‌లో కనిపించాలి మీకు క్లియర్‌గా. అర్థమైందా? అలాగే కంటిన్యూయింగ్ అవేర్‌నెస్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ రిలవెంట్ టెక్నికల్, ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్స్. అంటే ఆహ్, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్‌లో ఏమైనా చేంజెస్ వచ్చినా, లేకపోతే ఆ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ వచ్చినా, మీ ప్రొఫెషనల్స్ పరంగా అంటే ఐ మీన్ సీఏ రిలేటెడ్ ఏదైనా యాస్పెక్ట్స్‌లో చేంజెస్ వచ్చినా, మీరు రిపోర్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యూడిన్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఖచ్చితంగా ఏదైనా రిపోర్ట్ మీద సైన్ చేస్తే యూడిన్ జనరేట్ చేయాలని చెప్పాడు. మీరు అది అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు. ఓకే. నేను రిపోర్ట్స్ మీద సైన్ చేస్తే ఎప్పటికప్పుడు యూడిన్ జనరేట్ చేయాలి. దాంట్లో అప్డేట్ చేయాలి. క్లియర్‌గా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? మారుతున్న డెవలప్‌మెంట్స్‌తో పాటు మీరు కూడా దానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు అవేర్ అయ్యి ఉండాలండి. క్లియర్‌గా ఓకే. ఏం జరుగుతుంది ఏంటనేది మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ అదే మీకు చెప్తాను. తెలుసుకోవడమే కాదు దానికి తగినట్టుగా మీరు కూడా డెవలప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. అర్థమైందా? అండ్ యాక్టింగ్ డెలిజెంట్‌లీ దట్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అసైన్‌మెంట్ కేర్‌ఫుల్లీ అండ్ థరోలీ అండ్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్. మీకిచ్చిన పనిని థరోగా మీరు క్లియర్‌గా చేసి అండ్ టైమ్లీ రిపోర్టింగ్ అనేది చేయడానికి దానికి తగినంత క్లియర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. సరే ఇవన్నీ లేకపోతే ఏం చేయమంటారు? లేకపోతే ఎంగేజ్‌మెంట్ యాక్సెప్ట్ చెయ్యి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న లాజిక్ ఇప్పుడు నాదొక చిన్న ఫర్మ్ ఇప్పుడేదో పాస్‌కి పోయి ఏదో ఎంపానల్‌మెంట్ చేశానురా ఫర్ ఎగ్జాంపుల్. నాకేదో కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ ఇచ్చిందిరా. కానీ నాకు తెలుసు ఆ కంపెనీ ఆడిట్‌కి చాలా ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి. కంపెనీ ఆడిట్‌కి కావాల్సిన నాలెడ్జ్ చాలా ఎక్కువుండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇలాంటివన్నీ నాకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు మూసుకొని యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు దానికి తగ్గినట్టుగా నువ్వేం చేయాలో అవన్నీ మార్పులు చేసుకో. కొత్త కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవడం. దానికి సంబంధించిన స్కిల్స్ అక్వైర్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలి నువ్వు. అర్థమైందా? ఓవరాల్. ఎన్ష్యూర్ దట్ దోస్ వర్కింగ్ అండర్ హిమ్ ఆర్ హెర్ హావ్ అప్రోప్రియేట్ ట్రైనింగ్ అండ్ సూపర్విజన్. నీ ఆర్టికల్ స్టూడెంట్స్ లేకపోతే నీ పెయిడ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా శుభ్రంగా నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నాకే నాలెడ్జ్ లేకపోతే
ఇంక ఆళ్ళకి నేనేం చెప్తాను? ఇప్పుడు ఆళ్ళేం చెప్తే అదే రిపోర్ట్ కింద ఇచ్చేయాల్సొస్తది. బేసిక్‌గా చాలా ఫర్మ్స్‌లో ఆర్టికల్సే చేస్తారు మొత్తం రిపోర్ట్‌లన్నీ. అర్థమైందా? సీఏ జస్ట్ ఏదో పైన పైన మొత్తం వెరిఫై చేసి ఇచ్చేస్తుంటారు. జనరల్ కొన్ని కొన్ని దగ్గరలో. ఓకేనా? అన్ని దగ్గరలో కాదు. ఒక 10% దగ్గరలో. మా ఫార్ములా లాగా అనుకోండి. ఓకేనా? సో, మీరు మీ ట్రైనీస్ కూడా అంటే ఐ మీన్ మీ ఆర్టికల్ అసిస్టెంట్స్‌కి కూడా లేదా పెయిడ్ అసిస్టెంట్స్ మీ కింద పనిచేసే ఏ ఎంప్లాయీస్‌కైనా సరే ఓకేనా? వాళ్ళకి క్లియర్ నాలెడ్జ్ ఉండాలి. క్లియర్‌గా వాళ్ళకి కూడా అన్ని విషయాలు తెలిసుండాలని, వాళ్ళు కూడా అప్‌డేటెడ్‌గా ఉండాలని, మీరు ఆ విషయాన్ని గ్రహించి, మీరు వాళ్ళకి కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక నాదొక సీఏ ఫర్మ్. నా దగ్గర ఒక 10 మంది ఆర్టికల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి కాసేపు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్‌గా జీఎస్టీ యాక్ట్ వచ్చింది 2017లో. ఇప్పుడు మీరేం చేయాలి? మీ ఆర్టికల్ స్టూడెంట్స్‌కి వీలైతే జీఎస్టీ లెక్చర్స్, లేకపోతే వీలైతే జీఎస్టీ ట్రైనింగ్, జీఎస్టీ రిలేటెడ్ యాస్పెక్ట్స్ మీద ఒక సెషన్స్ క్రియేట్ చేయడం. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో, వాళ్ళని అప్‌డేట్ చేసే బాధ్యత కూడా మీదే. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎలా నువ్వు వర్క్‌కి వాడుతున్నావు? అది ఇక్కడ మ్యాటర్. ఓకేనా? కాన్ఫిడెన్షియాలిటీ. మనం ఇప్పుడు 3 నేర్చుకున్నాం. ఫస్ట్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ. నెక్స్ట్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ డెలిజెన్స్. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకుంటుంది కాన్ఫిడెన్షియాలిటీ. ఆఫ్‌కోర్స్. నువ్వు నీ క్లయింట్ ఎటువంటి నీ క్లయింట్‌కి రిలేటెడ్ ఏ మ్యాటర్స్ నీకు తెలిసినా కూడా ఎళ్లి ఎవరి సేవలో ఊదీకూడదు. కాన్ఫిడెన్షియల్‌గా ఉంచాలి. అర్థమైందా? ఇదేమన్నా పక్కింటోడి మ్యాటర్ లాగా వెంటనే ఎళ్లి మా క్లయింట్‌కి ఏమైంది తెలుసా? మా క్లయింట్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఇలాంటివి చేయకూడదు. అర్థమైందా? సో, బేసిక్‌గా నేను చేసేవన్నీ. సో, అలాంటివేవి మీరు చేయకూడదు. అర్థమైందా? సో, కాన్ఫిడెన్షియాలిటీ అంటే మీరేం చేయాలంట, ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ షాల్ కంప్లై విత్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ విచ్ రిక్వైర్స్ హిమ్ ఆర్ హెర్ టు రెస్పెక్ట్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అక్వైర్డ్ బై హిమ్ ఆర్ హెర్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ రిలేషన్‌షిప్స్. నేనిక్కడ మాట్లాడేటప్పుడల్లా నేను ప్రొఫెషనల్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ రిలేషన్‌షిప్స్ అని అంటున్నాను. అంటే నా ఉద్దేశ్యం ప్రాక్టీస్‌లో ఉన్నవాళ్ళు, అలాగే ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కూడా. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు నేనేదో కేఎఫ్‌సీలో నేను ఆడిటర్‌గా బిహేవ్ చేస్తాను. నేను వర్క్ చేస్తున్నాననుకోండి. నేనిప్పుడెళ్లి కేఎఫ్‌సీ లాగా ఇంకెవడో డీఎఫ్‌సీ అని పెడదాం అనుకుంటున్నాడు. డీఎఫ్‌సీ ఆల్రెడీ ఉంది కదా! కేఎఫ్‌సీ లాగా ఎస్ఎఫ్‌సీ పెడదాం అనుకుంటున్నాడు. ఎస్ఎఫ్‌సీ పెడదాం అనుకుంటే, అరే! కేఎఫ్‌సీలో ఫార్ములాస్ గాని నాకేమైనా తెలిసాయనుకోండి. అంటే చికెన్ తయారు చేసే ఫార్ములా, లేకపోతే వాళ్ళ రెసిపీస్, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా టెక్నికల్ ఇన్ఫర్మేషన్, లేకపోతే వాళ్ళ సేల్స్ ఇన్ఫర్మేషన్, లేకపోతే వాళ్ళ యూనిట్స్ ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళ మోడల్ ఎలా ఉంది బిజినెస్ మోడల్, వాళ్ళ క్లయింట్స్‌ని ఎలా ఎక్వైర్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్రాంచైజ్ మోడల్ ఎలా నడుస్తుంది, వాళ్ళకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు తెలిస్తే అన్నీ మూసుకొని కూర్చోవాలి. మావోడెవడో పెడుతున్నాడు. మావోడే కదా! ఈడెవడికి చెప్పడు. ఒరేయ్! నువ్వెవడికి చెప్పవు కదా! మదర్ ప్రామిస్ ఎయ్యి అనేసి ఆడి దగ్గర ప్రామిస్ తీసుకొని ఆడికెళ్ళి చెప్పియడం. ఇలాంటివేవి చేయకూడదు. ఇలాంటి ఎదవ పనులు చీప్‌గా బిహేవ్ చేయకూడదు ఇంక నాలాగా. అర్థమైందా? సో, బేసిక్‌గా మీరు డిసిప్లిన్డ్‌గా బిహేవ్ చేయాలి. అర్థమైందా? తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఏం చెప్తున్నాడు చూడండి. ఏ ఏ ఇన్ఫర్మేషన్స్ షేర్ చేయకుండా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచాలంట. విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫర్మేషన్ వితిన్ ద ఫర్మ్ ఆర్ ఎంప్లాయింగ్ ఆర్గనైజేషన్. అంటే ఫర్మ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని మీరేవి డిస్క్లోజ్ చేయకూడదు. లేదా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ బై ప్రాస్పెక్టివ్ క్లయింట్ ఆర్ ఎంప్లాయింగ్ ఆర్గనైజేషన్. సేమ్ అలాగే మిమ్మల్ని ఇంకోళ్ళు పెట్టుకున్నారు కదా! మిమ్మల్ని ఇంకోళ్ళు అపాయింట్ చేసుకున్నారు కదా! వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరెవరికీ చెప్పకూడదు. కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. కొన్ని సార్లు మీ ఇన్ఫర్మేషన్ మీరెవరికైనా చెప్పేయొచ్చు. అంటే ఎవరికి సార్ చెప్పొచ్చు? చెప్పండి సార్ ముందది. అంటే ఇప్పుడు ఎవరెవరికి చెప్పొచ్చు? బేసిక్ ఎలాంటివి చెప్పుంటారు చెప్పండి. మీరే ఆలోచించండి. ఇప్పుడు ఎవరెవరికి చెప్పొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడేదో కోర్ట్‌లో ఏదో కేస్‌లో దొరికిపోయాడు. ఓకేనా? ఇప్పుడు ఆడేదో కేస్‌లో దొరికిపోయిన తర్వాత ఆడికి సంబంధించిన ఎంక్వైరీలన్నీ జరుగుతున్నాయి. వాడికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ తీస్తున్నారు. అయితే నిన్నడిగారు. ఆడికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయి కదా! అవి ఇవ్వని. నో సార్ క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. మాకు కోడ్ ఆఫ్ ఎథిక్స్‌లో చెప్పారు ఆడిట్‌లో అంటే నడ్డి మీద తంతారు. అర్థమైందా? అలాంటి దగ్గరలో కొన్ని సార్లు కోర్ట్ ఆర్డరే ఇచ్చింది. అలాంటప్పుడు మీరు కొన్ని సార్లు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అలాంటివి ఎక్కడెక్కడ డిస్క్లోజ్ చేయాలో చూద్దాం. షల్ నాట్ డిస్క్లోజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ దేర్ ఈస్ లీగల్ ఆర్ ప్రొఫెషనల్ డ్యూటీ ఆర్ రైట్ టు డిస్క్లోజ్. ఓకేనా? కొన్ని సార్లు అసలెప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. ఇది లైట్ కాదు. రైట్. మీరెప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. అన్లెస్ దేర్ ఈస్ లీగల్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ లా చెప్పింది. మీరు ఇలాంటి దగ్గరలో డిస్క్లోజ్ చేయొచ్చు అని లాయే చెప్పింది. అర్థమైందా? అలాంటి దగ్గరలో మీరు కూడా ఎళ్లి డిస్క్లోజ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. లేకపోతే మీ ప్రొఫెషనల్ డ్యూటీ అక్కడ. అలాంటి దగ్గర డిస్క్లోజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. అర్థమైందా? అలాంటప్పుడు మీరేం చేయాలి? ఎళ్లి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అర్థమైందా? అలాగే మీకక్కడ రైట్ ఉంది. డిస్క్లోజ్ చేసే రైట్ మీకుంది. ఆఫ్‌కోర్స్ అది మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకుంటాం. వర్కింగ్ పేపర్స్ ఆర్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అని ఒక స్టాండర్డ్ ఉంటది. అందులో మనం ఏం చదువుతామంటే వర్కింగ్ పేపర్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ తాలూకు ప్రాపర్టీ. ఆడిటర్ దాంతో ఏం కావాలంటే అది చేయొచ్చు. ఆడిటర్ అలాంటప్పుడు కొన్ని సార్లు ఇది అవసరం అని అనిపించినప్పుడు డిస్క్లోజ్ చేయొచ్చు. అవసరం అని అనిపించినప్పుడు కొన్ని సార్లు లీగల్ గానో దేని విషయంలోనో అవసరం అని అనిపించినప్పుడు డిస్క్లోజ్ చేయొచ్చు.
చెప్తాం మనం. అలాంటి దగ్గరలో నువ్వు కావాలంటే నీకు రైట్ ఉంది కాబట్టి నువ్వు కావాలంటే డిస్క్లోజ్ చేయొచ్చా లేదా? చేసుకోవచ్చు. అర్థమైందా? సో, ఇలాంటి దగ్గరలో తప్ప మిగతా ఎక్కడ కూడా మీరు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఊరికే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఈరోజు మా క్లయింట్‌కి ఏమైందో నేను చెప్తాను. మీ క్లయింట్‌కి ఏమైందో నువ్వు చెప్పు. ఆడికి ఎన్ని ఆస్తులున్నాయి ఇలాంటివన్నీ మాట్లాడుకోకూడదు. అర్థమైందా? యూజ్ దట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ పర్సనల్ అడ్వాంటేజ్ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ 3పీ అంటే ఇకపైన 3పీ అని ఎక్కడైనా వాడాననుకోండి, దాని అర్థం థర్డ్ పార్టీ అని. ఓకేనా? ఏం చెప్తున్నాను నేను? మీరు ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నీ పర్సనల్ అడ్వాంటేజ్‌కి నువ్వు వాడుకోకూడదు. ఓకే. నాకు బయటికి చెప్పొద్దన్నారు అంతే కదా! అలాగైతే ఇప్పుడు నేను వాడుకోవచ్చు కదా! అనేసి నువ్వేం చేసావు? ఇప్పుడు ఆ కేఎఫ్‌సీకి అగైన్స్ట్‌గా ఎస్ఎఫ్‌సీ అని నువ్వే స్టార్ట్ చేసి దాని ఫార్ములాస్ అన్ని నువ్వు వాడేస్తావు. ఇప్పుడు ఎవడైనా అడిగితే, "సార్ మీరేం చెప్పారు నాకు? మీరు బయటోడికి కదా చెప్పొద్దన్నారు." నేను బయటోడికి చెప్పలేదు కదా! నేను వాడుకున్నాను. ఇలాంటి ఎదవ తెలివితేటలు వాడకు. అర్థమైందా? బేసిక్‌గా ఆడి ఇన్ఫర్మేషన్‌ని నువ్వు ఆడి ఒకటి చెప్పాడంటే నీకు పూర్తిగా నిన్ను నమ్మి నువ్వు మా వాడివి అన్నట్టుగా చెప్తున్నాడు. నువ్వు వెళ్లి దాన్ని ఉపయోగించి ఏదో చేసేద్దాం అని అనుకుంటే మాత్రం అది తప్పు. అర్థమైందా? ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ థర్డ్ పార్టీ వేరే వాళ్ళ గురించి కూడా నువ్వు ఆ ఇన్ఫర్మేషన్‌ని ఎళ్లి డిస్క్లోజ్ చేయకూడదు. అర్థమైందా లేదా చెప్పండి? ఇది కాన్ఫిడెన్షియాలిటీ. 4 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. ఫస్ట్ ఇంటిగ్రిటీతో స్టార్ట్ చేసి, ఆబ్జెక్టివిటీ గురించి చెప్పాం. ఇంటిగ్రిటీ అంటే మనం ఏం చెప్పాం? నిజాయితీగా ఉండాలి అని చెప్పాం. ఆబ్జెక్టివిటీ అంటే మీరు చేసే పనిలో మీ జడ్జ్‌మెంట్ అనేది ఇచ్చేటప్పుడు క్లియర్‌గా, అన్‌బయాస్డ్‌గా ఉండాలని చెప్పాం. మూడోది ఏం చెప్పాం? ప్రొఫెషనల్ కాంపిటెన్స్ గురించి చెప్పాం. అంటే మీరు ఎప్పుడు స్కిల్స్ అనేది ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సింపుల్ రా. మీరు ఇండైరెక్ట్ టాక్స్ ఏదైనా టాక్స్‌లో అమెండ్మెంట్స్ వచ్చాయనుకోండి, ఎప్పటికప్పుడు మీరు ఆ అమెండ్మెంట్స్ తెలుసుకుంటూ ఉండాలి మరి. అర్థమైందా? ఎప్పటికప్పుడు సార్ నేనప్పుడు పాస్ అయ్యాను కాబట్టి నా టైమ్‌లో ఏదుందో ఆ యాక్ట్ నేను అదే అప్లై చేస్తాను సార్. ఎలాంటి దిక్కుమాలిన తెలివితేటలు వాడకూడదు. ఎప్పటికప్పుడు వస్తున్న అమెండ్మెంట్స్‌కి అనుకూలంగా నువ్వు కూడా మారుతూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒకప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండేవి. సడెన్‌గా తర్వాత ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి. మీరేం చేయాలి? ఇండియాస్‌లో మీరు కూడా నేర్చుకోవాలి. సార్ నేను ఇండియాస్‌లో మా సిలబస్‌లో లేవు సార్ అని చెప్తావేంటి అలాంటి దగ్గరికెళ్లి? అలా చెప్పకూడదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్‌మెంట్ సంబంధించిన స్టాండర్డ్స్ ఏవో వాడాల్సొచ్చింది. అక్కడ నీకు ఇండియా 16 రా సార్ నేను ఇండియా 16 చాయిస్ సార్. నేను అందుకే అది చేయలేను. అది తప్ప ఇంకేమైనా చేసేస్తాను సార్. నాకు ఇంకేదైనా వర్క్ ఇవ్వండి. అలాంటివి చెప్పకూడదు నువ్వు. అర్థమైందా? నువ్వు చాయిస్ తీసుకొని చెప్పకూడదు. మేనేజ్ చేసేయి ఏదో ఒకటి. అర్థమైందా? సో, నీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి బేసిక్‌గా. ఓకేనా? నాలుగోది ఏం చెప్పాం మనం? కాన్ఫిడెన్షియల్. ఎక్కడికెళ్ళి చెవుల్లో ఊదడం లాంటివి చేయకు. అర్థమైందా? నెక్స్ట్ ఇది ప్రొఫెషనల్ బిహేవియర్. ఇదైతే అస్సలుండదు నాకు. మీరు మాత్రం ప్రొఫెషనల్ బిహేవియర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనల్ బిహేవియర్ అంటే ఆడేం చెప్తున్నాడు చూడండి. ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ షాల్ కంప్లై విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొఫెషనల్ బిహేవియర్ విచ్ రిక్వైర్స్ ద అకౌంటెంట్ టు కంప్లై విత్ రెలెవెంట్ ఎల్ఆర్ అనే పైన ఎక్కడైనా వాడాననుకోండి. లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా? సో, మీరు అండ్ అవాయిడ్ ఎనీ కండక్ట్ దట్ ఇట్ నోస్ ఆర్ షుడ్ నో మైట్ డిస్క్రెడిట్ ద ప్రొఫెషన్. ప్రొఫెషన్‌కి చెడ్డ పేరొచ్చే విధంగా ఎటువంటి పని చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేదో ఏదో చాలా ఎదవ పని చేశాను. ఏదో ఫ్రాడ్ చేశాను. ఏదో అసలు సంబంధం లేదు. సీఏ రిలేటెడ్ కాదు. నేనేదో ఒక బిజినెస్ పెట్టి జనాల్ని మోసం చేసేసాను. లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ నేనొక కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అందరి దగ్గర అడ్వాన్స్‌లు తీసుకొని ఎలాగెత్తాను ఎక్కడికో. ఓకేనా? ఇలాంటి ఎదవ పనులేవి చేసి సీఏ అనే పేరుకి చెడ్డ పేరు తీసుకురాకూడదు. అర్థమైందా? సో, బేసిక్‌గా నువ్వు చేసే ఏ పని వల్ల కూడా ఆహ్, ఛీ! ఇదా సీఏ అంటే అని అనిపించకూడదు. మీరు నా వైపు అలా చూడకూడదు మీరు. ఓకే. సో, ఇలాంటివేవి చేసినప్పుడు మీరు ఓకే. మీకు నేనేం చెప్తున్నాను అందుకే, నేను చేసే పనుల మీద మీరెప్పుడు చూడకండి. అది తప్ప ఇంకేమైనా చేసుకోండి మీరు. లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు ఇది చూసి ఛీ! ఇలా ఉంటారా సీఏలంటే అని అనిపించుకోకూడదు. ఓకేనా? సో, అది మ్యాటర్. ఓకే. తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. కండక్ట్ దట్ మైట్ డిస్క్రెడిట్ ద ప్రొఫెషన్ ఇన్‌క్లూడ్స్ కండక్ట్ దట్ ఎ రీజనబుల్ అండ్ ఇన్ఫార్మ్డ్ థర్డ్ పార్టీ వుడ్ బి లైక్లీ టు కన్క్లూడ్ అడ్వర్స్‌లీ ఎఫెక్ట్స్ ద గుడ్ రెప్యుటేషన్ ఆఫ్ ద ప్రొఫెషన్. అంటే మీరు చేసే ఏ పని వల్ల అయినా సరే ఒక థర్డ్ పార్టీ మిమ్మల్ని చూసి అదే మీకు చెప్పాను కదా! అయితే ఇలా ఉంటుందన్నమాటరా! అయితే సీఏలు ఇలా ఉంటారన్నమాట. ఇలాంటి ఎదవగా ఆళ్ళని ఒక ఎదవగా చూడకూడదు. ఆ ప్రొఫెషన్ మీద చెడ్డ పేరు రాకూడదు. అర్థమైందా? బేసిక్‌గా ఇక్కడ మనం ప్రొఫెషన్‌ని కాపాడుకోవడానికి ఇవన్నీ. ప్రొఫెషన్‌కి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకూడదు మీ వల్ల. అర్థమైందా? ఇప్పుడు మీరు చాలా రకరకాల కొంతమంది పేర్లు మనకెందుకులే గాని, కొంతమంది మీరు కేసులు చూస్తుంటారు. పలానా సీఏ అరెస్ట్ అయ్యాడు. పలానా సీఏ ఎళ్లి ఇక్కడ అరెస్ట్ అయ్యాడు. ఈళ్ళ విషయాల్లో అరెస్ట్ అయ్యాడని. ఓకేనా? ఇలాంటి సీఏలు అరెస్ట్ అయినప్పుడు అంటే వాళ్ళ వల్ల ప్రొఫెషన్‌కి చెడ్డ పేరొచ్చే విధంగా ఉంది. సో, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటారు. అవన్నీ మనం ఆఫ్ కోర్స్ అఫెన్సెస్ అంటే ఏంటి? దాని వల్ల ఏ యాక్షన్ తీసుకుంటారో చదువుకుంటాం తర్వాత. మీకు అర్థమవుతుందా? అది మ్యాటర్. ఓకేనా? సో, అది దాని గురించి ఆ మ్యాటర్. తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. ఓకే. షల్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ యాక్టివిటీ దట్ ఇంపైర్స్ ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ గుడ్ రెప్యుటేషన్ ఆఫ్ ప్రొఫెషన్. అదే మీకు చెప్పాను కదా! ఎలాంటి యాక్టివిటీ కూడా మీరు దాని వల్ల ప్రొఫెషన్‌కి చెడ్డ పేరొచ్చే విధంగా ఉందంటే అలాంటి పనులు మీరు చేయకూడదు. వాటికి దూరంగా ఉండాలి. ఓకే. బీ ఇన్‌కంపాటిబుల్ విత్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. అంటే మీ పైన చదువుకున్నాం కదా! ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. అవేవి కూడా ధిక్కరించే విధంగా నువ్వు ఏ పని చేయకూడదు. అర్థమైందా? సో, ఇలాంటివన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకొని, ఇలాంటివన్నిటిని నువ్వు పాటిస్తూ, నువ్వు
ఆ చార్టర్డ్ అకౌంటెంట్‌గా సమాజంలో నువ్వు మెలగాలి. అర్థమైందా? ఈ 5 ప్రిన్సిపల్స్ నువ్వెప్పుడు మర్చిపోకూడదు. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, తర్వాత మూడోది ఏం చెప్పాను నేను? ప్రొఫెషనల్ కాంపిటెన్స్, నాలుగోది కాన్ఫిడెన్షియాలిటీ, అండ్ ఐదోది ప్రొఫెషనల్ బిహేవియర్. ఈ 5 కూడా నువ్వెప్పటికి మర్చిపోకు. ఓకే. సార్ కొన్ని సార్లు నువ్వు ఒకటేదో చేయడం వల్ల, చేసే పని వల్ల కొన్నిసార్లు ఏం జరగొచ్చంట, ఆహ్, ఒక ఆబ్జెక్టివ్ మన ప్రిన్సిపల్స్ ఉన్నాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయమని చెప్పారు. నువ్వు ఒక క్లయింట్ చాలా పెద్ద వాడికి ఎంత ఎదవని నీకు క్లియర్‌గా తెలుసు. కానీ వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవి నువ్వు డిస్క్లోజ్ చేయకూడదని కాన్ఫిడెన్షియాలిటీ ప్రిన్సిపల్ చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇంటిగ్రిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? నువ్వు నిజాయితీ పరుడుగా ఉండాలి. ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివేవో చెప్పింది. నువ్వు ఒకడికి కేస్ నువ్వే ఒకడి దగ్గరికెళ్లి నువ్వు కేస్ వాదిస్తున్నావు. ఒకడికి సంబంధించి నువ్వే ఆడికి రిప్రజెంట్ చేస్తున్నావు. ఒక టాక్స్ అథారిటీస్ ముందో, లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ ట్రిబ్యునల్ ముందో ఆడికి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అనుకుందాం కాసేపు. ఓకేనా? వాడికి సంబంధించి నువ్వేమో ఒకవైపు డిస్క్లోజ్ చేయకుండా కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ చేస్తున్నావు. వాడు పెద్ద ఎదవ నీకేమో ఇదేమో ప్రొఫెషనల్ బిహేవియర్, ఇంటిగ్రిటీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలన్నీ వాడున్నావు నువ్విక్కడ. సో, ఈ 2 కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? అలాంటప్పుడు ఏం చేయాలంట? నీ వల్ల చేత కానప్పుడు నువ్వెళ్లి కన్సల్ట్ అవ్వాలంట. అంటే మీ ఫర్మ్‌లో మిగతా వాళ్ళతో మాట్లాడారు. ఏం చేద్దాం ఇలాంటి దగ్గర వాళ్ళు కూడా సీఎల్ కదా! వాళ్ళతో డిస్కస్ చెయి. లేదా దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ టీసీడబ్ల్యూజీ అంటే ఇక పైన మనం వాడేటప్పుడు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. అంటే ఏంటి సార్ అంటే కంపెనీలో పెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్ళురా. సీఈఓలు, సీఎఫ్ఓలు వాళ్ళతో డిస్కస్ చేయండి. సార్ ఇది మ్యాటర్. ఇక్కడేమో ఇలాగుంది. ఇక్కడేమో ఇలాగుంది. మరి ఏం చేద్దాం? క్లియర్‌గా చెప్పండి వాళ్ళకి. ఓకేనా? ఇన్‌స్టిట్యూట్ వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఐసీఐకి మెయిల్ పెట్టండి. ఇది ఇలా ఉంది సిట్యుయేషన్ నేనేం చేయాలి? మీరే చెప్పండి. మీరే చెప్పారు కదా! ఇన్ని రూల్స్ మరి నాకు చెప్పండి ఏం చేయబడతాయి అక్కడ. ఓకేనా? లీగల్ కౌన్సిల్ అంటే మీరు ఎవరైనా లాయర్‌ని పిలిపించుకోండి. లాయర్‌లతో మాట్లాడుకోండి. అర్థమైందా? సో, ఇలాంటివన్నీ చేసి మీరు దాన్ని బట్టి ఏ డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? సార్ నేను మీకు గుర్తుంటే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలిరా. కానీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కొన్ని సార్లు డిస్క్లోజ్ చేయొచ్చురా అని చెప్పాను. ఏ సందర్భంలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇదొక క్వెషన్ కింద రావచ్చు మీకు. అంటే ఏ సందర్భాల్లో కాన్ఫిడెన్షియాలిటీని మీరు ధిక్కరించొచ్చు. అంటే కాన్ఫిడెన్షియాలిటీ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో నేను సీక్రెట్ చెప్పను అని అనకుండా ఆళ్ళకి మూసుకొని చెప్పేయాల్సిన అవసరాలు కూడా కొన్ని ఉండొచ్చు. ఎప్పుడెప్పుడో చూద్దాం. వెన్ డిస్క్లోజర్ ఇస్ రిక్వైర్డ్ బై లా. అంటే లాయే చెప్పిందనుకో మీకు చెప్పాను కదా! ఇందాకలే. లాయే చెప్పింది పలానా విషయాల్లో మీరు చెప్పియొచ్చు అని. సీఐడీ వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్‌కొచ్చారు. ఓకే. వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్పియొచ్చు అని చెప్పారు. ఓకే. మీరు ఆళ్ళకి చెప్పేయండి. అర్థమైందా? సో, ఇలాంటివేమైనా ఉన్నాయి. డిస్క్లోజర్ పర్మిటెడ్ బై లా అండ్ ఈస్ ఆథరైజ్డ్ బై క్లయింట్ ఆర్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్గనైజేషన్. మన క్లయింట్ కూడా చెప్పాము. క్లయింట్‌కెళ్ళి అడిగాము. అరె! క్లయింట్ ఇలాగ అడుగుతున్నారు చెప్పమంటావా? చెప్పు పర్లేదు అని అన్నాడు క్లయింట్. క్లయింటే చెప్పాడు కదా! నీకేం పోయింది క్లయింట్‌కెళ్ళి. క్లయింటే చెప్పాడు కాబట్టి నువ్వు వెళ్లి ఎవరికైనా డిస్కస్ చేసుకో. దేర్ ఈస్ ప్రొఫెషనల్ డ్యూటీ ఆర్ రైట్ టు డిస్క్లోజ్ వెన్ నాట్ ప్రొహిబిటెడ్ బై లా. అంటే లా ఏం ప్రొహిబిట్ చేయలేదు. అలాగే నీకు కొన్ని సార్లు నీకు రైట్ ఉంటదని చెప్పాను కదా! కొన్ని సార్లు నీకు డిస్క్లోజ్ చేసే అధికారం నీకు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయని చెప్పాను కదా! అలాంటి సందర్భాల్లో నువ్వు వెళ్లి డిస్క్లోజ్ చేసుకున్నా తప్పులేదు. ఓకేనా? టు కంప్లై విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పీర్ రివ్యూ ఆర్ క్వాలిటీ రివ్యూ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్. పీర్ రివ్యూ, క్వాలిటీ రివ్యూస్ అని కొన్ని జరుగుతుంటాయి. ఇవేంటంటే మనకి ఇంకో చాప్టర్ ఉంది పీర్ రివ్యూస్ గురించి. బేసిక్‌గా ఆడిటర్‌ని ఆడిట్ చేస్తారు. ఒక సీఏ చేస్తున్న పనులు కరెక్ట్‌గా సీఏ లాగానే చేస్తున్నాడా లేదా? ఇన్‌స్టిట్యూట్ చెప్పినవన్నీ పాటిస్తున్నాడా లేదా? స్టాండర్డ్స్ అన్నీ చేస్తున్నాడా లేదా? వాడు చేసే ఆడిట్‌లో క్వాలిటీ ఎలా ఉంది? ఇలాంటివన్నీ చెక్ చేయడానికి మన మీద పీర్ రివ్యూ, క్వాలిటీ రివ్యూ లాంటివి జరుగుతుంటాయి. సో, నిజంగా జరుగుతాయా? జరుగుతాయి. ఇప్పుడు మా ఫర్మ్‌లో ఒకసారి పీర్ రివ్యూ జరిగింది. మా ఆర్టికల్ స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు. మీరు కూడా వినే ఉంటారు. ఓకేనా? అంటే బేసిక్‌గా ఏం లేదు. మన ఫర్మ్‌ని వేరే ఫర్మోళ్ళొచ్చి ఆడిట్ చేస్తారు. వేరే ఫర్మ్ ఎవరు? వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు? ఆళ్ళంతా మనం చదువుకుంటాం పీర్ రివ్యూ చాప్టర్. ఓకేనా? సో, వాళ్ళొచ్చి మనల్ని ఆడిట్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. ఏది ఆ క్లయింట్‌కి ఏదో చెక్ చేసావు కదా! అది ఇవ్వు అని. నీ సీక్రెట్ ఇది ఎవరికీ ఇవ్వకూడదు. నీకు తెలీదేంటి? నువ్వు చదువుకోలేదా? నువ్వు నేను సీఏ కదా! ఇలాంటివన్నీ చెప్పకూడదు. ఆళ్ళు అడిగినప్పుడు అవి. వాళ్ళొచ్చిందే చెక్ చేయడానికి. అర్థమైంది? అది మ్యాటర్. తర్వాత టు రెస్పాండ్ టు ఎన్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ బై ఎ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. మీకు చెప్పాను కదా! సీబీఐలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆళ్ళ రెగ్యులేటరీ బాడీ అది. సో, అలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కావాలంటే గన్నెట్టి పేల్చుకో నా నోట్లో నువ్వు గన్నెట్టినా నువ్వు పేల్చినా కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు. నా గొంతు నుంచి ఒక మాట తెప్పించలేవు. ఇలాంటి ఓవరాక్షన్ చేయకూడదు. ఆళ్ళు పేల్చేస్తారు నిజంగా. అర్థమైందా? సో, ఇలాంటివి చేయకూడదు. సో, టు ప్రొటెక్ట్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్. అంటే కొన్ని సార్లు, కొన్ని సార్లు ఒక లీగల్ ప్రొసీడింగ్స్‌లో అంటే ఏదైనా కేస్ వాదిస్తున్నప్పుడు ఇలాంటివేమైనా జరిగేటప్పుడు కొన్నిసార్లు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, కొన్నిసార్లు మీరేం చేయొచ్చంట, అంటే మీ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే ఆహ్, మీ ప్రొఫెషన్‌కి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మీరు కొన్నిసార్లు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తే డిస్క్లోజ్ చేయొచ్చంట. పర్లేదా? ఓకేనా? అండ్ టు కంప్లై విత్ టెక్నాలజీ కాదది. టు కంప్లై విత్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్.
టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. అంటే కొన్నిసార్లు మీకు చెప్పాను కదా! టెక్నికల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. కొన్నిసార్లు స్టాండర్డ్ చెప్పింది. ఇలాంటి దగ్గరలో చేయొచ్చు అని. స్టాండర్డే చెప్పినప్పుడు టెక్నికల్ స్టాండర్డ్స్ ఏవో చెప్పాయి. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఏవో చెప్పాయి. అంటే మనం చదువుకునే ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఏవో చెప్పాయి. ఈ స్టాండర్డ్స్ పలానా స్టాండర్డ్ ప్రకారం మీరు చెప్పొచ్చని చెప్పింది. సో, ఆళ్ళే చెప్పినప్పుడు మనం కావాలంటే చెప్పొచ్చా లేదా? చెప్పుకోవచ్చు. అర్థమైందా లేదా చెప్పండి? ఇది మ్యాటర్. ఓకే. తర్వాత ఇది ఇలా కూడా క్వెషన్ అడగొచ్చు. ఓకే. ద థింగ్ షుడ్ బి వాట్ ఆర్ టు బి కన్సిడర్డ్ ఇన్ డిసైడింగ్ వెదర్ టు డిస్క్లోజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయొచ్చా లేదా అనే క్వెషన్ వచ్చినప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని నువ్వు మైండ్‌లో పెట్టుకోవాలండి. ఏవేవి మైండ్‌లో పెట్టుకోవాలో అది చెప్తా. అదొక క్వెషన్. ఓకేనా? అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పడితే అప్పుడు డిస్క్లోజ్ చేసేయొచ్చు అంటే కాదు. కొన్ని మైండ్‌లో పెట్టుకొని నువ్వు అప్పుడు డిసైడ్ అవ్వు. డిస్క్లోజ్ చేయొచ్చో లేదో ఏంటో చూద్దాం. వెదర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ థర్డ్ పార్టీ కుడ్ బి హార్మ్డ్ ఇఫ్ ద క్లయింట్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్గనైజేషన్ కన్సెంట్స్ కన్సెన్స్ కన్సెంట్స్ అండ్ కాదిది. కన్సెన్స్ టు ద డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే వాడేమంటాడంటే క్లయింటే చెప్పాడు ఓకే. డిస్క్లోజ్ చేయండని. కానీ అలా డిస్క్లోజ్ చేయడం వల్ల ఎవడైనా పార్టీ ఇన్వాల్వ్ అయ్యే పార్టీ తాలూకు ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉందేమో అని నువ్వు చెక్ చేసుకొని ఓకే. పర్వాలేదు అని అనిపిస్తే అప్పుడు నువ్వు డిస్క్లోజ్ చెయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు అప్పుడు డిస్క్లోజ్ చేయాలని చెప్తున్నాడు. అర్థమైందా? అలాగే వెదర్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ నోన్ అండ్ సబ్స్టాన్షియేటెడ్ టు ద ఎక్స్‌టెంట్ ఇట్స్ ప్రాక్టికబుల్. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ప్రాక్టికబుల్‌గా నువ్వు ఎంత వరకు సేకరించగలవో అంతా సేకరించుకొని అక్కడ ఓకే. డిస్క్లోజ్ చేయాలని అనిపిస్తేనే అప్పుడు నువ్వు డిస్క్లోజ్ చేస్తావు. అర్థమైందా? అలాగే ది ప్రపోజ్డ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ టు హూమ్ ఇట్ ఈస్ అడ్రెస్డ్. అంటే ఎవరికి చెప్పబోతున్నావు? అసలు ఏ మోడ్‌లో చెప్పబోతున్నావు? అవన్నీ తెలుసుకోవాలి నువ్వు. ఓకే. ఈళ్ళు అడిగారు. ఫలానా వాళ్ళకి చెప్పబోతున్నాం. ఈళ్ళకి అడ్రెస్ చేయబోతున్నాం. ఈళ్ళకి అడ్రెస్ చేసేటప్పుడు ఏ ఫార్మ్‌లో కమ్యూనికేట్ చేయబోతున్నాం? మెయిల్ ద్వారానా? లేకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళి అటెండ్ అవ్వాలా? ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలా? ఏంటని నువ్వు క్లియర్‌గా తెలుసుకొని అసలు ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి నువ్వు ఎంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలో నువ్వు చూసుకో. అదర్ పార్టీస్ టు హూమ్ కమ్యూనికేషన్ ఇస్ అడ్రెస్డ్ ఆర్ అప్రోప్రియేట్ రిసిపియెంట్స్. అసలు ఆళ్ళకి ఇవ్వొచ్చా? అసలు ఆళ్ళు కరెక్టేనా? ఆడేమో ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి పర్వాలేదు నేను ఆళ్ళ తాలూకా ఆఫీసర్‌నే అని చెప్పాడు. ఆడెవడో తెలుసుకోకుండా నువ్వు ఇచ్చేయకూడదు. క్లియర్‌గా అసలు ఏంటి వాడి డెసిగ్నేషన్ ఏంటి? వాడి అసలు రెస్పాన్సిబిలిటీ వాడికి ఇచ్చారా లేదా? వాడికి ఇవ్వడం కరెక్టేనా కాదా? దీనివల్ల ఏదైనా తప్పుగా జరగబోతుందా? అని నువ్వు క్లియర్‌గా తెలుసుకొని దాన్ని బట్టి నీ జాగ్రత్తలు నువ్వు తీసుకొని నువ్వప్పుడు పని చేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఇవన్నీ ఏంటి కాన్ఫిడెన్షియాలిటీని డిస్క్లోజ్ చేసే ముందు నువ్వు మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయాలు. మీకు ఎగ్జామ్‌లో ఏది అడుగుతున్నాడో చూడండి. కాన్ఫిడెన్షియాలిటీ ఎప్పుడెప్పుడు డిస్క్లోజ్ చేయొచ్చు అని అడిగాడనుకోండి, మీరిప్పుడు ఇవి చెప్పాలి. అంటే ఎప్పుడెప్పుడు డిస్క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీని డిస్క్లోజ్ చేసే ముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన యాస్పెక్ట్స్ ఏంటి అని అడిగితే ఇది చెప్పాలి. చూసుకోండి ఎగ్జామ్‌లో. మీకు కన్‌ఫ్యూజ్ అయ్యారు ఎగ్జామ్‌లో ఏం రాయాలో తెలియదు 2 రాసేయండి. సగం సగం మాత్రం రాయకండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. క్వెషన్ మీకు డైరెక్ట్‌గా ఇప్పుడు మనం క్వెషన్ ఏంటో డిస్కస్ చేసాక నేను చెప్తాను. డిస్కస్ థ్రెట్స్ దట్ మే హిండర్ ఆడిటర్స్ ఇండిపెండెన్స్ వైల్ ఇష్యూయింగ్ ఆడిట్ రిపోర్ట్. ఓకేనా? ఆడిటర్స్ ఇండిపెండెన్స్‌ని ఇండిపెండెంట్ కాదు. ఆడిటర్స్ ఇండిపెండెన్స్. ఓకేనా? ఆడిటర్స్ ఇండిపెండెన్స్‌ని ఎఫెక్ట్ చేసే థ్రెట్స్ ఏవైనా చెప్పండి. అంటే ఇప్పుడు ఆడిటర్ ఇండిపెండెంట్‌గా బిహేవ్ చేయాలి. ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ ఇచ్చేటప్పుడు బయాస్డ్‌గా ఉండకూడదని చెప్పానా? కొన్ని విషయాల వల్ల వాడు బయాస్డ్‌గా బిహేవ్ చేసే సందర్భాలు రావచ్చు. అలాంటి థ్రెట్స్ ఏంటి? అని అడుగుతున్నాడు మనకి. ఓకేనా? ఎలాంటి థ్రెట్స్ ఉండొచ్చు? ఒక ఆడిటర్‌గా నువ్వు ఒక ఆడిట్ చేసేటప్పుడు నీకెలాంటి భయాలుండొచ్చు? ఎలాంటి థ్రెట్స్ నీకెలాంటి బెదిరింపులుండొచ్చు? అలాంటివన్నీ నువ్వు అవేంటనేది మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఓకేనా? సో, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ ఐడెంటిఫైస్ 5 టైప్స్ ఆఫ్ థ్రెట్స్ ప్రిపేర్డ్ బై ఐఎఫ్ఎసి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్. వీళ్ళు చెప్తున్నారు ఏ థ్రెట్స్ ఉండొచ్చు రకరకాలుగా. అంటే ఇంటర్నేషనల్లీ రికాగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ చెప్పారు. సో, ఏ థ్రెట్స్ ఉండొచ్చు బేసిక్ ఆడిటర్ అవేంటి చూద్దాం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జామ్‌లో మీకు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్ అని అడగొచ్చు. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్ అని అడగడు. అలా అడగడం చాలా తక్కువ స్కోప్ ఉంది. కానీ ఇలా అడగొచ్చు. ఒక థ్రెట్ ఇచ్చి, ఇది ఏ టైప్ ఆఫ్ థ్రెట్ చెప్పండి అని అడుగుతాడు. సో, మీరు ఇప్పుడు నేను కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ప్రతి థ్రెట్ ఓకేనా? ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే వాళ్ళకి ఈ థ్రెట్ ఎలా ఉండొచ్చు, ప్రాక్టీస్‌లో ఉండే వాళ్ళకి ఈ థ్రెట్ ఎలా ఉండొచ్చు అని డిఫరెంట్‌గా మనం ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం. మీరు ఖచ్చితంగా ప్రతి ఎగ్జాంపుల్ చదవండి. ఎగ్జామ్‌లో మీకు ఓకే. ఇది ఫెమిలియారిటీ థ్రెట్, ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ ఇలా మీరు చెప్పగలరు. అర్థమైందా? సో, ఆ థ్రెట్ ఏంటో చూద్దాం. మీరు దాన్ని బట్టి మీరు క్లియర్‌గా ఐడెంటిఫై చేసేయగలరు మీరే. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్ అంటే ఏం లేవు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్ అంటే నీకు కూడా ఆ కంపెనీలో ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందిరా. ఆ కంపెనీలో గాని, ఎంప్లాయ్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో గాని నీకేదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందిరా. నీకో, మీ వైఫ్‌కో ఎవరో ఒకళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల మీ వోళ్ళు ఎవరో ఎఫెక్ట్ అవుతారు. అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇచ్చే జడ్జ్‌మెంట్‌లో ఏదైనా తేడాలు ఉండొచ్చా లేదా? ఈజీగా ఛాన్స్ ఉంది. తేడా ఉండడానికి. మీకు అర్థమవుతుందా? ఎలాంటి సందర్భాల్లో తేడాలు ఉండొచ్చు అని అడుగుతున్నాను నేను. ఓకేనా? ఇలాంటి సందర్భాల్లో తేడాలు ఉండొచ్చు అని కూడా చెప్తున్నాను నేనిప్పుడు. మీకు అర్థమవుతుందా? నేను కింద ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. తర్వాత సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్. మీరే మీ ఆర్గనైజేషన్‌లో ఇంకేదో పని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్
అకౌంట్స్ తయారు చేయమని మిమ్మల్నే చెప్పారు. అకౌంట్స్ తయారు చేసావు. దీన్ని ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ చేయమని మిమ్మల్నే చెప్తున్నారు. ఇంటర్నల్ ఆడిట్ నువ్వే చేసావు. ఖచ్చితంగా నువ్వు నాకు చెప్పురా. అకౌంట్స్ నువ్వే తయారు చేసావు కాబట్టి, నీ అకౌంట్స్ నువ్వే మళ్ళీ చెక్ చేసుకుంటావా? అంత జెన్యూన్‌గా చెక్ చేస్తావా? నీకెప్పుడైనా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. వేరే వాడి పని చెక్ చేయాలంటేనే కొంచెం అయినా ఇంట్రెస్ట్ వస్తుంది. నా పని నేను చెక్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకొస్తది చెప్పండి? అందులో తప్పులున్నా నేను చెప్పాలని అనుకుంటానా? చెప్పాలని అనుకోను కూడా నేను. అర్థమైందా? సో, సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్ అంటే నువ్వు చేసిన పనినే నువ్వే రివ్యూ చేయాల్సిన సందర్భాలు రావచ్చు. అలాంటి టైంలో నువ్వు కొన్ని సార్లు ఈ థ్రెట్ వల్ల నీ జడ్జ్‌మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అర్థమైందా? నెక్స్ట్ అడ్వొకేసీ థ్రెట్స్. చాలా ఇంపార్టెంట్. అడ్వొకేసీ థ్రెట్స్ ఏమంటారు చూడండి. ఏ థ్రెట్ దట్ ఎ ప్రొఫెషనల్ అకౌంటెంట్ విల్ ప్రమోట్ ఎ క్లయింట్ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్గనైజేషన్ టు ద పాయింట్ దట్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఆబ్జెక్టివిటీ ఈస్ కాంప్రమైజ్డ్ అంటే ఏంటి? అక్కడికి నువ్వు రిప్రజెంటేటివ్‌గా నిన్ను అపాయింట్ చేసాడు. రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? వాడి తరపున వాదించడానికి నిన్ను అపాయింట్ చేసాడు. ఏదో జీఎస్టీ కేస్ అయిందనుకో. ఆడి తరపున వాదించడానికి నిన్ను పంపించాడు. నువ్వెళ్లి వాదిస్తూ ఎంత వరకు వాదించావంటే, అంటే ఆ తప్పని నీకు తెలుసు. వాడు చేసిన తప్పని నీకు తెలుసు. ఆ తప్పుని సమర్థించుకుంటూ వస్తున్నావు ఒకవైపు. ఒకవైపు ఇలా వస్తున్నావు. ఇంకో వైపేమో రిపోర్ట్ తయారు చేసినప్పుడు నువ్వు నిజాయితీ పరంగా ఉండాలి, ఇవన్నీ ఉండాలని నేనే చెప్పాను. మరి ఇక్కడేమో ఇది చేస్తున్నావు. ఇక్కడ ఇలా ఒక పాయింట్ వరకు నువ్వు కాంప్రమైజ్ అయిపోతూ చేస్తున్నావు. ఆబ్జెక్టివిటీనే కాంప్రమైజ్ అయిపోతూ నువ్వు వాదిస్తున్నావు ఒకవైపు. ఇంకో వైపెళ్లి నువ్వే ఆబ్జెక్టివిటీలో నేనేం చెప్పాను పైన మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మాట్లాడుకునేటప్పుడు ఆబ్జెక్టివిటీలో ఏం చెప్పాను? నువ్విచ్చే రిపోర్ట్ అనేది ఖచ్చితంగా హానెస్ట్‌గా, అన్‌బయాస్డ్‌గా ఉండాలని చెప్పాను. మరి ఇటువైపేమో హానెస్ట్‌గా ఉండాలంటే ఒకలాగా పాయింట్ వస్తుంది. ఇటువైపేమో అడ్వొకేసీ థ్రెట్ అంటే ఇప్పుడు ఈ పలానా ఒకడి గురించి నువ్వు ఆడికి అడ్వొకేట్‌గా బిహేవ్ చేయడం వల్ల, అంటే ఆడికి ఒక లీగల్ రిప్రజెంటేటివ్‌గా బిహేవ్ చేయడం వల్ల, ఒక పాయింట్‌లో ఎంత వరకు ఎళ్ళిపోయావంటే, ఒకవైపు నువ్వే తప్పుని సమర్థిస్తున్నావు. ఇటువైపు నువ్వే తప్పుని చూపించాలి అని అనుకుంటున్నావు. సో, ఈ 2 కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇక్కడ నువ్వు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది గదా! ఓకే. నేనే ఒకవైపు ఇప్పుడు బేసిక్‌గా ఒకడు చాలా పెద్ద ఎదవరా. ఇప్పుడు ఆ ఎదవ గురించి నేను చాలా మంచోడు అని ఒకడి దగ్గర వాదిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకోడి దగ్గరికెళ్ళినప్పుడు సచ్చినట్టు ఏం చేసే ఛాన్స్ ఉంది? ఆడు మంచోడనే చెప్పాల్సిన ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకడి దగ్గర నేను ఎదవని, ఒకడి దగ్గర మంచోడని చెప్తే దూల తీరిపోతుంది. అర్థమైందా? సో, ఇలాంటి వాటిని మనం అడ్వొకేసీ థ్రెడ్స్. మీకర్థమైందా? సో, ఇవి చదివేటప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్స్ గుర్తు రావాలి. నేను ఇప్పుడు కింద చదువుతాను గదా! ఎగ్జాంపుల్స్ కూడా మీకు అర్థం. ఫెమిలియారిటీ థ్రెడ్. ఏం లేదురా బాగా నేను భూమి పుట్టినప్పటి నుంచి నేను ఆడిటర్‌గా ఉన్నప్పుడు ఆడే నా ఫస్ట్ క్లయింట్ రా. ఇద్దరం కలిసి ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాం రా. సరేలే ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాం కదా! ఇప్పుడు ఈడి విషయంలో నేనెందుకులే అలా చేయడం. పర్లేదు లేరా నువ్వే కదా! అని అలాంటివి చేయకూడదు. అంటే నీకు బాగా తెలిసినోడనో ఇలాంటివేవి నువ్వు బిహేవ్ చేయకూడదు. అర్థమైందా? లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటిమిడేషన్ థ్రెడ్. అంటే ఏం లేదురా ఆడొచ్చాడు ఒకరోజు. వచ్చి ఇలా కూర్చొని అన్నాడన్నమాట. చావంటే ఎట్టుంటదో తెలుసా అని. ఎందుకురా ఇప్పుడు ఇలాంటి డైలాగులు ఎత్తన్నావు అంటే, అప్పుడు నాకు చెప్తున్నాడు. "నువ్వు రిపోర్ట్ ఇస్తున్నావు కదా! అందుకే నేను ఇప్పుడు 'అరవింద్ సమేతలో' ఎన్టీఆర్ లాగా బిహేవ్ చేస్తాననేసి" వచ్చి ఇలా కూర్చొని "నువ్వు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు" ఇలా పెద్ద ఫోన్‌లో వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు భయపడిపోయి దెబ్బకి మరి ఆబ్వియస్‌లీ అలాంటి ఇంటెన్స్ డైలాగులు చెప్పినప్పుడు నువ్వు కొంచెం కొద్దో గొప్పో కింద గజగజ వణుకుతాయి కదా! వణికినప్పుడు నువ్వు అప్పుడు ఇలాంటివి ఏవైనా జడ్జ్‌మెంట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏవైనా తప్పుడు జడ్జ్‌మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు సార్ మరి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇప్పుడు గన్నెట్ పేల్చినా కూడా నేను పర్లేదు నేను దేశం కోసం పోరాడతాను, లేకపోతే జనాల కోసం పోరాడతానని చెప్పాలి. నువ్వు అలాంటి ఎంగేజ్‌మెంట్స్ నుంచి బయటకొచ్చేయాలి వీలైనంత త్వరగా. లేదా నీ నీ పరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోగలవో పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివన్నీ నువ్వు చెయ్యాలి. వీలైనంత నీ వైపు నువ్వు తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి. అర్థమైందా? ఇది మ్యాటర్. ఓకే. ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్స్ చదువుతాం కదా! సో, ఆ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయి. సో, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఒకవైపు ప్రాక్టీస్‌కి రిలేటెడ్‌గా ఈ థ్రెట్ ఎలా ఉండొచ్చు. ఎంప్లాయ్‌మెంట్‌కెళ్ళేవాళ్ళు అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి రేపొద్దున్న ఈ థ్రెట్ ఎలా ఉండొచ్చు. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్స్ అడగడు ఎగ్జామ్‌లో. కానీ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ థ్రెట్ కింద రావచ్చు. మనం ఇప్పుడు 5 థ్రెట్‌లు చెప్పాం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్. అంటే మీకేం చెప్పాను. మీకే పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంది అందులో ఏదో. దానివల్ల మీరు జడ్జ్‌మెంట్ కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. లేదా సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్. మీరే దానికి సంబంధించిన ఇంకేదో వర్క్ చేశారు. దానివల్ల ఇప్పుడు జడ్జ్‌మెంట్‌లేస్తే ఏమైనా అవుతదేమో అని మీరే ఆలోచిస్తున్నారు. అడ్వొకేసీ థ్రెడ్స్. నేనేం చెప్పాను అడ్వొకేసీ థ్రెడ్స్ అంటే, ఒక పాయింట్‌లో మీరే సపోర్ట్ చేస్తున్నారు. ఒక పాయింట్‌లో మీరే దాన్ని ఎగెయిన్స్ట్‌గా ఎళ్తున్నారు. సో, ఇలాంటి అడ్వొకేసీ థ్రెడ్స్. తర్వాత ఫెమిలియారిటీ థ్రెడ్స్. బాగా చాలా తెలిసినోడు. ఎప్పటినుంచో మీకు తెలిసినోడు. లేదా ఇంటిమిడేషన్ థ్రెడ్స్. మీకేం చెప్పాను ఇంటిమిడేషన్ థ్రెడ్స్ అంటే, ఇప్పుడు ఇందాకలా మనం మాట్లాడుకున్నాం కదా! బెదిరించడాలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఇంటిమిడేషన్ థ్రెడ్స్‌లోకొస్తాయి. అర్థమైందా? సో, ఏంటి అసలు ఏవేవి ఎగ్జాంపుల్స్ కింద అంటే మనకి ఏవేవి ఇచ్చాడో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఓకే. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్. ఆడేం చెప్తున్నాడో చూద్దాం. ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ ఎ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ క్లయింట్. అంటే ఆడేమంటాడు? అకౌంటెంట్ ఉన్నాడు. అంటే నేనిప్పుడు మాట్లాడుతున్నది ప్రాక్టీస్‌లో ఉన్నోళ్ళకి ఇంట్రెస్ట్ థ్రెట్స్ ఎలా ఉంటాయి? సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్. ఓకేనా? ఆడికి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట. బేసిక్‌గా ఆడు ఇన్వెస్ట్ చేసాడు ఆ కంపెనీలో. షేర్స్ ఉన్నాయి, డిబెంచర్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి. ఇప్పుడు నేనేదైనా జడ్జ్‌మెంట్ ఇస్తే దానివల్ల నా షేర్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయని ఆలోచించి నేను జడ్జ్‌మెంట్‌లో కాంప్రమైజ్ అయ్యాను. అలాంటివన్నీ ఏమంటారు దాన్ని? సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్.
ఓకే. ప్రొఫెషనల్ అకౌంటెంట్ కోటింగ్ లో ఫీ దట్ మైట్ బి డిఫికల్ట్ టు పెర్ఫార్మ్ సర్వీసెస్ ఫర్ దట్ ఈడెళ్ళి ఎలాగైనా సరే ఈ ఆడిట్ నాకు రావాలని పెద్ద మా కొంతమంది ఫర్మ్‌లుంటాయి. పాత ఫర్మ్‌లుంటాయి. ఇప్పుడు ఆళ్ళేం చేస్తారంటే, ఎలాగైనా సరే ఆడిట్‌ని తెప్పించుకోవడానికి కావాలని తక్కువకి బిడ్డేసేస్తారు. బాగా పిసుంగొట్టినోళ్ళలా బిడ్డేస్తారు. ఇప్పుడు బిడ్డేసినప్పుడు ఏసేస్తాడు. మరి తర్వాతేమో బిడ్ యాక్సెప్ట్ చేసేసాడు. నువ్వు ఇప్పుడు అక్కడ నిన్ను ఆడిటర్‌గా అపాయింట్ చేసాడు. తర్వాత బొక్క ఇందులో వచ్చేదేం లేదు, సచ్చేదేం లేదు. ఇంత తక్కువ దానికి నేను అంత చెక్ చేయాలా? అని ఆలోచించి నువ్వే కాంప్రమైజ్ అయిపోయి ఏవేవో చాలా తక్కువ పైపైన చెక్ చేసి ఇచ్చేస్తున్నావు జడ్జ్‌మెంట్. ఇలాంటి వాటిని కూడా సెల్ఫ్ ఇంట్రెస్టెడ్స్ అంటారు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు బేసిక్‌గా. అర్థమైందా? ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ క్లోజ్ బిజినెస్ రిలేషన్‌షిప్ విత్ క్లయింట్. మీకు వాడికి ఇది యాక్చువల్‌గా ఈ పాయింట్ యాక్చువల్‌గా హావింగ్ క్లోజ్ బిజినెస్ రిలేషన్‌షిప్ విత్ క్లయింట్ అంటే ఆడేమంటున్నాడు, మీకు వాడికి బిజినెస్ రిలేషన్‌షిప్ చాలా క్లోజ్‌గా ఉంది. అర్థమైందా? అంటే మీ బిజినెస్‌కి ఆడి బిజినెస్ మీకొక బిజినెస్ ఉంది పర్సనల్‌గా. ఆ బిజినెస్‌కి దానికి ఏదైనా రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా ఇంకేదైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఒక క్లోజ్ రిలేషన్‌షిప్ ఉందనుకోండి. అలాంటి వాటి వల్ల కూడా సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ అనేది జరగొచ్చు. ఓకే. తర్వాత ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ పర్సనల్ గెయిన్స్. అంటే నీకు ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసు దాంట్లో. ఓకేనా? ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకులే దీన్ని చెడగొట్టడం, దీని జడ్జ్‌మెంట్ ఇలా ఇచ్చేద్దాం, అలా ఇచ్చేద్దాం. తర్వాత దీన్ని నేను వాడుకొని ఇంకేదైనా చేద్దాం. ఇలాంటి ఎదవ తెలివితేటలు ప్రదర్శించు. అర్థమైందా? తర్వాత ప్రొఫెషనల్ అకౌంటెంట్ డిస్కవరింగ్ ఎ సిగ్నిఫికెంట్ ఎర్రర్ వెన్ ఎవాల్యుయేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ప్రీవియస్ ప్రొఫెషనల్ సర్వీస్ పెర్ఫార్మ్డ్ బై ఎ మెంబర్ ఆఫ్ సచ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ ఫర్మ్. అంటే మీ ఫర్మ్‌లోనే ఇంకెవడో ఏదో చేసాడు. ఏదో చేసాడు. అంటే ఇప్పుడు నేను తవ్వితే అనవసరంగా ఇప్పుడు దొరికింది. దొరికితే అదేంటో తీగ కదిపితే డొంక కదిలినట్టు ఇప్పుడు అదేదో తవ్వితే చివరికి మన మీద మన నెత్తికే చుట్టుకునే విధంగా ఉంది. మన నెత్తికే చుట్టుకునే విధంగా ఉంది కదా! మనమే ఎఫెక్ట్ అవుతాం అనవసరంగా దీనివల్ల అని చెప్పి ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్‌లో కాంప్రమైజ్ అయ్యావు. ఇలాంటివేవి చేయకూడదు. అర్థమైందా? ఇవన్నీ ప్రాక్టీస్‌లో ఉండేవాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్. అర్థమైందా? మరి ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటాయి సార్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్స్ అంటే ఏముంటాయి? ఏం లేదురా నీకక్కడ సేమ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నా కూడా నీకు ఆ కంపెనీలో ఈసాప్ ఏదో ఇచ్చారు. నీకేవో షేర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓహ్! ఇప్పుడు అనవసరంగా నేనిప్పుడు ఈ కంపెనీలో జరుగుతున్న తప్పులన్నీ చెప్పేస్తే నా షేర్ వాల్యూ పడిపోద్దేమో ఇలాంటివేవి చేయకూడదు. అర్థమైందా? ఆర్ రిసీవింగ్ లోన్ ఆర్ గ్యారంటీ ఫర్ నేనేదో లోన్ తీసుకున్నాను. మా వోడి దగ్గర. మా ఎంప్లాయర్ దగ్గర నేను లోన్ తీసుకున్నా. ఓహ్! ఇప్పుడు ఓడియమ్మ ఇప్పుడు ఈడి గురించి నేను ఎక్కడైనా చెప్పేస్తే ఇప్పుడు నా లోన్ నాకిచ్చేయి అని అంటాడు కదా! ఖచ్చితంగా. లేకపోతే నేను ఎక్కడో బయట లోన్ తీసుకుంటే ఈడు గ్యారంటీ ఇచ్చాడెళ్లి. ఈడు గ్యారంటీ ఇచ్చాడు కదా! ఇప్పుడు అనవసరంగా గ్యారంటీ విత్‌డ్రా చేసుకుంటాడేమో ఈడి గురించి నేనేమైనా నెగెటివ్‌గా మాట్లాడితే ఇలాంటివేవి నువ్వు చేయకు. అర్థమైందా? అలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రొఫెషనల్ అకౌంటెంట్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ అరేంజ్‌మెంట్ ఆఫర్డ్ బై ఎంప్లాయిడ్ ఆర్గనైజేషన్. సేమ్ లేదా బోనస్‌లు ఇస్తానన్నారు. ఇన్సెంటివ్స్ ఇస్తానన్నారు. నువ్వేం చేసావు? ఇప్పుడు ఓకే. నేనిప్పుడు ఈ ఇన్సెంటివ్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈళ్ళకి అగెయిన్స్ట్‌గా ఏం చెప్పకూడదేమో అని చెప్పేసి నువ్వు జడ్జ్‌మెంట్‌లో కాంప్రమైజ్ అవుతున్నావు. ఇలాంటివేవి చేయకూడదు. అర్థమైందా? ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ యాక్సెస్ టు కార్పొరేట్ అసెట్స్ ఫర్ పర్సనల్ యూజ్. మా వోడు మాకు బెంజ్ కార్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. మా కంపెనీ వోళ్ళు మాకు బెంజ్ కార్ ఇచ్చారు. నేనిప్పుడు తిరుగుతున్నా బెంజ్ కార్‌లో రోజు. ఇప్పుడు నాకేదో తప్పు దొరికింది. ఓడియమ్మ! ఇప్పుడు ఈ తప్పు గురించి చెప్తే నా బెంజ్ కార్ లాగేత్తాడేమో! ఇలాంటివి నేను చేయకూడదేమో! ఇలాంటి ఎదవ తెలివితేటలు ప్రదర్శించకు. అర్థమైందా? నీకన్నా ముందు నీ ప్రొఫెషన్‌ని పెట్టాలి. అది. అంటే యువర్ ప్రొఫెషన్ షుడ్ కమ్ బిఫోర్ యూ. అర్థమైందా? అది మ్యాటర్. ఓకే. కొంచెం ఇంగ్లీష్ వాడేస్తున్నాను అప్పుడప్పుడు కొంచెం మీరు పట్టించుకోరు. ప్రొఫెషనల్ బీయింగ్ ఆఫర్డ్ ఎ స్పెషల్ గిఫ్ట్ ఆర్ ట్రీట్‌మెంట్ ఫ్రమ్ సప్లయర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఆర్గనైజేషన్. సేమ్ ఇలాగే. మన మన ఆర్గనైజేషన్ ఉంది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ రెడ్డీస్‌లో పనిచేస్తున్నాను అనుకోండి ఆడిటర్‌గా. డాక్టర్ రెడ్డీస్‌కి ఎవడైనా సప్లయర్ ఉన్నాడనుకోండి. సప్లయర్ నాకేదైనా ఇస్తానన్నాడు. ఓకే. ఈ సప్లయర్ నాకిస్తానన్నాడు కాబట్టి, ఇప్పుడు ఈ సప్లయర్ గురించి నేనేమైనా ఇప్పుడు ఆ సప్లయర్‌కి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఆడేం చేసాడు, ఆడు నాకొచ్చి "సార్ నాకు ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా ఇప్పించండి సార్ ఒక చిన్న తీసుకోండి" అని ఇలా బెంచ్ కిందకి పెట్టాడు ఏదో. కవర్ తీసుకొని ఓకే. కవర్‌లో వెయిట్ బాగా ఉంది. అందుకే నేనిప్పుడు ఈడికి కాంట్రాక్ట్ ఎలాగైనా నేను చెక్ చేయకుండా ఈడికి అవార్డ్ చేసేద్దాం ఇలాంటివేవి చేయకూడదు. అర్థమైందా? సో, నువ్వు ఇలాంటి ఏ పనులు చేయకూడదు. అర్థమవుతుందా? ఇవన్నీ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్స్. సార్ మరి సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్ అని ఇందాకలన్నారు. నేను మీకు చెప్పాను ఇందాకలే. నేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఇష్యూయింగ్ అన్ అష్యూరెన్స్ రిపోర్ట్ ఆన్ ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ కంట్రోల్స్ ఆఫ్టర్ దైర్ ఇంప్లిమెంటేషన్. అంటే నేనే ఆ ఇంప్లిమెంటేషన్ అంతా చూసాను. అంటే నేనే ఇంటర్నల్ కంట్రోల్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్నీ నేనే ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఈ కంపెనీలో ఎలా ఉండాలి? ఎవడు కింద ఎవడుండాలి? లేపోతే స్ట్రక్చర్ ఎలా ఉండాలి? కార్పొరేట్ స్ట్రక్చర్ లేపోతే ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎలా ఉండాలి? చెక్ పాస్ అయ్యేటప్పుడు ఎవరెవరి దగ్గర నుంచి పాస్ అవ్వాలి? ఇలాంటివన్నీ నేనే పెట్టాను. నేనే ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు నాకే ఆళ్ళేం చేయమన్నారంటే, "సార్ అష్యూరెన్స్ సర్వీసెస్ ఇవ్వండి. అన్నీ బానే ఉన్నాయా లేదా చెక్ చేసి చెప్పండి" అని అన్నారు. నేనే ఇంప్లిమెంట్ చేశాను. నేనే ఎలా ఏం చెప్తాను నేనప్పుడు ఆబ్వియస్‌లీ. బానే ఉన్నాయనే చెప్తాను. అర్థమైందా? సో, సెల్ఫ్ రివ్యూ థ్రెట్ ఉందిక్కడ. దానివల్ల ఇప్పుడు నీ జడ్జ్‌మెంట్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? దానికి ఏం చేయాలని మనం కింద చదువుతాం. దానికి ఏం చేయాలి? దానికి ఎలా అవాయిడ్ చేయాలో కూడా నేను చెప్తానిప్పుడు. అర్థమవుతుందా? ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ ప్రిపేర్డ్ ఒరిజినల్ డేటా యూజ్డ్ టు జనరేట్ రికార్డ్స్ దట్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇష్యూరెన్స్. మళ్ళీ సేమ్. నీకేదో ఇష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్ అంటే నీకేదో రికార్డ్స్ చెక్ చేయమని చెప్పారు. సరే ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెప్పండి సార్ అన్నా. నువ్వే తయారు చేసావు. నువ్వు తయారు చేసి నువ్వు చెక్ చేయడం ఏంటి చండాలంగా.
అర్థమైందా? సో, ఇలాంటి దగ్గరలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం రావచ్చు. మీకు అర్థమవుతుందా? మరి సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్ అంటే మరి ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే వాళ్ళకేముంటాయి సార్? ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండేవాళ్ళు చూడండి ప్రొఫెషనల్ అకౌంటెంట్ డిటర్మైనింగ్ ద అప్రోప్రియేట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ బిజినెస్ కాంబినేషన్ ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద ఫీజిబిలిటీ స్టడీ సపోర్టింగ్ ద పర్చేస్ ఆఫ్ డెసిషన్ అంటే ఒక 2 కంపెనీస్ కలుస్తున్నాయి. ఓకే. 2 కంపెనీస్ కలిసేటప్పుడు నువ్వే దానికి ఫిజిబిలిటీ రిపోర్ట్ అని ఒకటుంటది. అంటే ఏంటి? బేసిక్‌గా అసలు ఈ కంపెనీస్ కలిస్తే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? లేదా? అవన్నీ నీకే స్టడీ చేయమని చెప్పారు మీ కంపెనీ ఆళ్ళు. నువ్వు వన్ ఆఫ్ ద కంపెనీలో ఎంప్లాయీ. ఆ 2 కంపెనీస్‌లో వన్ ఆఫ్ ద కంపెనీలో ఎంప్లాయీ. సీఏగా ఎంప్లాయీవి నువ్వు. నువ్వేం చేసావు? ఓకే. అన్ని స్టడీ చేసావు. ఆ రిపోర్ట్ అంతా తయారు చేసావు. బేసిక్‌గా నువ్వే ఆ రిపోర్ట్‌ని తయారు చేసావు. ఇప్పుడు నీకే మళ్ళీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఏంటని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా థ్రెట్ ఉంది. సెల్ఫ్ రివ్యూ థ్రెట్ జరిగే ఛాన్స్ ఉంది. నువ్వు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయాలి. నీకు అర్థమవుతుందా? అది మ్యాటర్. ఓకే. సో, అడ్వొకేసీ థ్రెట్స్ అంటే మీకు చెప్పాను కదా నేను ఇందాకలే. అంటే నువ్వే ఒకవైపు ప్రమోటింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ షేర్స్ ఇన్ ఎ క్లయింట్. అంటే నువ్వే ఒకవైపు కంపెనీ తాలూకా షేర్స్‌ని గాని లేపోతే నువ్వే ప్రమోటర్‌గా బిహేవ్ చేస్తున్నావు. ప్రమోటర్ లేపోతే కంపెనీ దాన్నేమంటారు ఐపీఓకెళ్ళేటప్పుడు నువ్వే ఆడిటర్‌గా నిన్నే అపాయింట్ చేశారు. నువ్వే మళ్ళీ దానికి సంబంధించిన ఏవో రిపోర్ట్ తయారు చేస్తున్నావు. అలాంటప్పుడు ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఒకవైపు నువ్వే ప్రమోట్ చేసేస్తున్నావు. ఒకవైపు నువ్వే దాని గురించి నెగెటివ్‌గా చెప్పాలంటే ఇప్పుడు 2 కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి బేసిక్‌గా. అంటే నీ ఆబ్జెక్టివిటీ అనేది కాంప్రమైజ్ అయ్యే విధంగా ఒకవైపు ఒక పాయింట్ ఉంది. ఇంకో వైపు పాయింట్‌లోనేమో నువ్వు నిజాయితీగా ఉండాలని ఒక పాయింట్ ఉంది. సో, ఈ 2 వల్ల కాన్ఫ్లిక్ట్ అయ్యి దానివల్ల జడ్జ్‌మెంట్ అనేది కాంప్రమైజ్ అవ్వచ్చు ఏదో ఒక దగ్గర. అర్థమవుతుందా? ఏదైనా. ప్రొఫెషనల్ అకౌంటెంట్ యాక్టింగ్ యాస్ అడ్వొకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ ఇన్ లిటిగేషన్ ఆర్ డిస్ప్యూట్స్ విత్ థర్డ్ పార్టీ. మీకు చెప్పాను కదా! ఒకవైపు నేనే ఎళ్లి వాదిస్తున్నాను. సార్ మంచోడు, మంచోడు, మంచోడు మావాడు చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు. ఇంకోవైపు షేర్ హోల్డర్స్ అందరూ నాకు రిపోర్ట్ ఇమ్మన్నారు. కంపెనీ మంచిదేనా కాదా అని. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇక్కడేమో మంచోడని వాదించి, ఇక్కడికొచ్చి మంచోడు కాదని చెప్పాలా? అర్థమవుతుందా మీకు? ఇదే అడ్వొకేసీ థ్రెడ్. ఓకే. ప్రొఫెషనల్ అకౌంటెంట్ లాబియింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లెజిస్లేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్. మీకు చెప్పాను కదా! క్లయింట్‌కి క్లయింట్‌కి ఫేవరబుల్‌గా జడ్జ్‌మెంట్ రావడానికి ఒకవైపు రెచ్చిపోతున్నాను. ఇటువైపేమో మరి కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది ఇంకో విషయాల్లో. అది మ్యాటర్. అర్థమైందా? తర్వాత అడ్వొకేసీ రైట్స్ మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఎలాంటి అడ్వొకేసీ రైట్స్ ఉండొచ్చు. ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ ఆపర్చునిటీ టు మానిపులేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రాస్పెక్టస్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఫేవరబుల్ ఫైనాన్సింగ్. అంటే మీకు కంపెనీకి ఫైనాన్సింగ్ కోసం అంటే కంపెనీకి షేర్స్ ఎక్కువ రావడానికి, కంపెనీకి ఎక్కువ మంది షేర్ హోల్డర్స్ డబ్బులు పెట్టడానికి, లేకపోతే కంపెనీలో ఎక్కువ మంది లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి, లోన్స్ ఇవ్వడానికి ఇలాంటివి ఏవైనా చేయడానికి నువ్వు కావాలనే ప్రాస్పెక్టస్‌లో ఇన్ఫర్మేషన్‌ని నువ్వు మానిపులేట్ చేస్తున్నావు. ఇలాంటి ఎదవ పనులేవి చేయకూడదు. ఇవన్నీ అడ్వొకేసీ థ్రెట్స్. మీకు అర్థమవుతుందా? తర్వాత ఫెమిలియారిటీ థ్రెడ్స్ మీకు చెప్పాను. చాలా ఈజీ. మాకు తెలిసినోడు ఎవడో ఉన్నాడు అందులో. ఓకేనా? ఆడేవైనా ఎఫెక్ట్ అవుతాడని చెప్పి నేను ఖచ్చితంగా నేనేం చేస్తాను దానివల్ల నేను కాంప్రమైజ్ అవ్వచ్చు. లేదా ఈడికి నాకు చాలా ఎప్పటినుంచో బంధం జన్మ జన్మల బంధం ఉంది మా ఇద్దరికి. జన్మ జన్మల బంధం ఉన్నప్పుడు నేను ఆడి గురించి నెగెటివ్‌గా చెప్పాలని అనుకోకపోవచ్చు. సో, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. సో, ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ ఎ క్లోజ్ ఆర్ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్ హూ ఈస్ ఎ డైరెక్టర్ ఆర్ ఆఫీసర్ ఆఫ్ ద క్లయింట్. ఆ క్లయింట్ ఇక్కడ ఆఫీస్‌లో డైరెక్టర్ మావోడే. ఓకే. మావోడంటే క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడండి. మావోడంటే అంటే మా చుట్టాల అబ్బాయి ఎవరో ఉన్నారు. ఓకేనా? అలాంటివి ఏమైనా ఉన్నా. ద డైరెక్టర్ ఆర్ ఆఫీసర్ ఆఫ్ క్లయింట్ ఆర్ ఎంప్లాయీ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్సర్ట్ సిగ్నిఫికెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఓవర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ హావింగ్ రీసెంట్‌లీ సర్వ్డ్ యాస్ ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్. అంటే ఇక్కడ కూడా మీకేం చెప్తున్నాడు? అంటే మావోడే ఇక్కడ రీసెంట్‌గా అక్కడ పని చేసాడు. అర్థమవుతుందా? మావోడే అక్కడ రీసెంట్‌గా ఏదైనా వర్క్ చేసాడు. ఓకేనా? లేపోతే మావోడికి అక్కడ బేసిక్‌గా సంబంధం ఉంది. ఆడికి నాకు కొంచెం సంబంధాలున్నాయి. అది మ్యాటర్. అర్థమైందా? తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. అంటే బేసిక్‌గా ఈడేమంటున్నాడంటే, మా మా దగ్గర పార్ట్నర్‌గా ఉండేవాడు ఒకప్పుడు. పార్ట్నర్‌గా ఉండి రిటైర్ అయిపోయాడు మా ఫర్మ్‌లో. కంపెనీలో డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యాడు. బేసిక్ రిలేషన్‌షిప్ అనేది ఉంటదిక్కడ. అర్థమవుతుందా? అదే చెప్పాను. అన్ ఆడిట్ టీమ్ మెంబర్ హావింగ్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ ఆడిట్ క్లయింట్. చెప్పాను కదా! జన్మ జన్మల బంధం అని. అది జన్మ జన్మల ఓకే. తర్వాత మరి ఫెమిలియారిటీ థ్రెడ్స్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? Professional account being responsible for employee and organization when an immediate close family member employed by organization makes decision affecting the financial reports of the organization. అంటే మీకు బేసిక్‌గా చెప్పాను కదా! మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫైనాన్షియల్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కంపెనీలో ఇంటర్నల్ ఆడిటర్‌గా ఎంప్లాయీగా ఉన్నాను నేను. ఆడిట్ టీమ్‌లో ఎంప్లాయీగా ఉన్నాను. అకౌంట్స్ టీమ్‌లో మా ఆవిడుంది. మా ఆవిడ ఏదో తప్పు చేసింది. మా ఆవిడే కదా చేసింది. ఇప్పుడు నేను దీనివల్ల ఇప్పుడు ఏదైనా రిపోర్ట్ చేస్తే ఇది ఇంటికెళ్ళాక నాకు ఫుడ్ ఎట్టదు. లేకపోతే గరిటె తీసుకొని నెత్తి మీద తంతది. ఇలాంటివి చేయకూడదు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? వేరే వాడికి చెక్ చేయమని చెప్పాలి. అర్థమవుతుందా? సో, ఇలాంటివన్నీ నువ్వు మైండ్‌లో పెట్టుకో. ప్రొఫెషనల్ అకౌంటెంట్ హావింగ్ లాంగ్ అసోసియేట్ సేమ్ అలాగే నువ్వు ఆ కంపెనీలో ఎప్పటినుంచో ఎంప్లాయీగా పనిచేస్తున్నావు. 20 సంవత్సరాలుగా ఎంప్లాయీగా పనిచేస్తున్నావు. ఆ కంపెనీ మొక్కగా ఉన్నప్పుడు నువ్వున్నావు. ఇప్పుడు చెట్టయింది. ఇప్పుడు చెట్టయింది కదా అనేసి దాన్ని నేను ఎప్పటినుంచో ఉన్నాను కదా! దాన్ని న్యాయం చేయాలి. నేను దాన్ని అన్యాయం చేయకూడదని నువ్వు దాచేయడం లాంటివేవి చేయకు. అర్థమవుతుందా? ఇవన్నీ ఫెమిలియారిటీ థ్రెడ్స్. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ మీకు బాగా తెలుసు ఇంటిమిడేషన్ థ్రెడ్స్. మీకు చెప్పాను కదా! ఫోనొస్తది. వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చారు కదా! అని గజగజ వణికిపోయి నువ్వు రిపోర్ట్ మార్చేస్తావు. ఇలాంటివేవి చేయకు. ఓకే. సో, ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ బీయింగ్ థ్రెటన్డ్ విత్ డిస్మిసల్ ఫ్రమ్ ఎ క్లయింట్ నీకు నెక్స్ట్ టైమ్ ఆడిట్ ఇవ్వమని చెప్పారు.
ఇప్పుడు సార్ నువ్వనుకుంటావు. అసలు నిజంగా ఇంటిమిడేషన్ థ్రెట్స్ నేను నిజంగా చెప్తున్నాను. నేను ప్రాక్టికల్‌గా చూసాను. నేను ఒక ఫర్మ్‌లో పనిచేశాను. అంటే అది ఏ ఫర్మ్ పక్కన పెడితే లిటరల్లీ ఎలా అంటే, ఇప్పుడు ఈళ్ళకి రిపోర్ట్ అగెయిన్స్ట్ లాస్ట్‌లో అంటే ఇంకా ఒక 6 మంత్స్‌లో మళ్ళీ రొటేట్ అవుతారు ఆడిటర్స్. అంటే మళ్ళీ మమ్మల్ని అపాయింట్ చేస్తారా లేదా అని డౌట్ ఉన్నప్పుడు. నేను లిటరల్‌గా చూసాను. అంటే రిపోర్ట్‌లో లేక లేక ఒక పాయింట్ 2, 3 పాయింట్లు దొరుకుతాయి. మీకు తెలుసు జనరల్‌గా రిపోర్ట్ అంటేనే పాత రిపోర్ట్ ఎలా కాపీ పేస్ట్ చేస్తాం మనం. కానీ 2, 3 పాయింట్లు ఏమైనా దొరికితే, ఎందుకు లేరా అనవసరంగా ఇప్పుడు ఈ పాయింట్ పెడితే నెక్స్ట్ టైమ్ మనల్ని పిలవరేమో, మనల్ని రికమెండ్ చేయరేమో అని చెప్పి పాయింట్ పెట్టలేదక్కడ. అర్థమైందా? సో, అలాంటి వాళ్ళుంటారు. ఓకే. సో, మీరు నేను స్టోరీ చెప్తున్నాను. ఇదంతా నిజం కాదు. స్టోరీ చెప్తున్నా. సో, అలాంటి ఇంటిమిడేషన్ థ్రెట్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? తర్వాత అవన్నీ ఇంటిమిడేషన్ థ్రెట్స్‌లోకే వస్తాయి. తర్వాత ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఫీలింగ్ ప్రెషర్ టు అగ్రీ విత్ జడ్జ్‌మెంట్ ఆఫ్ ఎ క్లయింట్ బికాస్ ద క్లయింట్ హాస్ మోర్ ఎక్స్‌పర్టైజ్ ఆన్ ద మ్యాటర్ ఇన్ క్వెషన్. ఇప్పుడు చాలా పెద్దోడు. ఆడికి ఈ విషయాలు ఆల్రెడీ ఇప్పుడు అవతలోడు కూడా అంటే ఆడు కూడా ఈ విషయాల్లో ఆడికి నాలెడ్జ్ ఉంది. ఆడికి చాలా ఆడు సీనియర్ ఆడు. ఓకే. ఆడు సీనియర్ కదా! దానివల్ల నీకొక ఇంటిమిడేషన్ ఉంటది. ఏంటి? ఆడు సీనియరు ఆడికి అన్నీ తెలిసే చేసుంటాడు. దానివల్ల నేను ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఒప్పుకోవాల్సి రావచ్చు కొన్ని సార్లు. అంటే ఆడు ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు మీ ఫర్మ్‌లో పెద్ద పార్ట్నర్ ఎవడొచ్చి ఇది ఇదే అన్నావనుకో, నువ్వు కూడా ఓడియమ్మ ఎందుకులేరా బాబు! ఈడికి తెలిసే ఉండొచ్చులే అని అనుకోని కూడా కొన్ని సార్లు ఒప్పేసుకోవచ్చు కొన్ని సార్లు. తప్పైనా కూడా. సో, అలాంటివేవైనా ఇంటిమిడేషన్ థ్రెట్స్‌లోకొస్తాయి. ప్రొఫెషనల్ అకౌంట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ థట్ ప్లాన్డ్ ప్రమోషన్ విల్ నాట్ అకర్. ఆడికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు పార్ట్నర్‌షిప్‌లో నీకు స్టేక్ పెంచుదాం అనుకున్నావు. నువ్వు ఇప్పుడు ఇలాంటివేవైనా చేస్తే నీకివ్వం. ఇలాంటివేవైనా చేసినా కూడా ఇలాంటివన్నీ ఇందులోకే వస్తాయి ఇంటిమిడేషన్ థ్రెట్స్. యాక్సెప్ట్ ఎ సిగ్నిఫికెంట్ గిఫ్ట్ అండ్ బీయింగ్ థ్రెటన్డ్ దట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ గిఫ్ట్ విల్ బి మేడ్ పబ్లిక్. నీకొక గిఫ్ట్ ఇచ్చాడంటాడు. ఓకేనా? ఒక బెంజ్ కార్ ఇచ్చాడు. వాడు ఇచ్చినోడు సచ్చినట్టు ఇవ్వకుండా ఇచ్చినట్టు ఉండకుండా కార్ ఇస్తున్నప్పుడు ఫోటోలన్నీ తీసి ఉంచున్నాడాడు జాగ్రత్తగా. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్‌లో చిన్న పాయింట్ అడిగితే ఫోటోని వాట్సాప్ చేస్తున్నాడు. పబ్లిక్ చేసేయమంటావా? వన్ టైమ్ వాచ్ ఎడతన్నాడు నాకు. "అరేయ్! పబ్లిక్ చేసేయమంటావా ఈ ఫోటో? స్టేటస్ పెట్టినా వాట్సాప్‌లో" అనేసి. ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు "ఓడియమ్మ ఎందుకులేరా బాబు" అనేసి నువ్వు కొన్ని సార్లు కాంప్రమైజ్ అయిపోతుంది. ఇలాంటివన్నీ ఇంటిమిడేషన్ థ్రెట్స్. నీకు అర్థమవుతుందా? తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అది నేను చెప్పట్లేదు. ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఆర్ హిస్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఫేసింగ్ థ్రెట్ ఆఫ్ డిస్మిసల్ ఆర్ రీప్లేస్‌మెంట్ ఆన్ డిసగ్రీమెంట్ అబౌట్ సేమ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్ గాని, ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండే వాళ్ళకి ఎలా ఉండొచ్చు థ్రెట్స్ అంటే ఇంటిమిడేషన్ థ్రెట్స్. మమ్మల్ని గాని, మా ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పారు. ఓకేనా? లేపోతే అదే కొన్ని సార్లు అకౌంటింగ్ ఇది కాదండి ఇలా వాడాలండి, ఇది కాదండి ఇలా చేయాలండి అని చెప్తే నీకు ఉద్యోగం తీసేస్తానంటారు. ఓడియమ్మ! ఇలాంటివేవన్నా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు. సో, ఇలాంటివన్నీ ఇంటిమిడేషన్ నేను ఎలా ఫేస్ చేయాలో ఇంకా చెప్పలేదు. ఏ ఏ థ్రెట్స్ ఉండొచ్చో చెప్తున్నాను. వే ఇన్ విచ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్ అదే ఇలా చెయ్యి, అలా రిపోర్ట్ చేయకు, ఇలా రిపోర్ట్ చెయ్యి అని చెప్పారాళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టుగా నేను రిపోర్ట్ చేస్తున్నాను. ఇలాంటి రిపోర్ట్ ఏమైనా చేసినప్పుడు, అప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఇంటిమిడేషన్ థ్రెట్స్ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఉద్యోగం తీసేస్తానంటున్నారు గదా! సో an individual attempting to influence decision-making process of professional accountant. Example with regard to awarding of contracts or application of accounting principles. అదే మీకు చెప్తున్నాను కదా! కొన్నిసార్లు వాడి డెసిషన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విధంగా నువ్వేదైనా, ఏ ఇంటిమిడేషన్ అయినా సరేరా! వాడికది ఫిజికల్‌గా ఇంటిమిడేట్ చేయాలని లేదంటే ఇప్పుడు వాడికి బెదిరించడమే ఇంటిమిడేషన్ కాదు. ఆడికి ఎలా అయినా బెదిరించొచ్చు. ఆ బెదిరించడంలో నేను చంపేత్తానని చెప్పొచ్చు, లేకపోతే నీ ఉద్యోగం నుంచి తీసేస్తానని చెప్పొచ్చు, నీ గురించి చెప్పేస్తానని చెప్పొచ్చు. ఇలా ఏమైనా చేయొచ్చు. దాన్ని ఏవైనా థ్రెట్స్‌లోకొస్తాయి. మీకు అర్థమవుతుందా? ఓకే. సో, ఇవి రకరకాల ఇంటిమిడేషన్ థ్రెట్స్. ఓకేనా? మీకు ఎగ్జామ్‌లో మీకు చెప్పాను. ఈ థ్రెట్స్‌కి సంబంధించి మీకు అడిగితే ఎలా అడగొచ్చు? ఇవేవైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఏ థ్రెట్ అవ్వచ్చు అని అడుగుతది. సో, మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ కరెక్ట్‌గా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు సార్ మరి ఈ థ్రెట్స్‌కి నేను ఎలా సార్ ఎదుర్కోవాలి? ఇప్పుడు ఈ థ్రెట్స్‌ని నేను ఎలా ఫేస్ చేయాలి? ఫస్ట్ ఆడు ఏం చెప్పాడంటే, ముందు మీరు ఏవైనా థ్రెట్స్ ఉన్నాయా అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మీరు జడ్జ్‌మెంట్ ఇచ్చే ముందు. ఏవైనా థ్రెట్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేస్తే, మీరు వీలైనంత ఆ థ్రెట్స్‌ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలో ఆ స్టెప్స్ తీసుకోవాలి. ఆ స్టెప్సే ఇప్పుడు చెప్తాను నేను. ఓకేనా? స్టెప్స్ కూడా తీసుకోలేకపోయారనుకోండి, మీరు ఆ ఎంగేజ్‌మెంట్‌ని యాక్సెప్ట్ చెయ్యకూడదు. లేదా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసుంటే అది వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేనది నోట్స్‌లో రాయలేదు ఆ పాయింట్. సో, మీరు మళ్ళీ చెప్తున్నాను. నేనేమంటున్నాను, ఫస్ట్ పాయింట్ మీరు ఖచ్చితంగా ఆ థ్రెడ్స్ ఏంటని ఐడెంటిఫై చేయాలి. అంటే మీరే చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్నప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నా, లేపోతే మీరు ఒక ఉద్యోగంలోకెళ్తామని అనుకున్నా, లేపోతే మీరొక ఫర్ సపోజ్ దాన్నేమంటారు? మీరొక ఫర్మ్‌కి ఏదైనా ఒక క్లయింట్‌కి ఆడిట్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు కూడా, మీరు ఫస్ట్ ఏవైనా థ్రెట్స్ ఉన్నాయా నాకని చూడాలి. ఈ థ్రెట్స్ వల్ల నా డెసిషన్ ఎఫెక్ట్ అవుతది అని అనిపించినప్పుడు, నువ్వు దానికి తగిన సేఫ్‌గార్డ్ మెజర్స్ అన్ని తీసుకోవాలి. అవి ఇప్పుడు చెప్తాను నేను. ఆ మెజర్స్ తీసుకోలేని ఎడల తీసుకుంటే ఓకే. తీసుకోలేని ఎడల నువ్వేం చేయాలి? ఆ ఎంగేజ్‌మెంటే యాక్సెప్ట్ చేయకూడదు. వద్దు సార్ నాకొద్దు. మనకొద్దు వర్కౌట్ కాదని చెప్పేయాలి. లేదు అంటే యాక్సెప్ట్ చేసేసుంటే అప్పటికే నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా? ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయం. ఓకే. అదేంటో చూద్దాం.
ఓకే. వాడేమంటాడు చూడండి, ప్రొఫెషనల్ అకౌంటెంట్ మీరు దీన్ని ఎలా అడ్రెస్ నేను ఇందాక మీకు చెప్పాను కదా! కొన్ని అడ్రెస్ చేయాలి. ఆ థ్రెడ్స్‌ని అడ్రెస్ చేయాలి. ఎలా అడ్రెస్ చేయాలి? సేఫ్‌గార్డ్స్ ఏంటి అని అడిగితే మీరు ఇలా రాయాలి. ఏం రాయాలో చూద్దాం. అడిషనల్ టైమ్ ఇవ్వాలండి. అంటే కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం దానివల్ల. ఓకేనా? లేతే క్వాలిఫైడ్ పర్సనల్ పెట్టడం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెడ్స్‌ని అవాయిడ్ చేయడానికి ఇలాంటివి ఏమైనా చేయొచ్చని చెప్తున్నాడు. అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెడ్స్ అంటే మీకు చెప్పాను కదా! అంటే నాకే అందులో స్టేక్ ఉంది. లేపోతే నాకేదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అందులో. ఓకేనా? ఇలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికి ఇంకా ఎక్కువ టైమ్ ఇచ్చి, ఓకే. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కదా! అని పైపైన వదిలేయడం. పైపైన చెక్ చేసి వదిలేయడం లాంటివి చేయకూడదు. దానికి ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వడం. లేకపోతే దానికి మంచి అంటే నువ్వు కాకపోతే ఇంకెవరినైనా పెట్టుకొని చేయించడం. ఇలాంటివి ఏవైనా చేసి దానికప్పుడు రిపోర్ట్ అనేది ఇవ్వాలి. అర్థమైందా? అలాగే హావింగ్ అన్ అప్రోప్రియేట్ రివ్యూస్ కాదు. రివ్యూవర్ who was not a member of the team or review the work performed or advise as necessary might address a self review threat. సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్ అంటే మీకేం చెప్పాను? మనమే చేసిన అకౌంట్స్ మనమే చెక్ చేసుకుంటాం. అలాంటప్పుడు మీరేం చేయాలి? వేరే ఒకడిని పెట్టుకొని, ఒక రివ్యూవర్‌ని పెట్టుకొని వాడి చేత రివ్యూ చేయించడం. వాడి టీమ్‌లో లేని వాడిని పెట్టుకొని వాడి చేత రివ్యూ చేయించడం. ఇప్పుడు పెద్ద పెద్ద డెలాయిట్ లాంటి వాటిలో జనరల్‌గా రకరకాల టీమ్స్ ఉంటాయి. ఒక 1,00,000 టీమ్‌లుంటాయి. 1,00,000 టీమ్‌లో ఒక టీమ్ ఒకటి చేస్తే, ఇంకో టీమ్ వాళ్ళు ఎళ్లి చెక్ చేయడం. ఎందుకంటే ఈ టీమ్ వాళ్ళు చేశారు కదా! ఇప్పుడు ఈ టీమ్ వాళ్ళే మళ్ళీ చెక్ చేస్తే దానివల్ల సెల్ఫ్ రివ్యూ థ్రెట్ ఉండొచ్చు. ఇంకో టీమ్ ఎళ్లి చెక్ చేయడం. అర్థమైందా? మనం క్వాలిటీ కంట్రోల్‌లో ఒక స్టాండర్డ్ చదువుకుంటాం. అక్కడ ఈక్యూసీఆర్ అని ఒకటి గురించి చదువుకుంటాం. ఎంగేజ్‌మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్ అని. ఓకేనా? సో, అలాంటి వాడిని అపాయింట్ చేసి రివ్యూ చేయించడం. బయటోడి చేత బేసిక్‌గా మన టీమ్ కాని వాడి చేత ఒకడు రివ్యూ చేయించడం. ఇలాంటివేమైనా చేయడం. ఓకేనా? యూజింగ్ డిఫరెంట్ పార్ట్నర్స్ అండ్ ఎంగేజ్‌మెంట్ టీమ్స్ విత్ సెపరేట్ రిపోర్టింగ్ లైన్స్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ నాన్ అష్యూరెన్స్ సర్వీసెస్ టు అన్ అష్యూరెన్స్ క్లయింట్ మైట్ అడ్రెస్ సెల్ఫ్ రివ్యూ. మళ్ళీ ఏమంటున్నాడు? ఒకడికి అష్యూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాం. అదే క్లయింట్‌కి ఇప్పుడు నాన్ అష్యూరెన్స్ సర్వీస్. సార్ మీకు చెప్పాను. అష్యూరెన్స్ సర్వీసెస్ అంటే ఒక పలానా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉంది లేదా అని చెప్పడానికి మమ్మల్ని అపాయింట్ చేశారు. ఓకేనా? పలానా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పడానికి ఒకదానికి అపాయింట్ చేశారు. ఇది అష్యూరెన్స్ సర్వీస్. నాన్ అష్యూరెన్స్ సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆడిట్ లాంటివేవో చేయమని మీకే చెప్పారు. అష్యూరెన్స్ సర్వీస్‌కి వీలైతే ఒక టీమ్‌ని, నాన్ అష్యూరెన్స్ సర్వీస్‌కి వీలైతే ఒక టీమ్. సెపరేట్ టీమ్స్ పెడితే సో దట్ థ్రెడ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చని చెప్తున్నాను. సో దట్ దానివల్ల సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్, అడ్వొకేసీ థ్రెడ్స్, ఫెమిలియారిటీ థ్రెడ్స్ పోవచ్చని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఇన్వాల్వింగ్ అనదర్ ఫర్మ్. నీ వల్ల ఇప్పుడు ఎంత చేసినా మా వాళ్ళందరికీ ఆడితో ఏదో సంబంధం ఉందని అనిపించింది. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు మహా అయితే జాయింట్ ఆడిట్ తీసుకో. జాయింట్ ఆడిట్ అంటే ఏంటి? ఇంకో ఆడిటర్‌ని పెట్టుకో. సో దట్ ఈ పలానా విషయాల్లో చెక్ చేయడానికి ఆ ఆడిటర్‌కి చెప్పు. "ఒరేయ్! ఇవి నాతో సంబంధం ఉంది. మా వాళ్ళతో సంబంధం ఉంది. అందుకే ఇవి నేను చెక్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ అవుద్ది. నువ్వే చెక్ చెయి." ఇలాంటివేమైనా మాట్లాడుకుంటే బెటర్ కదా! సో, ఇలాంటివి అడ్రెస్ చేయడానికి మీరప్పుడు ఏం చేయొచ్చు జాయింట్ ఆడిట్ లాంటివేమైనా ఎంటర్ అవ్వచ్చు. సో, ఇలాంటివేమైనా చేయొచ్చు. సెపరేటింగ్ ద టీమ్స్ వెన్ డీలింగ్ విత్ మ్యాటర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ నేచర్ మైట్ అడ్రెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అదే టీమ్స్ కూడా సెపరేట్ చేసేయండి. ఆర్టికల్ స్టూడెంట్స్ వేరు వేరేగా ఉంచండి. పెయిడ్ అసిస్టెంట్‌లు వేరు వేరేగా ఉంచండి. ఇలాంటివి ఏమైనా చేసి మీరు అప్పుడు దాని నుంచి దానివల్ల మీరు ఇంకా ఎఫెక్టివ్‌గా మీ ఆడిట్ అనేది కంటిన్యూ చేయగలరు. అర్థమవుతుందా? ఇవన్నీ స్టెప్స్. ఇవన్నీ చేయలేకపోతేనే మీకేం చేయమని చెప్పాను. ఇవన్నీ మీరు చేయలేని ఎడల ఆడిట్ మూసేసేయండి. ఆడిట్ వదిలేసుకోండి. ఎంగేజ్‌మెంట్ వదిలేసుకోండి. లేదు అంటే ఆల్రెడీ అప్పటికే యాక్సెప్ట్ చేసుంటే ఆహ్, యాక్సెప్టే చేయొద్దు. ఇకపైన చేయొద్దు. ఒకవేళ యాక్సెప్ట్ చేసేసుంటే వదిలేసుకోండి. లేదా అడ్రెస్ అయినా చేయండి. ఏదో ఒకటి చేయండి మరి మీరు. అర్థమవుతుందా? ఓకే. ఇది మనం ఇప్పటి వరకు చదువుకున్నవి థ్రెడ్స్. ఇవన్నీ రకరకాల థ్రెడ్స్. ఓకేనా? ఇక్కడ వరకు కొంచెం క్వెషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇకపైన మనం చదువుకున్నవన్నీ చాలా పిల్లబద్ద టాపిక్స్. ఈజీగా అయిపోతాయి ఇవన్నీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! బేసిక్‌గా మనం ప్రిన్సిపల్స్ ఒక 5 నేర్చుకున్నాం. థ్రెడ్స్ ఒక 5 నేర్చుకున్నాం. ఆ థ్రెడ్స్‌కి సంబంధించిన అడ్రెస్‌లు ఎలా చేయాలో చేసుకున్నాం. ఆ థ్రెడ్స్‌కి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు బేసిక్‌గా ఒక సీఏకి మెంబర్‌షిప్ రావాలంటే ఏంటి? ఇలాంటి రకరకాల చిన్న చిన్న ప్రొసీజరల్ యాస్పెక్ట్స్ నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి వినండి. ఓకే. ఫస్ట్ నీకొక సీఏ నువ్వు ఒక మెంబర్ అవ్వాలండి. మెంబర్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నేనిప్పుడు మాట్లాడుతున్నవన్నీ ఆహ్, చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్‌లో చెప్పినవి. ఓకేనా. చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ అని ఒకటుంది. ఆ యాక్ట్‌లో చెప్పిన విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఓకే. నువ్వు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో మెంబర్ అవ్వ ఒక ఇన్‌స్టిట్యూట్ మన ఐసీఐలో మెంబర్ అవ్వాలంటే, సార్ మెంబర్ అవ్వాలంటే నేను ఆల్రెడీ మీరందరూ స్టూడెంట్స్. పాస్ అయిపోయాక మీరేమవుతారు? మెంబర్స్ అవుతారు. పాస్ అయిపోయిన వెంటనే మెంబర్ అయిపోతాం కదా! దానిదేముంది సార్ అంటే, అలా అయిపోవు మెంబర్. మెంబర్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ మెంబర్‌షిప్ ఫీస్ కట్టాలి. మెంబర్‌షిప్‌కి అప్లై చేయాలి. అప్లికేషన్ పెట్టుకోవాలి. మెంబర్‌షిప్ ఫీస్ రెగ్యులర్‌గా రెన్యూ చేయించుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తే నువ్వు మెంబర్‌గా కంటిన్యూ అవుతావు. లేకపోతే నువ్వు మెంబర్ అవ్వవు. అర్థమవుతుందా? సో, నువ్వు మెంబర్‌షిప్ నీకు రావాలి అంటే, మందికి మెంబర్‌షిప్ రాదని చెప్తున్నాడు. అది ఎవరో చూద్దాం ఫస్ట్. దానివల్ల మీకు అర్థమైపోద్ది. మిగతా వాళ్ళందరూ ఆఫ్‌కోర్స్ మెంబర్‌షిప్ రావాలంటే పాస్ అవ్వాలిరా. ఫస్ట్ పాయింట్ అయితే ఈజీ. ఎగ్జామ్ పాస్ అయితే మెంబర్‌షిప్ వస్తది. బట్ ఆ మెంబర్‌షిప్‌కి అప్లై చేసుకొని ఫీస్ కట్టాలి. ఎవరెవరికి ఇనెలిజిబులో చూద్దాం ఫస్ట్. ఓకేనా? అండర్ 21 ఇయర్స్. పెద్ద పెద్ద కాలేజ్‌లో చదివావు నువ్వు. ఓకేనా? పెద్ద పెద్ద కాలేజుల్లో చదివినప్పుడు నీకు తెలుసు పెద్ద పెద్ద కాలేజ్ అంటే నేను ఏ కాలేజీల గురించి మాట్లాడుతున్నాను. అంత పెద్ద కాలేజీలో చదివినప్పుడు కొన్ని సార్లు 21 ఇయర్స్ కన్నా ముందే పాస్ అయిపోవచ్చు నువ్వు.
నిబ్బా నిబ్బీలు ఎవరైనా ఉన్నారనుకోండి. ఫస్ట్ అటెంప్ట్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ క్వాలిఫై అయిపోయారు. జస్ట్ 20 ఇయర్స్‌కే సీఏ పాస్ అయిపోయారు. ఓకేనా? మన చేతిలో సీఏ డిగ్రీ ఉంది. మనం 'బాలసుబ్రహ్మణ్యం' గారు చెప్పినట్టు సాంగ్ పాడుకుంటూ మనం సీఏ అయిపోయాం. ఓకేనా? సో, నీకు 21 ఇయర్స్ వచ్చే వరకు నీకు మెంబర్‌షిప్ ఇవ్వరు. నువ్వు సర్టిఫికేట్ పెట్టుకున్నావనుకో, సర్టిఫికేట్ రిజెక్ట్ చేస్తారు. కింద రాస్తారనమాట. ఏమని రాస్తారు? కింద మీకు క్లియర్‌గా రాసి ఇచ్చేస్తారు. ఏమని? "ఒరేయ్! నువ్వు నిబ్బగడివి, లేదా నువ్వు నిబ్బివి. నీకిప్పుడే రాదు. 21 ఇయర్స్ తర్వాత రా అప్పుడు ఇస్తానని" చెప్తారు. నీకు అర్థమవుతుందా? సో, క్లియర్‌గా 21 ఇయర్స్ వచ్చాకనే నీకు మెంబర్‌షిప్ అనేది వస్తది. ఓకే. నువ్వు అన్‌సౌండ్ మైండ్ అయితే నీకివ్వరండి. నువ్వొక తేడాగాడివంటే నీకసలు ఒక బేసిక్ ఇప్పుడు సీఏ అయ్యాక నువ్వెన్ని జడ్జ్‌మెంట్స్ ఇవ్వాలి? నువ్వే మెంటలోడివి. నువ్వు మెంటలోడివైతే అన్‌సౌండ్ మైండ్ అంటే మనం చదువుకున్నాం కదా! కాంట్రాక్ట్ యాక్ట్‌లో అన్‌సౌండ్ మైండే. ఓకేనా? నువ్వొక మెంటలోడివి బేసిక్‌గా. ఓకేనా? నువ్వు మెంటలోడివి ఒక జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా ఇవ్వలేవు అని అనిపించినప్పుడు నీలాంటోడికి మెంబర్‌షిప్ ఇస్తారా? ఇవ్వరు. అండ్ స్టాండ్స్ సో అడ్జస్డ్ బై కాంపిటెంట్ కోర్ట్. అంటే అన్‌సౌండ్ మైండ్ అంటే మా పక్కింటోడు చెప్పాడనుకో నేను మెంటలోడినని అలా అవ్వదు. కోర్ట్ తేల్చి చెప్పింది ఏమని? నువ్వు అన్‌సౌండ్ మైండ్ అని. అలాంటప్పుడు నాకు మెంబర్‌షిప్ ఇస్తారా? అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే ఐపీ పెట్టేసాను. అన్‌డిశ్చార్జ్డ్ అంటే ఇంకా నా ఐపీ పీరియడ్ నడుస్తుంది. ఓకే. బేసిక్‌గా నన్ను ఇంకా డిశ్చార్జ్ చేయలేదు నన్నింకా. ఓకేనా? ఇంకా అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ గానే ఉన్నాను. నాలాంటోడు మెంబర్‌షిప్‌కి అప్లై చేయొచ్చా? నువ్వు ఇప్పటికే ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నావు. నీకు మెంబర్‌షిప్ ఇస్తారా? ఇవ్వరు. లేదా నువ్వు డిశ్చార్జ్ అయిపోయావు. ఇన్సాల్వెంట్‌గా డిశ్చార్జ్ అయిపోయావు. అంటే ఇక పైన నువ్వు ఇన్సాల్వెంట్‌గా నిన్నెవరు డిక్లేర్ చేయరు. అంటే ఐ మీన్ ఇన్సాల్వెన్సీ స్టేజ్ అనేది నీది పోయింది. బట్ హి హాస్ నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ కోర్ట్ సర్టిఫికేట్ స్టేటింగ్ దట్ ఇన్సాల్వెన్సీ వాస్ కాజ్డ్ డ్యూ టు మిస్‌ఫార్చ్యూన్ బట్ నాట్ డ్యూ టు మిస్‌కండక్ట్ ఆన్ హిస్ పార్ట్. అంటే ఏదో బ్యాడ్ లక్ వల్ల నేను ఇన్సాల్వెన్సీ పెట్టాల్సొచ్చిందండి. అంతేగాని నేను కావాలని ఏదో జనాల్ని మోసం చేద్దామని పెట్టలేదండి అని ప్రూవ్ చేసుకోవాలి. ఎవడ్రా అందరూ అదే చేత్తార్రా. అందరూ ప్రూవ్ చేసుకుంటారు. ఎవడైనా ప్రూవ్ చేసుకుంటారు. ప్రతివోడు ఐపీ పెట్టిన ప్రతివోడు మంచోడనే అంటాడు. మరి ఇంకేం చేస్తాం? అందరూ బ్యాడ్ లక్ అనే అంటారు. అందరూ ఆ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకో కోర్ట్ నుంచి. ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని అటాచ్ చెయి. ఇప్పుడు ఓకే. కోర్ట్ చెప్పింది కాబట్టి నువ్వు మంచోడివి. పొరపాటున నీ బ్యాడ్ లక్ వల్లే నువ్వు అనవసరంగా ఇన్సాల్వెన్సీ పెట్టాల్సొచ్చింది అని చెప్పి కోర్టే డిక్లేర్ చేసింది కాబట్టి అప్పుడు నీకేం చేస్తారు? మెంబర్‌షిప్ ఇస్తారు. నీకు అర్థమవుతుందా? తర్వాత కన్విక్టెడ్ బై కాంపిటెంట్ కోర్ట్ వితిన్ ఆర్ ఔట్‌సైడ్ ఇండియా ఆఫ్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్ ఆర్ పనిషబుల్ విత్ ఇది తీసేయండి. పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ బై ఆర్డర్ ఇన్ రైటింగ్ రిమూవ్ ద డిసేబిలిటీ. అంటే కాంపిటెంట్ కోర్ట్, హైకోర్టు, సుప్రీం కోర్ట్ ఏదో కోర్ట్ ఒక దొంగతనం కేసులో నన్ను అరెస్ట్ చేశారనుకో. ఓకేనా? ఒక మర్డర్ కేసులో నన్ను అరెస్ట్ చేశారు. మోరల్ టర్పిట్యూడ్ అంటే అదేదైనా అవ్వచ్చురా. రేప్ కేస్, మర్డర్ కేస్, దొంగతనం కేస్ ఏదైనా కేస్. ఒక ఎదవ కేస్ బేసిక్. ఓకేనా? అలాంటి కేసులో నన్ను అరెస్ట్ చేసి, ఇంకా నాకా ఆహ్, నన్ను అరెస్ట్ చేశారనుకోండి ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అప్పుడు నాకు మెంబర్‌షిప్ ఇస్తారా? ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మెంబర్‌షిప్ ఉన్నా కూడా లాగేసుకుంటారు. అండ్ ఆల్సో ఇక్కడేం చెప్తున్నాడు చూడండి. అన్‌లెస్ సెంట్రల్ గవర్నమెంట్ బై ఆర్డర్ ఇన్ రైటింగ్ రిమూవ్డ్ ద డిసేబిలిటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్పింది? ఓకే. ఈడిక పైన ఈడు మంచోడు అయిపోయాడురా. నేను చూసాను గమనించాను నేను క్లోజ్‌గా. ఈడిక పైన మంచోడే. మంచోడిగానే బిహేవ్ చేస్తాడు. అని అనిపించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చిందనుకోండి అప్పుడు నన్ను అపాయింట్ చేస్తారండి మళ్ళీ మెంబర్‌గా. అర్థమైందా? అంటే నేను బేసిక్‌గా ఎవరెవరికి ఎంతెంత తెచ్చుకోవాలో అంత తెచ్చుకుంటే నీకు మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ ఎళ్ళాలి. అది మ్యాటర్. ఓకేనా? ఇది మెంబర్‌షిప్ రావాలంటే నువ్వు చేయాల్సిన పని. రిమూవ్డ్ ఫ్రమ్ మెంబర్‌షిప్ ఆఫ్ ఐసీఏ డ్యూ టు ప్రొఫెషనల్ మీరు మన కింద చెప్పాను కదా! రేపు, ఎల్లుండి మనం నేర్చుకుంటాం 2 షెడ్యూల్స్ అని. ఈ 2 షెడ్యూల్స్‌లో మీరేదైనా మిస్‌కండక్ట్ అని కొన్ని రకరకాల ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్స్ అంటే ఏంటి? అదర్ మిస్‌కండక్ట్స్ అంటే ఏంటి? మనం చదువుకుంటాం. అలాంటి మిస్‌కండక్ట్ ఏమైనా చేసావు? ఇప్పుడు అలాంటప్పుడు కూడా నీకు మెంబర్‌షిప్ ఇస్తారా? ఇవ్వరు. నీకు అర్థమవుతుందా? సో, ఇలాంటి సందర్భాల్లో నీకు మెంబర్‌షిప్ అనేది మీ చేతికి రాకపోవచ్చు. ఓకేనా? కాదా? చెప్పండి. క్లియరా? కాదా? ఇది మ్యాటర్. ఓకే. సరే ఓకేరా నీకు మెంబర్‌షిప్ వచ్చేసింది. మెంబర్‌షిప్ వచ్చాక ఏం చేస్తారు నువ్వు? సీఏ పాస్ అయిపోయావు. మెంబర్‌షిప్ వచ్చేసింది. అప్లై చేస్తావు. మెంబర్‌షిప్ రెన్యువల్ ఫీస్ కట్టేస్తున్నావు. అన్నీ ఓకే బానే ఉన్నాయి. నువ్వు ఉద్యోగంకెళ్ళొచ్చు. ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అంతేనా? ప్రాక్టీస్ పెట్టుకోవడం అంటే ఏంటి? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఓపీకి అప్లై చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒకటి అప్లై చేయాలి. నీకు అప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది నువ్వు నీ ఆఫీస్ రూమ్‌లో పెట్టుకుంటారు మీ సీఏలందరూ. ఓకేనా? నువ్వు ఆ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ నీ చేతిలో ఉండాలి బేసిక్‌గా. ఓకేనా? అది కూడా ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఇయర్ ఫీస్ కట్టుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ పనులన్నీ ఉంటాయి మళ్ళీ యాస్ యూజువల్. ఓకే. ఇప్పుడంట కొన్ని సార్లు కొంతమందిని డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అని అనుకుంటామంట. మామూలుగా మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ఆళ్ళ దగ్గర సీఓపీ ఉందని. కొన్ని పనులు చేస్తే నువ్వు డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అని అనుకుంటామంట. డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ కాబట్టి నువ్వేం చేయాలప్పుడు? అన్నీ మూసుకొని నువ్వేం చేయాలి? సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవాలి నువ్వు. అర్థమైందా? అప్లై చేసుకోకపోతే నీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. సో, అర్థమవుతుందా? సో, బేసిక్‌గా నువ్వు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్‌కి అప్లై చేసుకొని అదొచ్చేసి దానికి తగినట్టుగా నువ్వన్నీ బిహేవ్ చేస్తే ఓకేరా. లేదు నువ్వసలు ప్రాక్టీస్ సర్టిఫికేట్‌కి అప్లై చేయలేదు. చేయకుండా కొన్ని పనులు చేస్తే మేము డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అని అనుకుంటాం. అలాంటప్పుడు మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. నువ్వు ఎటువంటివి పాటించాలో సీఓపీ ఉన్నోళ్ళు అన్నీ నువ్వు పాటించాలి. అదేంటి చూద్దామా? ఏ మెంబర్ ఆఫ్ ఐసీఏ షాల్ బి డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ ఇఫ్
హి ఎంగేజెస్ హిమ్‌సెల్ఫ్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటెన్సీ అంటే నువ్వు ఎవడిదైనా అకౌంట్స్ తయారు చేస్తున్నావు అనుకోరా. ఉద్యోగం చేస్తే వేరు. మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఉద్యోగంలో ఉండి ఆ కంపెనీకి అకౌంటెంట్‌గా ఎంప్లాయ్ అయ్యావనుకో. అలాంటప్పుడు ఓకేరా. నువ్వు ఆ కంపెనీకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఆ కంపెనీ అకౌంట్స్ నువ్వు తయారు చేస్తున్నావు. అంటే ఉద్యోగం అయితే చేయట్లేదు అక్కడ నువ్వు. తయారు చేస్తున్నావు అకౌంట్స్. అలాంటప్పుడు నువ్వు డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అయిపోతావు. అర్థమైందా? మీ ఫ్రెండ్స్ చాలా మంది చేస్తుంటారు కదా! సైడ్ బిజినెస్‌లు ఆళ్ళందరికి చెప్పండి డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అయిపోతావు నువ్వని. అర్థమవుతుందా? తర్వాత ఆఫర్స్ టు పెర్ఫార్మ్ సర్వీసెస్ ఇన్వాల్వింగ్ ఆడిటింగ్ ఆర్ ప్రిపరేషన్, వెరిఫికేషన్, సర్టిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ హోల్డ్ హిమ్సెల్ఫ్ యాస్ అకౌంటెంట్. అంటే బేసిక్‌గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేను వెరిఫై చేస్తానండి. మీరేం బాధపడకండి. ఇలాంటివేవైనా వేరే వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ ఏవైనా వాళ్ళ వెరిఫికేషన్ సర్వీసెస్, ఆడిట్ సర్వీస్ ఏవైనా నువ్వు చేస్తానని చెప్పావు లేదా చేసావు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చెయ్యాల్సిన అవసరమే లేదు. నువ్వు చేస్తానని చెప్పినా కూడా చాలు. అప్పుడు కూడా నువ్వేమైపోతావంట డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అయిపోతావు. మీకు అర్థమవుతుందా? సో, చెయ్యాల్సిన అవసరమే లేదు. చేస్తానని చెప్పినా కూడా తప్పే. మీకు అర్థమవుతుందా? తప్పంటే డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అయిపోతుంది. నెక్స్ట్. Renders professional services about matters of principles or relating to accounting presentation or certification of financial facts or data. అదే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎలా అప్లై చేయాలి? ఇండేస్‌లో ఎలా అప్లై చేయాలి? ఇలాంటివన్నీ నువ్వు చెప్తానని చెప్పావు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవేవి ఎలా అప్లై చేయాలో నువ్వు చెప్తానని చెప్పావు వాళ్ళకి. నువ్వే గైడెన్స్ ఇస్తున్నావు. ఓకేనా? లేదా వాళ్ళ ఫైనాన్షియల్ డేటా ఎలా ప్రెజెంట్ చేయాలి? ఇవన్నీ చేస్తున్నావు నువ్వు బేసిక్‌గా. ఆళ్ళ దగ్గర ఎంప్లాయీగా ఉండి నువ్వు చేసుకోరా మాకు పర్లేదు. ఎంప్లాయీగా ఉండకుండా వాళ్ళకి నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అవుతావు. నీకు అర్థమవుతుందా? నిజమే. తర్వాత ఫర్ సచ్ అదర్ సర్వీసెస్ ఇన్ ఒపీనియన్ ఆఫ్ కౌన్సిల్ ఆర్ రెండెడ్ బై సీఎన్ ప్రాక్ట్. ఇంకేమైనా సర్వీసెస్ ఒకవేళ కౌన్సిల్ చెప్పిందనుకోండి. కౌన్సిల్ అంటే మనకి ఈ కౌన్సిల్ ఉంటది. ఇక్కడ మన సీఏ వాళ్ళకి. ఓకేనా? కౌన్సిల్ చెప్పిందనుకోండి ఏమని? ఓకే. ఈ పలానావన్నీ చేస్తే కూడా నువ్వు ఖచ్చితంగా సీఏ ఇన్ ప్రాక్టీస్ చేసే పనులు ఇవన్నీ. సో, నువ్వు కూడా ఇవి చేస్తే అప్పుడు కూడా అవేమవుతావు? నువ్వు కూడా ఏమవుతావు? డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అయిపోతావు అని చెప్తారు. అర్థమైందా? అదొక 28 సర్వీసెస్ లిస్ట్ ఉంటదిరా. మీరు ఐసీఐ బుక్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి 28 సర్వీసెస్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా కొన్ని సర్వీసెస్. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడం. బ్యాంకుల్లో ప్రొజెక్షన్స్ అడుగుతారు. ఆ రిపోర్ట్స్ తయారు చేయడం. లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇంకేమైనా ఇష్యూరెన్స్ రిపోర్ట్స్ తయారు చేయడం. వాళ్ళకి సంబంధించిన ఇంకేమైనా సర్వీసెస్. మీకు చాలా కుప్పడి సర్వీస్ ఉంటాయి అందులో. మీరు జస్ట్ అలా పైపైన అవన్నీ చూసుకోండి ఒకసారి. ఒకసారి బేసిక్ రీడ్ ఇచ్చేయండి ఒకసారి. ఓకేనా? ఇలాంటి సర్వీస్ ఏమైనా చేసుకోండి. కానీ కొన్ని సర్వీసెస్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నోళ్ళు కొన్ని సర్వీసెస్ చెయ్యకూడదు. అవేంటో చూద్దాం. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. వాళ్ళకి సంబంధించిన పోర్ట్‌ఫోలియో నువ్వు మేనేజ్ చేస్తున్నావు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ నువ్వే హ్యాండిల్ చేస్తావు. పోర్ట్‌ఫోలియో మేనేజర్ అంటే తెలుసు కదా! వాళ్ళ డబ్బులు నీకిచ్చారు. నువ్వు వాళ్ళ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ చేస్తున్నావు. అర్థమైందా? ఇవి సీఓపీ ఉన్నోళ్ళు ఎవరు చేయకూడదు. అండర్ రైటింగ్ అరేంజ్‌మెంట్. అంటే బేసిక్‌గా అండర్ రైటర్‌గా బిహేవ్ అండర్ రైటర్ అంటే ఏంటి? మీకు కంపెనీ షేర్స్ ఇష్యూ చేయడానికి పబ్లిక్‌లోకెళ్తది. మినిమమ్ సబ్‌స్క్రిప్షన్ రాకపోతే సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ అయిపోద్ది. సెబీ రూల్స్ ప్రకారం. ఆ మినిమమ్ సబ్‌స్క్రిప్షన్ రాకపోతే నేను సబ్‌స్క్రైబ్ చేస్తానులే అని చెప్పేవాడిని ఏమంటాం మనం? అండర్ రైటర్ అంటాం. బేసిక్‌గా ఆడు గ్యారంటీ ఇస్తాడు. ఓకే. మినిమమ్ ఇంతమంది సబ్‌స్క్రైబ్ చెప్తే నేను కొంటానులే అని చెప్తాడు. దానికి ఆడు కమిషన్ తీసుకుంటాడు. ఓకేనా? అలా అండర్ రైటర్‌గా బిహేవ్ చేయకూడదు నువ్వు. సీఏలు ఎవరు చేయకూడదు. అండ్ బ్రోకింగ్ సర్వీసెస్ సేమ్ స్టాక్ బ్రోకర్‌గా కూడా నువ్వు బిహేవ్ చేయకూడదు. అర్థమైందా? ఈ రిలేటెడ్ సర్వీసెస్ ఏవి కూడా నువ్వు ప్రాక్టీస్‌లో ఉండి చెయ్యకూడదు. మీకు అర్థమవుతుందా? తర్వాత కానీ సీఏ ఇన్ ప్రాక్టీస్ క్యాన్ లెండర్ కాదు. అది రెండర్. క్యాన్ రెండర్ ఆహ్, ఎంటైర్ రేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్ ఏమైనా చేసుకోవచ్చు నేను. ఓకేనా? మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్ ఏమైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాడు. రికవరీ కన్సల్టెంట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్‌లో రికవరీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రికవరీ ఏజెంట్ కాదు నువ్వు. రికవరీ కన్సల్టెంట్. రికవరీ ఏజెంట్ అంటే ఇంటికెళ్ళి పేక పట్టుకొని ఆడికి డబ్బులు అడిగేవాడు రికవరీ ఏజెంట్. రికవరీ కన్సల్టెంట్ అంటే ఎలా చేస్తే బెటర్? ఎలా రికవర్ చేద్దాం మనం డబ్బులు? అలాంటి ప్లాన్‌లేసేవాడు కన్సల్టెంట్ అవుతాడు. ఓకే. రికవరీ కన్సల్టెంట్‌గా చేయొచ్చు. ఇన్స్యూరెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజరీ ఇంక్లూడింగ్ ఇన్స్యూరెన్స్ బ్రోకరేజ్. అంటే మీకు అదే చెప్తున్నాను కదా! ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. అర్థమైందా? అలాంటివి ఏమైనా చేసినా పర్వాలేదు. అడ్మిన్ సర్వీసెస్ విత్ నో ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ క్లెరికల్ నేచర్. అంటే ఏవైనా చిన్న అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఏవైనా కూడా మీరు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ డిపాజిట్ చేసే వర్క్స్ గాని, లేకపోతే పేరోల్ సర్వీసెస్ గాని ఇలాంటివి ఏవైనా కూడా. ఓకేనా? ఇలాంటివి ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ అక్కర్లేదు. అలాంటి చిన్న సర్వీస్ ఏవైనా బేసిక్‌గా అలాంటివి ఏవైనా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఇంకొక పాయింట్. ఇది మీకు బిట్ కింద అడగొచ్చు. వెన్ సీఏ రెండర్స్ సర్వీస్ విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మీరు డిఫెన్స్‌లోనో, నేవీలోనో అలాంటి వాటిలో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి. ఓకేనా? అలాంటి వాళ్ళని కూడా మేమేమనుకుంటామంట డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అని అనుకుంటాము. మీకు అర్థమవుతుందా? సో, వాళ్ళు కూడా డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అవుతారు. ఓకే. క్లియర్? ఇది మ్యాటర్. ఇది. సరే ఓకే. నేను సీఏ పాస్ అయిపోయాను. అవన్నీ రూల్స్ అన్నీ పాటిస్తున్నాను. ఇప్పుడు నా సీఏ అనే పేరుని నేను ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు?
నేను ఏ ప్రదేశాల్లో సీఏ అనే డెసిగ్నేషన్ వాడుకోవచ్చు. నేను సీఏ అయితే నేను సీఏ కాకుండా ఇంకేమైనా డెసిగ్నేషన్ వాడుకోవచ్చా? ఓకే. ఆడేం చెప్పాడు చూడండి. మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ యూజింగ్ డెసిగ్నేషన్ అదర్ థాన్ సీఏ. నువ్వు సీఏ అయ్యావనుకో, నువ్వు సీఎంఏ కూడా అయ్యావనుకో, ఆఫ్‌కోర్స్ నువ్వు కాస్ట్ అకౌంటెంట్ దేవి ప్రసాద్ అని ఎక్కడ చెప్పకూడదు. నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ దేవి ప్రసాద్ అనే చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఓకేనా? తర్వాత ఇఫ్ మ కానీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళే చెప్పారు. కాస్ట్ అకౌంటెంట్‌గా నిన్ను నువ్వు డెసిగ్నేట్ చేసుకోకూడదని. కానీ చివర్లో ఏం చెప్పారంటే ఆహ్, అంటే లాస్ట్‌లో పేరంతా రాసేసాక ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ అని రాసుకోవచ్చు. అంటే అసోసియేట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఫెలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని రాసుకోవచ్చని చెప్పారు. క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా? సో, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ అని రాసుకోవచ్చు. బట్ నిన్ను నువ్వు డెసిగ్నేట్ చేసుకోకూడదు. ఇక్కడ రాసాను చూడండి. కెనాట్ డెసిగ్నేటెడ్ యాస్ కాస్ట్ అకౌంటెంట్ నార్ స్టేట్ కెనాట్ బి డెసిగ్నేటెడ్ యాస్ కాస్ట్ అకౌంటెంట్ డెసిగ్నేట్ చేసుకోకూడదు. అంటే ఏదైనా ఆడిట్ చేపించుకునేటప్పుడు నేను కాస్ట్ అకౌంటెంట్ అండి అని చెప్పుకోకూడదు. అర్థమైందా? ఎయిదర్ అది చేయాలిరా లేదా ఇది చేయాలిరా. నువ్వు 2 క్వాలిఫికేషన్స్ ఉంటే నువ్వేదో అదైనా చెయ్యి, ఇదైనా చెయ్యి. 2 చేయడానికి అవ్వదు. అందుకే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో 2 కట్టించేస్తే వేస్ట్. ఒకటే ఏదో కట్టుకుంటారు. అర్థమైందా? త ఇఫ్ మర్చెంట్ మీరు షేర్స్ ఇష్యూ చేసినప్పుడు షేర్స్‌కి మర్చెంట్ బ్యాంకర్ అని ఒకడుంటారు. లేదా అడ్వైజర్ అని కొంతమందిని పేరు రాస్తారు కొంతమంది. ఈ ప్రాస్పెక్టస్‌లో రాస్తారనమాట. మా మర్చెంట్ బ్యాంకర్ వీళ్ళు, మా అడ్వైజర్స్ వీళ్ళు అని చెప్పి రాస్తారు. దాని కింద సీఎల్‌ని అపాయింట్ చేయొచ్చనమాట. కాపోతే అక్కడ క్లియర్‌గా రాయాలి. మర్చెంట్ బ్యాంకర్ ఆర్ అడ్వైజర్ అని హెడ్డింగ్ పెట్టి, ఆ హెడ్డింగ్ కింద మీ పేరు రాయాలి. ఇదిగో పలానా వాడు మర్చెంట్ బ్యాంకర్‌గా ఉంటున్నాడు ఈ ఇష్యూకి అని చెప్పి రాసుకోవచ్చు. అర్థమైందా? హౌవెవర్ ద నేమ్ అండ్ అడ్రెస్ ఆఫ్ సచ్ సీఏ ఆర్ సీఎఫ్ఎం షుడ్ నాట్ అపియర్ ప్రామినెంట్‌లీ. ఓకే. రాసుకో. కానీ ఆహ్, అదే పెద్ద లెటర్స్‌తో హైలైట్ చేసి సీఏ, సీఏ, సీఏ అని అన్ని సార్లు చెప్పకూడదు. నువ్వక్కడ మర్చెంట్ బ్యాంకర్‌గా ఆ కంపెనీకి నువ్వు ఉంటున్నావు. నువ్వు సీఏగా ఎళ్ళకూడదు మళ్ళీ. మీకు అర్థమవుతుందా? సో, అది నువ్వు గుర్తుపెట్టుకో. తర్వాత If directors in companies or members of political parties or CAs in political parties not permitted to mention the position prohibited since well అదేరా. మీరు ఒక పొలిటికల్ పార్టీలో మీరు ఒక మెంబర్ అనుకోండి. కొంతమంది ఉంటారు కదా! మీకు తెలుసు కదా! సీఏలు పొలిటికల్ పార్టీలో ఎవరున్నారంటే మనకు ఒకటే పేరు గుర్తొస్తుంది. మీకు గుర్తొస్తే గుర్తొచ్చింది లేకపోతే లేదు. సో, మీకు ఎవరైనా గుర్తొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ సీఏ అని చెప్పుకోకూడదు. మీకు అర్థమైందా? అంతెందుకు పోనీ మన లోకల్‌లో వదిలేయండి. ఇప్పుడు పీయూష్ ఏనా అతని పేరు పీయూష్ అనుకుంటా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ. సో, అలాంటి వాళ్ళెవరు కూడా మళ్ళీ సీఏ అని వాడుకోకూడదు మళ్ళీ. అర్థమవుతుందా? ఇది మ్యాటర్. ఓకే. అలాగే మీరు కంపెనీస్‌లో ఉన్నప్పుడు కూడా సీఏ అని మీ పేరు పెట్టుకోకూడదు ఎక్కడ. ఓకే. తర్వాత మీ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్‌లో ఎక్కడ కూడా మీరు ఇన్‌కమ్ టాక్స్ కన్సల్టెంట్, కాస్ట్ అకౌంటెంట్, సీఎస్ లేపోతే కాస్ట్ కన్సల్టెంట్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, కార్పొరేట్ లాయర్ ఇలాంటి ఏ పదాల్ని వాడకూడదు. ఇలాంటి ఎటువంటి పదాలు మీరు వాడకూడదు. సీపీఏ అనే పదం కూడా వాడకూడదు. సీపీఏ అంటే ఏంటి? సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అని కూడా రాసుకోకూడదు. ఓకేనా? కానీ ఒకవేళ ఐసీఏఐకి వేరే కంట్రీస్‌తో ఏదైనా మెంబర్‌షిప్ ఎంఓయూ ఉండి, మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫారెన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా రికాగ్నైజ్ చేసే కోర్స్ ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీఏ లాగా ఆళ్ళకి ఏదైనా కోర్స్ ఉందనుకోండి ఒకవేళ. ఆ కోర్స్‌ని ఐసీఐ ఇద్దరు అండర్‌స్టాండింగ్‌తో ఓకే. వాళ్ళ డెసిగ్నేషన్ ఏదైనా వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ అని ఒక కోర్స్ ఉంది. ఆ డెసిగ్నేషన్ వస్తే సీఏ పక్కన ఎక్స్‌వైజెడ్ పెట్టుకోవచ్చు మా కంట్రీలో అని చెప్పి మనం ముందే అగ్రీమెంట్ ఎంటర్ అయ్యామనుకోండి. ఐసీఐ వాళ్ళు వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌తో ఎంటర్ అయిందనుకోండి. అప్పుడు వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? ఇది మ్యాటర్. ఓకే. సో, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? ఇది మ్యాటర్. ఓకే. తర్వాత ఆ! అయిపోవచ్చింది ఈరోజు ఆల్‌మోస్ట్. ఇప్పుడు మెంబర్స్‌లో 2 రకాలు. అసోసియేట్ మెంబర్స్, ఫెలో మెంబర్స్. ఏసీఏ, ఎఫ్‌సీఏ. మీరు సీఏ అయిపోయినంటే సీఏలందరూ ఎఫ్‌సీఏలు కాదు. లేకపోతే సీఏలందరూ ఏసీఏలు కాదు. ఫస్ట్ ఏసీఏ అవుతారు. తర్వాత ఎఫ్‌సీఏ అవుతారు. సరే ఏసీఏ అంటే ఏంటి? పాస్ అయిపోయిన వెంటనే మెంబర్‌షిప్ అప్లై చేస్తే నీకొచ్చేదాన్ని ఏమంటావు ఏసీఏ. ఇప్పుడు నేను ఏసీఏ. నేను 5 ఇయర్స్ ప్రాక్టీస్‌లో ఉన్నాననుకోండి. కంటిన్యూయస్‌గా 5 ఇయర్స్ ప్రాక్టీస్‌లో ఉన్నా. అప్పుడు నన్ను ఏమని రికాగ్నైజ్ చేస్తారంటే ఎఫ్‌సీఐ, ఎఫ్‌సీఏ అని రికాగ్నైజ్ చేస్తారు. అసోసియేట్ మెంబర్ హూ హాస్ బీన్ ఇన్ కంటిన్యూయస్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. ఇండియాలో అది కూడా చూసారా? ఫర్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ ప్రాక్టీస్‌లో ఉంటే నాకు ఏ డెసిగ్నేషన్ వస్తది ఏసీఏ నుంచి? ఎఫ్‌సీఏ అని వస్తది. మీరు గుర్తుపెట్టుకోండి. సార్ 5 ఇయర్స్ కంటిన్యూయస్‌గా చేయాలని అంటున్నారు కదా! చేయకపోయినా కూడా ఒకవేళ ఇన్‌స్టిట్యూట్ కనిపించిందనుకోండి 5 ఇయర్స్‌కి కంటిన్యూయస్‌గా చేసే అంత సత్తా ఈడి దగ్గరుంది. లేపోతే వీడికి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఈడి దగ్గరుంది అని అనిపించినా కూడా నువ్వు యాక్చువల్‌గా 5 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్‌లో లేకపోయినా, ఉద్యోగం చేస్తున్నా లేపోతే అక్కడక్కడగా 1 ఇయర్ ఎక్కడో ప్రాక్టీస్‌లో ఉన్నావు. మళ్ళీ తర్వాత ఒక 2 ఇయర్స్ ఉన్నావు. ఇలాంటివి ఉన్నా కూడా నీకు ఆ ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ ఉంది అని అనిపిస్తే వాళ్ళు ఎఫ్‌సీఏ నీకిచ్చేయొచ్చంట. వాళ్ళ ఇష్టం అది. నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నాక వాళ్ళు చెక్ చేసి వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి. అర్థమైందా? సో, అది ఏసీఏకి, ఎఫ్‌సీఏకి తేడా. ఓకే. కొన్ని కొన్ని సార్లంట నువ్వు మెంబర్‌గా ఉన్నావు. మెంబర్‌గా నీ పేరు రాసారు. కొన్ని కొన్ని సార్లు నీ పేరు తీసేస్తారంట. కట్ చేస్తారు. ఈడు సీఏ కాదని. నీకో మెంబర్‌షిప్ ఉన్నప్పుడు అది కట్ చేస్తారంట. ఇప్పుడు చూద్దామా?
నువ్వు చనిపోతావు. బేసిక్‌గా మరిప్పుడు ముసలైపోయారు ఎవరో, సీఏ ఎవరో చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మెంబర్‌షిప్ నేమ్ అనేది కట్ చేసేస్తారు. వాళ్ళ పేరు అక్కడి నుంచి తీసేస్తారు. ఫ్రమ్ హూమ్ రిక్వెస్ట్ ఈస్ రిసీవ్డ్. వాళ్ళే "వద్దురా బాబు నాకు చాలు. నేను జస్ట్ పాస్ అవ్వడానికి మాత్రమే ఇందులోకొచ్చాను. పాస్ అయ్యాను. చాలింకా. నాకిది చాలా చూసేసాను జీవితం. ఇంతకు మించి నేను చూడాలని అనుకోవట్లేదు. నా మెంబర్‌షిప్ లాగేసుకోండిరా" అని అడిగావు నువ్వే. నువ్వే అడిగితే ఆళ్ళకేం పోయింది లాగేస్తారంట. నాన్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీస్ రిక్వైర్డ్. నువ్వు మెంబర్‌షిప్ ఫీస్ కట్టాలని చెప్పాను కదా! మెంబర్‌షిప్ ఫీస్ కట్టకపోయినా కూడా మెంబర్‌షిప్ లాగేస్తారు. ఇది అన్యాయం. మెంబర్‌షిప్ ఫీస్ కట్టకపోయినా కూడా మెంబర్‌షిప్ లాగేస్తారు చూసుకోండి. డిస్‌క్వాలిఫైడ్ అంటారు. అదే మనం పైన చెప్పాం కదా! డిస్‌క్వాలిఫికేషన్స్ ఏం చెప్పాము? అన్‌సౌండ్ మైండ్, 21 ఇయర్స్ దాటలేదు అలాంటప్పుడు కూడా వాళ్ళని మెంబర్‌షిప్ లాగేస్తారు. అంటే ఫస్ట్‌లో తెలీదాళ్ళకి. నువ్వు నిబ్బగడివని. నువ్వేదో ఫ్రాడ్ చేసి ఏదో డాక్యుమెంట్స్ మార్చేసి ఆధార్ కార్డ్ మార్చేసి నువ్వు మెంబర్‌షిప్ తీసుకున్నావు. ఓకేనా? తర్వాత తెలిసిందాళ్ళకి. అప్పుడు లాగేస్తారు మెంబర్‌షిప్. అర్థమైందా? హ్మ్. ఇక్కడ నేనొక విషయం చెప్తాను. అది గుర్తుపెట్టుకో. ఇది బిట్ కింద అడగొచ్చు. ఒకడికి మెంబర్‌షిప్ ఫీస్ కట్టలేదు. ఒక పలానా వ్యక్తి మెంబర్‌షిప్ ఫీస్ కట్టలేదు. ఆడు మెంబర్‌షిప్ ఫీస్ కట్టకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30థ్ సెప్టెంబర్ కల్లా మెంబర్‌షిప్ ఫీస్ కట్టాలని చెప్పారనుకోండి. ప్రతి 6 మంత్స్‌లో కట్టాలి ప్రతి ఇయర్ అని చెప్పారు అనుకోండి. ఆ ఇయర్‌లో 6 మంత్స్ లోపల కట్టలేదనుకోండి. ఆడు మెంబర్‌షిప్ లాగేస్తారు కదా! లాగేసాక ఆడు వెంటనే అదే ఇయర్‌లో, అదే ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆడు మెంబర్‌షిప్ ఫీస్ మళ్ళీ కట్టేసాడు. మరి తప్పయిపోయిందిరా బాబు! మరి మెంబర్‌షిప్ ఫీస్ అప్పుడేదో నేను చూసుకోలేదు ఓవర్ లుక్‌లో పోయింది. ఇప్పుడే కట్టావు నువ్వు. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ కట్టలేదు ఒక ఇయర్‌లో. తర్వాత నీకు తెలుసుకున్నాక నువ్వేం చేసావు? అదే ఇయర్‌లో కట్టేసావు. అప్పుడు నీకు మళ్ళీ నీ మెంబర్‌షిప్ నీ చేతికిచ్చేస్తారు. రీస్టోర్ చేసేస్తారు. నీ ఎఫెక్టివ్ డేట్ ఏమవుతదో తెలుసా? ఇప్పుడెప్పుడు మెంబర్‌షిప్ లాగేసారు చూడు. ఆ రోజు నుంచి కూడా నువ్వు మెంబర్ అనే చెప్తారంట. అంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నా చేతి నుంచి మెంబర్‌షిప్ వాళ్ళు 1 అక్టోబర్‌న లాగేశారనుకోండి. 1 అక్టోబర్‌న నా చేతి నుంచి మెంబర్‌షిప్ లాగేశారు. నేను అదే ఇయర్ 31 డిసెంబర్‌న కట్టేసాననుకోండి. నా మెంబర్‌షిప్ నాకు రీస్టోర్ చేశారనుకోండి. రీస్టోర్ చేసినప్పుడు రెట్రోస్పెక్టివ్‌గా రీస్టోర్ చేస్తారు. అంటే 1 అక్టోబర్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. మీకర్థమవుతుందా? సో, బేసిక్‌గా మెంబర్‌షిప్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అది ఒకవేళ ఫీస్ కట్టకపోవడం వల్ల మెంబర్‌షిప్ లాగేస్తే, ఫీస్ కట్టకపోవడం వల్ల లాగిస్తే మాత్రమే. ఫీస్ కట్టకపోవడం వల్ల లాగేస్తే మళ్ళీ రెట్రోస్పెక్టివ్‌గా మీకు అప్లై అవుద్ది. ఎప్పుడు? ఆ ఇయర్‌లోనే నువ్వు ఫీస్ కట్టేస్తే. నువ్వు 1 అక్టోబర్‌న లాగేశారు. నువ్వు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో కట్టావు ఫీస్. అప్పుడు నీకు సెప్టెంబర్ నుంచి ఎఫెక్టివ్ అవుతది. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అక్కడి నుంచి అవుతది. మీకు రెట్రోస్పెక్టివ్ అవ్వదు మళ్ళీ. చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను నేను. మీకక్కడ మళ్ళీ చెప్తున్నాను. నేనేమంటున్నాను వితిన్ ద సేమ్ ఇయర్‌లో కట్టేస్తే మాత్రమే ఫ్రమ్ డేట్ ఆన్ విచ్ ఇట్ వాస్ రిమూవ్డ్ మళ్ళీ నీకు అది రెట్రోస్పెక్టివ్‌గా వచ్చేస్తుంది. మర్చిపోకురా! మళ్ళీ చెప్తున్నాను. ఏమంటున్నాను నేను, మీరు అదే ఇయర్‌లో మళ్ళీ పేమెంట్ చేసేస్తే మీ మెంబర్‌షిప్ ఫీస్ మీకు రెట్రోస్పెక్టివ్‌గా ఏ రోజైతే మీకు క్యాన్సెల్ అయిపోయిందో మెంబర్‌షిప్ ఆ రోజు నుంచి వచ్చేస్తది. కానీ మీరు ఆ ఇయర్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇయర్‌లో కట్టారనుకోండి, ఏ ఇయర్ కట్టారో అక్కడి నుంచి మీకెప్పుడు కట్టారో అప్పటి నుంచి మీకు రిజిస్టర్ అవుతుంది. మీకు అర్థమైందా? అదే అదర్ కేసెస్‌లో అయితే మీకు చెప్పాను కదా! ఎప్పుడు ఫీజ్ అప్లికేషన్ కట్టి ఫీజ్ ఎప్పుడైతే కట్టారో అప్పుడే వస్తది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లినరీ కమిటీ లేదా హైకోర్టు లేకపోతే అపెలేట్ అథారిటీస్ ఎవరైనా ఏదైనా ఒక బోర్డ్ మిమ్మల్ని రిమూవ్ చేసేసింది. బేసిక్‌గా మీ మెంబర్‌షిప్ నేమ్ రిమూవ్ చేసేయమని చెప్పింది. వాళ్ళ ఆర్డర్‌లో మళ్ళీ రిజిస్టర్ చేయమని చెప్తారు కదా! ఇదో పలానా వ్యక్తి ఓకే. వీడికి రిమూవ్ చేస్తాం. ఇక పైన ఈడు ఇలాంటివి చేయడులే అని రిజిస్టర్ చేశారు. నీ నేమ్ మళ్ళీ మెంబర్‌షిప్ రిజిస్టర్‌లో రాశారు. అసలు ఆర్డర్‌లో చెప్తారు క్లియర్‌గా ఏ రోజు నుంచి రాయాలి అని. ఆ రోజు నుంచి అప్లై. అర్థమవుతుందా? సో, అది నువ్వు గుర్తుపెట్టుకో. ఓకే. ఈ 3 బిట్లలోకి రావచ్చు నీకు. ఓకే. కొన్ని సార్లు నీ సీఓపీ కూడా క్యాన్సెల్ చేస్తారంట. క్యాన్సెల్ చేసినా కూడా రీస్టోర్ చేస్తారంట. ఎప్పుడో చూద్దాం ఒకసారి ఫస్ట్. ఎప్పుడు క్యాన్సెల్ చేస్తారు? సీఓపీ ఫీస్ కట్టకపోతే క్యాన్సెల్ చేస్తారు. అర్థమైందా? సో, లేదా నీ నేమే రిజిస్టర్ నుంచి పీకేసారనుకోండి. నేమే పీకేసింది కదా! ఇంక మెంబర్‌షిప్పే లాగేసారురా! ఇంక సీఓపీ ఏముంటదిరా? లాగేసుకున్నారు కదరా! అని అనేయడమే మనం. ఇంకేం చేయలేం. అర్థమైందా? కౌన్సిల్ సాటిస్ఫై దట్ సర్టిఫికేట్ వాస్ ఇష్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్‌కరెక్ట్ ఆర్ మిస్‌లీడింగ్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ బై మిస్టేక్ ఆర్ ఇన్‌అడ్వర్టెన్స్. అంటే నువ్వు కావాలని నువ్వు నిబ్బగడవని చెప్పకుండా 20 ఇయర్స్ వచ్చినప్పుడు, లేకపోతే కావాలనే నువ్వు అన్‌సౌండ్ మైండ్ అని చెప్పకుండా, అంటే తెలియనివ్వకుండా బేసిక్‌గా నీ పేరు మీద ఒక సర్టిఫికేట్ లాగేయడం ఇలాంటివేవో తీసేసుకున్నారు. తర్వాత తెలిసింది. లాగేస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా లాగేస్తుంది. ఓకేనా? ఏ మెంబర్ హాస్ సీజ్డ్ టు ప్రాక్టీస్. వద్దురా బాబు నేను ఉద్యోగం చేసుకుంటాను. ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలయింది ప్రాక్టీస్‌లో. నేను ప్రాక్టీస్‌లో 3 సంవత్సరాల్లో కలిపి సంపాదించింది 20,000, 30,000 ఉంటది. నాలాంటోడికి ఎందుకురా బాబు ప్రాక్టీస్ అని నేను ఇన్‌స్టిట్యూట్ కూడా స్టూడెంట్స్ దగ్గర రావడం మానేశారనుకోండి. ఇంకా ఈడేందో ప్రొఫెషనల్‌గా లేడు. ఇప్పుడు మొన్న ఒక కామెంట్ వచ్చింది. స్టూడెంట్ ఎవడో పెట్టాడు. "ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేయరా ఫస్ట్" అనేదో పెద్ద కామెంట్ పెట్టాడు పాపం. చాట భారతం కామెంట్ పెట్టాడు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా అందరూ అలాగే ఫీల్ అయ్యారనుకోండి. ఈడెలా చెప్తున్నాడు క్లాస్‌లో అనేసి. మరి ఇంకేం చేస్తాం మనం? ఇప్పుడు మనం వదిలేసి ఇంకా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోతాం కదా! ఇప్పుడు మరి ప్రాక్టీస్ వదిలేసామనుకోండి ఒకవేళ వదిలేసామనుకోండి ఒకవేళ. అంటే నేను ప్రాక్టీస్‌లో ఉండకూడదు. ఫర్ సపోజ్ ఉన్నాననుకోండి ఒకవేళ నేను ఒక పార్ట్ టైమ్ టీచర్‌గా ఉన్నప్పుడు ఉండొచ్చనుకోండి. నేను ప్రాక్టీస్‌లో ఉంటే ఇప్పుడు ఒకవేళ సరెండర్ చేసేద్దాం అని అనుకుంటే ఉద్యోగంకి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు కూడా నువ్వు సీఓపీ క్యాన్సెల్ చేస్తావు.
ఏ మెంబర్ హాస్ నాట్ పేడ్ యాన్యువల్ ఫీజ్ ఫర్ సిఓపి టిల్ 30th ఆఫ్ సెప్టెంబర్ ఆఫ్ దట్ రిలవెంట్ ఇయర్. మీకు చెప్పాను కదా 30th సెప్టెంబర్ కల్లా సిఓపి ఫీజ్ కట్టేయాలి. సిఓపి ఫీజ్ 5,000 ఉంటది అనుకోండి ఫర్ సపోజ్. 5,000 కట్టలేదు అనుకోండి అది లాగేస్తారు. సిఓపి ఓకేనా? సరెండర్ సిఓపి టు సెక్రటరీ ఆన్ కాన్సలేషన్ రీస్టోర్డ్. అదేరా ఒకవేళ ఫీజ్ కట్టకపోయినందుకు ఒకవేళ రీస్టోర్ చేస్తే అదే ఫీజ్ కట్టకపోయినందుకు సిఓపి క్యాన్సిల్ చేస్తారు. అదే ఇయర్‌లో కట్టేస్తే మళ్ళీ రిజిస్టరేషన్ జరిగితే నీకు రెట్రోస్పెక్టివ్‌గా రిజిస్టరేషన్ జరుగుతది. సేమ్ మెంబర్‌షిప్‌లో చెప్పాను కదా ఇందాకల పాయింట్ అదే పాయింట్. ఆ ఇయర్‌లో కడితేనే మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మెంబర్ కాకుండా మెంబర్ అని చెప్పుకున్నాం అనుకోండి. సపోజ్ మా ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు. వాడు మెంబర్ కాదు. బట్ బావుంది కదా! పేరు కానీ సీఏ అని ముందు పెట్టేసుకున్నాడు. ఓకేనా? ఇలా పెట్టేసుకుంటే రిప్రజెంట్స్ హి ఈస్ ఎ మెంబర్ ఆర్ డెసిగ్నేషన్ సీఏ. యూజెస్ ఎ డెసిగ్నేషన్ సీఏ. యూజెస్ ఆర్ యూజెస్ ద డెసిగ్నేషన్ సీఏ. ఇక్కడ కొంచెం మన ఇంగ్లీష్ వీక్. యూజెస్ ద డెసిగ్నేషన్ యాస్ సీఏ. ఓకేనా? మీరు సీఏ అని మిమ్మల్ని మీరు చెప్పేసుకుంటున్నారనుకోండి ఒకవేళ. సీఏ కాకుండా మీరు సీఏ అని చెప్పేసుకున్నా, లేపోతే సీఓపీ లేకుండా మీరు ప్రాక్టీస్‌లో ఉన్నానని చెప్పేసుకున్నా. ఇలాంటివేవైనా చేస్తే ఫస్ట్ టైమ్ తప్పు చేస్తే రూ. 1000 ఫైను. రూ. 1000 అండి ఆలోచించండి. మీరు అలాంటి తప్పులు చేయకూడదు. రూ. 1000 ఫైన్ అంతే. ఓకేనా? తర్వాత సెకండ్ టైమ్ నుంచి ఏం చెప్తున్నాడు చూడండి. సబ్సిక్వెంట్‌గా మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారనుకోండి. మీరు ఫస్ట్ టైమ్ ఒక్కసారి తప్పు చేస్తే ఓకే. రూ. 1000 ఫైన్. తర్వాత సబ్సిక్వెంట్‌గా అదే రిపీట్ చేస్తే 6 మంత్స్ జైలుకెళ్ళొచ్చు మీరు. లేదా ఫైన్ రూ. 5,000 ఫైన్ పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి మీరు ఇలాంటి విషయాల్లో. ఓకేనా? సో, ఆడు సీఏ అని చెప్పుకొని ఫీస్ దొబ్బాడంటే ఆడు 5,000 తీసుకుంటాడాడు. ఆడ ఫీసే ఇంకెక్కువ తీసుకుంటాడు. బట్ రూ. 5,000 మీకు ఫైన్ పడతది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఆర్ బోత్ కూడా పడే ఛాన్స్ ఉంది. మీరు జైలుకెళ్ళొచ్చు. రూ. 5,000 కూడా కట్టాల్సిన అవసరం రావచ్చు. సో, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మీరు ఎదవ పనులేవి చేయకూడదు. ఓకేనా? సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్. ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ మాట. బ్రాంచ్ ఆఫీస్ ఏదైనా అయిపోయింది అమ్మగా. అయిపోయింది. లాస్ట్ పాయింట్‌కొస్తాం మనం. బ్రాంచ్ ఆఫీస్ ఏదైనా ఉందనుకోండి. ఏం చెప్పాడంటే, ప్రతి సీఏ ఇన్ ప్రాక్టీస్ ఎవరైతే ప్రాక్టీస్‌లో ఉన్న సీఏ ఉన్నారో లేదా ఫర్మ్ పెట్టుకున్నారనుకోండి సీఏలందరూ కలిసి. ఫర్మ్ పెట్టుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి సీఏలంటే ఎప్పుడైనా ఇండివిడ్యుయల్‌గా అయినా ఉండాలి లేదా ఫర్మ్ అయినా పెట్టుకోవాలి. లేదా ఎల్ఎల్‌పీ పెట్టుకోవాలి. కానీ కంపెనీ పెట్టుకోకూడదు. కానీ మనం కింద చదువుతాంలే మళ్ళీ. కంపెనీ పెట్టుకో కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. కంపెనీ పెట్టుకుంటే ఓన్లీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రమే ఇవ్వాలని మన కింద చదువుతాం. అది పక్కన పెట్టేయొచ్చు. బేసిక్‌గా అయితే సీఎల్ అంటే ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. లేదా ఫర్మ్ లేదా ఎల్ఎల్‌పి. ఓకేనా? ఇప్పుడు మీ ఎల్ఎల్‌పిలో కూడా లేదా మీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో కూడా ఇంకో కంపెనీ పార్ట్నర్‌గా ఉండకూడదు. మీరు ఎల్ఎల్‌పి పెట్టుకోవచ్చు అన్నారు కదా! అని ఏ, బి అండ్ ఆహ్, ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్. మీ ముగ్గురు పార్ట్నర్స్ అవ్వకూడదు. ఇండివిడ్యుయల్స్ మాత్రమే పార్ట్నర్స్‌గా ఉండాలి. లేదా ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ పార్ట్నర్‌గా ఉండాలి. ఒక కంపెనీ పార్ట్నర్‌గా ఉండకూడదు బేసిక్‌గా మళ్ళీ. కంపెనీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు అసలు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడేమంటాడంటే సీఏలు మీరు ప్రాక్టీస్‌లో ఉన్నారు. ఫర్ సపోజ్. మీరు మీకు గనక ఒకవేళ మోర్ థాన్ 1 ఆఫీస్ ఉందనుకోండి. మీకు మోర్ థాన్ 1 ఆఫీస్ ఉంటే ప్రతి ఆఫీస్‌కి సెపరేట్ మెంబర్ ఇన్‌చార్జ్‌గా ఉండాలి. మీకు 2, 3 ఆఫీసులున్నాయిరా. ఒక్కొక్క ఆఫీస్‌కి ఒక్కొక్క మెంబర్ అంటే ఎవరు? సీఏ. ఒక్కొక్క ఆఫీస్‌కి ఒక్కొక్క సీఏ ఇన్‌చార్జ్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ ఆడు మీ పెయిడ్ అసిస్టెంట్ అయినా పర్వాలేదు. ఆడిని మీరు అక్కడ పెట్టుకోండి పర్వాలేదు. సీఏ మీరు పార్ట్నర్సే ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నాకిక్కడ ఒక ఆఫీస్ ఉంది. హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ ఉందనుకోండి. అక్కడ నా పెయిడ్ అసిస్టెంట్‌గా పెట్టుకొని ఒక సీఏ ఉన్నాడు. నేను పెయిడ్ అసిస్టెంట్‌గా పెట్టుకున్నాను. ఆడిని అక్కడ ఇన్‌చార్జ్‌గా పెట్టుకోవాలి. అతన్ని అక్కడ నేను ఇన్‌చార్జ్‌గా పెట్టుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఇది మ్యాటర్. హెన్స్ మెంబర్స్ షుడ్ రిసైడ్ ఇన్ ప్లేస్ వేర్ ఆఫీస్ ఈస్ సిట్యుయేటెడ్ ఆర్ అటెండ్స్ ద ఆఫీస్. ఆడ అట్‌లీస్ట్ అక్కడ ఉండాలంట. లోకల్‌గా అతను ఉండాలక్కడ. లేదా అక్కడ లేకపోయినా లోకల్‌గా మీరు మోర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ అట్‌లీస్ట్ ఆఫీస్‌లో అటెండ్ అవ్వాలి. రెసిడెన్షియల్ స్టేటస్ లాగా. మోర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్ ఆఫీస్‌కెళ్ళాలి. ఇప్పుడు నేనిక్కడున్నాను. అక్కడ ఇంకొక ఇన్‌చార్జ్ ఉండాలని చెప్పాను కదా! ఆ ఇన్‌చార్జ్ అక్కడ లోకల్ రెసిడెంట్ అయినా పర్వాలేదు. లేదంటే అక్కడికి అట్‌లీస్ట్ అటెండ్ అవ్వాలి. 180 డేస్ కానీ, అంతకన్నా ఎక్కువ గాని. సరే అయితే ఇక్కడ నేను 182 అక్కడ నేను 182 మెయింటైన్ చేస్తాను. 365 డేస్‌లో ఇక్కడక్కడ, అక్కడ ఇక్కడ అలాగవ్వదు. అక్కడ వేరే ఇన్‌చార్జ్ ఉండాలి. అతని గురించి చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? కానీ హిల్లీ ఏరియాస్‌లో నీ ఆఫీస్ ఉంది. చూడండి చాలా బావుంటది. ఇక్కడేం చెప్పాడంటే ఫర్ సపోజ్ కొండుంది. కొండ మీద నా ఆఫీస్ ఉంది. ఓకేనా? కొండల మధ్యలో నా ఆఫీస్ ఉంది. ఈ కొండ మీద నా ఆఫీస్ ఉంటే కొండల మీద హిల్లీ ఏరియాస్‌లో ఉన్నప్పుడు వింటర్ సీజన్‌లో అక్కడ ఉండడం కష్టం కదా! వింటర్ సీజన్‌లో అంట నువ్వు కావాలంటే కిందకొచ్చి ప్లెయిన్ ఏరియాలో ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రూల్స్ చెప్తాను వినండి. హిల్లీ ఏరియాస్ నుంచి నువ్వు మహా అయితే ప్లెయిన్ ఏరియాస్‌కి 3 మంత్స్‌కి మించి రాకూడదు. అంటే 9 మంత్స్ ఇక్కడ ఉండొచ్చు. మినిమమ్ 9 మంత్స్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ మాక్సిమం 3 మంత్సే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. ఓకేనా? అలాగే నువ్వు ఈ కొండ కిందకి దిగినప్పుడు ఈ ఆఫీస్ మూసేయాలా సార్ అంటే అవసరం లేదు.
కొండ కింద దిగినప్పుడు ఆ ఆఫీస్ కూడా ఉంచుకోవచ్చు. అలాగే ఉంచుకో. ఇక్కడికొచ్చాక ఇక్కడ సెపరేట్ ఇన్‌చార్జ్ ఉండక్కర్లే. నువ్వు జస్ట్ ఇక్కడికొచ్చాక ఇప్పుడు ఓపెన్ చేసావు కదా ఆఫీసు. ఆఫీస్ డోర్‌లు ఓపెన్ చేసాక ఆ చలికాలం ఇక్కడికొచ్చావు కదా! ఆఫీస్ డోర్‌లు ఓపెన్ చేసాక నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి ఐసీఐకి ఏమని? "సార్ నేను కిందకొచ్చేసాను. కొండ కిందకొచ్చేసాను. రండి కలుద్దాం" అనేసి అలా ఇన్ఫార్మ్ చేయాలన్నమాట మీరు క్లియర్‌గా. ఏమని? "నేను కొండ కిందకి దిగాను. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ కొండ ఎక్కిపోయేటప్పుడు నేను ఎక్కిపోతున్నాను కొండని. ఎళ్ళిపోతున్నాను. కొండ ఎక్కిపోతున్నాను" అని చెప్పి నువ్వు క్లియర్‌గా చెప్పాలి. అర్థమైందా? సో, మళ్ళీ చెప్తున్నాను నేను. కొండ దిగినప్పుడు దిగానని చెప్పాలి. దిగి ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసున్నానని చెప్పాలి. మళ్ళీ కొండ ఎక్కిపోయినప్పుడు నేను కొండ ఎక్కిపోతున్నాననే విషయాన్ని కూడా మీరు చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సార్ కొండ దగ్గర ఉన్నప్పుడు నేను ఆ ఆఫీస్ ఓపెన్ చేయొచ్చంటే, ఆ ఆఫీస్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ ఆఫీస్ కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ కొండ ఎక్కిపోయిన తర్వాత ఈ ఆఫీస్ ఓపెన్ చేయొచ్చా? ఇది ఓపెన్ చేయకూడదు. బేసిక్‌గా ఇది మాత్రం 3 మంత్స్ నుంచి ఓపెన్ చేయకూడదు. పైన ఆఫీస్ ఓపెన్ చేసే ఉంచండి పర్వాలేదు. మాకేం పర్లేదు. అర్థమైందా? కొండ కింద ఉన్న ఆఫీస్ మాత్రం 3 మంత్స్ నుంచి ఓపెన్ చేయకూడదు. ఎక్కువ రోజులు ఇవన్నీ ఉన్నాయి అసలు ఉన్నాయి మరి ఇప్పుడు. ఇవన్నీ పాటించాలి మీరు. అర్థమవుతుందా? సో, మళ్ళీ చెప్తున్నాను మీకు. మీరు కిందకొచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ బిగిలు. అది మర్చిపోవద్దు. నో నీడ్ టు క్లోజ్ రెగ్యులర్ ఆఫీస్ మీరు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కరస్పాండెన్స్ మేడ్ అట్ రిజిస్టర్డ్ ఆఫీస్. అంటే రిజిస్టర్డ్ ఆఫీస్‌లోకే మీరు రెగ్యులర్ ఆఫీస్ అయితే మీరు క్లోజ్ చేయక్కర్లేదు. అది అలాగే ఉంచేయొచ్చు. నేమ్ బోర్డ్ ఆన్ టెంపరరీ ఆఫీస్ నాట్ డిస్‌ప్లేయిడ్ వెన్ నాట్ ఫంక్షనల్. అదే మీకు చెప్పాను కదా! కొండ ఎక్కిపోయిన తర్వాత కింద నేమ్ బోర్డ్ అన్ని మూసేయాలి. లోపల పెట్టేయండి. మళ్ళీ మీరు చలికాలంలో కిందకి దిగుతారు కదా! అప్పుడు బోర్డ్ బయటికి తీసి మళ్ళీ పాతుకోండి. మీకు అర్థమవుతుందా? తర్వాత వింటర్స్ అప్పుడు క్లోజ్ చేసేస్తాం కదా! అదే చెప్తున్నాను. ఓపెన్ చేసిన విషయం, క్లోజ్ చేసిన విషయం క్లియర్‌గా చెప్పాలి ఎప్పటికప్పుడు. అలాగే మీరు ఈ కొండ కింద ఉన్న ఆఫీస్ గురించి ఎక్కడ మీరు మెన్షన్ చేయకూడదు. ఇది కూడా మా ఆఫీస్ అని ఎక్కడ చెప్పకూడదు. అర్థమవుతుందా? ఈ ఆఫీస్ గురించి ఎక్కడ డిస్క్లోజ్ చేయకూడదు మీరు. అది మీరు మీరు మర్చిపోకూడదు. ఓకేనా? ఇది మ్యాటర్. ఇలాంటి వాళ్ళకి సెకండ్ ఆఫీస్ అంటే సెకండ్ ఇన్‌చార్జ్ లేకపోయినా పర్వాలేదు. అంటే అక్కడ నేనే ఉన్నాను. కొండ కింద నేనే ఉన్నాను. కొండ పైన నేనే ఉన్నాను. అర్థమవుతుందా మీకు? సో, ఇప్పుడు నేను వేరే మెంబర్‌ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్న సందర్భాల్లో మాట్లాడుతున్నాను నేను. మీకు అర్థమవుతుందా? అది మ్యాటర్. ఓకేనా? తర్వాత అలాగే కొన్ని సార్లంట సెకండ్ ఆఫీస్ కూడా సేమ్ సీఏ మెయింటైన్ చేయొచ్చు. ఇంకొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ కొండ ఏరియా‌లో లాగానే ఇంకొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దామా? సెకండ్ ఆఫీస్ సేమ్ ప్రెమిసెస్‌లో ఉందంట. నా ఆఫీస్ బిల్డింగ్‌లోనే పై ఫ్లోర్‌లో ఒక ఆఫీస్ ఉంది. కింద ఫ్లోర్‌లో ఒక ఆఫీస్ ఉంది. సేమ్ బిల్డింగ్‌లోనే ఉన్నాయి. అప్పుడు ఇంకో ఇన్‌చార్జ్ అవసరమా దానికి? అక్కర్లేదు. నేను అక్కడ ఉంటాను. నేనే ఇక్కడ ఉంటాను. అర్థమవుతుందా? మేము ఆర్టికల్ షిఫ్ట్ చేసినప్పుడు మా ఆఫీసు ఎదురుగా ఇంకో ఆఫీస్ ఉండేది. వేరే వేరే సీఏలు ఇన్‌చార్జ్‌గా ఉంటున్నారు. అవసరం లేదు. అక్కర్లేదు. అర్థమవుతుందా? తర్వాత సెకండ్ ఆఫీస్ ఇన్ ద సేమ్ సిటీ ఇన్ విచ్ ఫస్ట్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్. సేమ్ సిటీలో ఉంది. లేదా సేమ్ సిటీ సేమ్ సిటీలోనైనా ఉండాలి. లేదా సిటీ మునిసిపల్ లిమిట్స్ నుంచి వితిన్ 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి. 50 కిలోమీటర్స్ ఆఫీస్ నుంచి కాదు. 50 కిలోమీటర్స్ ఫ్రమ్ ద మునిసిపల్ లిమిట్స్ ఆఫ్ ఎ సిటీ ఇన్ విచ్ ద ఫస్ట్ ఆఫీస్ ఇస్ లొకేటెడ్. ఫస్ట్ ఆఫీస్ ఏ సిటీలో అయితే ఉందో, ఇప్పుడు వైజాగ్‌లో ఉందనుకోండి. వైజాగ్ సిటీ మునిసిపల్ బోర్డర్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు సెకండ్ ఆఫీస్ పెట్టేసుకోవచ్చు. అక్కడ ఇంకోటి ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయనుకోండి. ముంబై, లేకపోతే ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీస్ ఏమైనా ఉంటే, ఒకవేళ 50 కిలోమీటర్స్ రేడియస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఆ సిటీ పరిధి. మీరేం చేయొచ్చంట అంటే ఒకవేళ అంటే చాలా పెద్ద సిటీస్ ఉంటే, ఇప్పుడు ఆ సిటీలో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. అర్థమైందా? ఆ సిటీ మున్సిపాలిటీ బోర్డర్స్ అనేం చూడం. అదే సిటీ కింద వస్తాయి ఒకవేళ. ఆ సిటీలో మీరు ఎక్కడున్నా పర్వాలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్కడెక్కడ మీరు వేరే వేరే ఆఫీసులు అంటే వేరే వేరే ఇన్‌చార్జ్‌లు లేకుండా నడపొచ్చనే దానికి ఎక్సెప్షనల్ కేసెస్. అర్థమవుతుందా? ఇది మ్యాటర్. తర్వాత అయిపోయింది చాప్టర్. మీకు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఉంది. ఇప్పుడు బేసిక్‌గా ఐసీఐ ఏం చెప్తుందంటే, కొన్ని సార్లు మీ క్లయింట్ విషయంలో మీరు కొన్ని కేవైసీ నార్మ్స్ పాటించాలంట. అంటే బేసిక్‌గా మీ క్లయింట్ గురించి కేవైసీ అంటే ఏంటి? నో యువర్ క్లయింట్. అంటే నువ్వు ఎవరికి ఆడిట్ చేస్తున్నావో క్లియర్‌గా తెలుసుకోవాలా లేదా చెప్పండి. సో, నీ క్లయింట్‌కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలి. అవేంటో చూద్దాం. జస్ట్ బేసిక్‌గా కొంచెం జస్ట్ ఇలా పైపైన చూసుకుంటే సరిపోద్ది. మీ క్లయింట్ ఒక ఇండివిడ్యువల్ గాని, ప్రొప్రైటర్ గాని అయ్యాడనుకోండి. ఆడికి సంబంధించిన ఏవేవి ఉండాలి చూడండి. ఆడి పేరేంటి? ఆడి పాన్ నంబర్, ఆధార్ నంబర్ మెయింటైన్ చేయాలి నీ దగ్గర. బిజినెస్ డిస్క్రిప్షన్ ఆడసలు ఏ బిజినెస్ చేస్తున్నాడు? పత్తి వ్యాపారమా? ఏంటి? క్లియర్‌గా ఉండాలి. కాపీ ఆఫ్ లాస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైనా లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ జరిగిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైనా కాపీ ఒకటి ఉంచుకోవాలి నీ దగ్గర. అదే సేమ్ నువ్వు ఏదైనా ఎంగేజ్‌మెంట్‌కి అంటే దేనికైతే అపాయింట్ చేసారో, ఏ ఎంగేజ్‌మెంట్‌కి అపాయింట్ చేసారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర మెయింటైన్ చేయాలి. ఇవన్నీ నీ దగ్గర ఉంచుకోవాలి. బేసిక్‌గా ఒకసారి చూసుకోండి అలా పైపైన. నీ క్లయింట్ ఒకవేళ కార్పొరేట్ ఎంటిటీ అయితే సార్, అప్పుడు నువ్వేం చేయాలి? ఆ కార్పొరేట్ ఎంటిటీ పేరేంటి? వాళ్ళ బిజినెస్ ఏంటి? సేమ్ వాళ్ళ పేరెంట్ కంపెనీ ఎవరైనా ఉన్నారా? అంటే ఆ సబ్సిడరీ కంపెనీ అయితే పేరెంట్ కంపెనీ పేరేంటి? వాళ్ళ లేటెస్ట్ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టైప్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ ఏంటి? సేమ్ పైనున్నవి యాస్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఎక్స్‌ట్రాగా ఏముందంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీ పాన్ నంబర్ ఇది కూడా పైన ఇందాక పాన్ నంబర్ చెప్పాను. ఇక్కడ కూడా సేమ్. సిన్ నంబర్ కూడా మెయింటైన్ చేయాలి. కంపెనీ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఒకటి ఉంటుంది కదా! సిన్ నంబర్ అదొకటి మెయింటైన్ చేయాలి. డైరెక్టర్స్ తాలూకా పేర్లు, అడ్రెస్‌లు, డిన్ నంబర్‌లు ఇది ఎక్స్‌ట్రా. ఈ పాయింట్ ఎక్స్‌ట్రా మీకు. డైరెక్టర్ల పేర్లు, అడ్రెస్‌లు, డిన్ నంబర్‌లు కూడా మెయింటైన్ చేయాలి. అర్థమైందా?
సేమ్ ఇంకెవరైనా నాన్ కార్పొరేట్ ఇవన్నీ మళ్ళీ సేమ్. ఒకవేళ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉందనుకోండి. ఇంకేదైనా కంపెనీ కాదు. బట్ ఇంకేదైనా ఉందనుకోండి. సేమ్ నేమ్ అండ్ అడ్రెస్, పాన్ నంబరు, డిస్క్రిప్షను, పార్ట్నర్స్ పేర్లు, వాళ్ళ అడ్రెస్‌లు. ఒకవేళ ఎల్ఎల్‌పి అనుకోండి. డిన్ నంబర్‌లుంటాయి. డిన్ నంబర్‌లు. తర్వాత కాపీ ఆఫ్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ టైప్ ఆఫ్ ఫైనాన్స్. బేసిక్‌గా అన్నిటికి ఒకటే ఉన్నాయిరా. అన్నిటికి ఒకటే. ఎక్స్‌ట్రా డైరెక్టర్‌లుంటే డైరెక్టర్ పేర్లు, అడ్రెస్‌లు, వాళ్ళ డిన్ నంబర్‌లు ఉండాలి. అది మ్యాటర్. ఓకేనా? ఇది మ్యాటర్. ఇది ఈ రోజుకి మనం నేర్చుకున్న కాన్సెప్ట్. ఓకేనా? రేపటి నుంచి మనం అఫెన్సెస్‌లోకెళ్తాం. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు అర్థమైంది గదా! ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కోర్స్ కావాలనుకుంటూ నేను మళ్ళీ చెప్తున్నాను. కింద నేను ఇక్కడ కాదు నేను డిస్క్రిప్షన్‌లో నా నంబర్స్ అవన్నీ ఉంటాయి. మీకు కింద క్లియర్‌గా వీడియోలో యూట్యూబ్‌లో చూసే వాళ్ళకైతే డిస్క్రిప్షన్‌లో కనిపిస్తాయి. గ్రూప్‌లో చూసే వాళ్ళైతే మీరు డైరెక్ట్‌గా నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మాకు లేదా మెసేజ్ చేయొచ్చు యాప్‌లో. మీకు కోర్స్ తాలూకా డీటెయిల్స్ మిగతావి ఫర్దర్‌గా చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ అయినా, స్లో అయినా మరి ఈ స్పీడ్‌లోనే ఉంటది. ఇంతకన్నా స్లో అవ్వదు. ఇంతకన్నా ఫాస్ట్ అవ్వదు. మీరది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఆ రేంజ్‌లో ఉంటది. మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఈరోజు డెమో చూడండి. మీరెళ్లి క్వెషన్స్ చూడండి. మీకు ఈజీగా గుర్తొస్తున్నాయని అనిపించాయనుకోండి అప్పుడు తీసుకోండి. లేదంటే మీకు 180 అవర్స్, 200 అవర్స్ బ్యాచ్ వింటేనే మీకు అనిపిస్తది కంఫర్టబుల్‌గా అంటే అలాగే తీసుకోండి. మీ ఇష్టం ఇది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే. బాయ్.